Hello, my dear nursing aspirants. Welcome back to Nursing Tutorials. Hello, my dears. How are you all? What about your preparation? ఎలా ప్రిపేర్ అవుతున్నారు? సెమ్ ఎగ్జామ్స్ దగ్గరకు వస్తున్నాయి కదా! ఐయామ్ సారీ అందరూ అడుగుతున్నారు. అక్క ఫాస్ట్‌గా యూనిట్స్ అన్నీ అయితే అప్‌లోడ్ చేయండి. ప్లీజ్ మాకు నోట్స్ కావాలి అని చెప్పి. నేనైతే చాలా డిలే చేస్తున్నా. బికాజ్ ఒక్కడిదాన్ని క్లాసెస్ తీసుకోవడం, మళ్ళా ఎడిటింగ్, అప్‌లోడింగ్, అగైన్ మళ్ళా ప్రిపరేషన్, వర్క్, వర్క్ ప్రెషర్ ఎక్కువుండడం వల్ల నేనైతే ఫాస్ట్‌గా అప్‌లోడ్ చేయలేకపోతున్నాను మై డియర్స్. దానికి నేను చాలా చాలా సారీ చెప్తున్నాను. అండ్ మీ అందరికీ కూడా లైవ్‌లో ఒకవేళ క్లాసెస్ కావాలి ఇమ్మీడియేట్‌గా అంటే ఇలా రికార్డెడ్ క్లాసెస్ లేట్ అవుతున్నాయి కాబట్టి, లైవ్ క్లాసెస్ కావాలి మీరు రెడీగా ఉన్నారు అనంటే నాకు కమెంట్స్‌లో అయితే చెప్పండి. లైవ్‌లోనే మనం క్లాసెస్ ప్లాన్ చేద్దాం. ఇలా అయితే చాలా డిలే అయిపోతుంది. దట్ టూ నేను ఇంకా ఫాస్టప్ చేయడానికి ఆన్‌లైన్ ట్యూటర్స్ కోసం సెర్చ్ చేస్తున్నాను. ఇఫ్ ఎవరైనా ఈ వీడియో చూస్తున్న వాళ్ళు ఆన్‌లైన్‌లో నర్సింగ్ సబ్జెక్ట్స్ టీచ్ చేయగలను అనంటే ప్లీజ్ నన్ను కాంటాక్ట్ అవ్వండి. మీరు అడిగినంత సాలరీ సాటిస్ఫైగానే నేను ఇస్తాను. దాంట్లో ఏ డౌట్ లేదు. బట్ కంటెంట్ అండ్ కాన్సెప్ట్ క్లారిటీ బావుండాలి. స్టూడెంట్స్‌కి కావాల్సిన ఇన్ఫర్మేషన్ అనేది పర్ఫెక్ట్‌గా మనమైతే అందివ్వగలగాలి. సో, ఈ 2 క్వాలిటీస్ ఉంటే నాకు సరిపోతాయి. ఇఫ్ ఎనీవన్ ఇంట్రెస్టెడ్ ఉండి రెడీ ఉన్నాను అనంటే ప్లీజ్ నన్నైతే కాంటాక్ట్ అవ్వండి. నర్సింగ్ ట్యుటోరియల్స్ ఛానల్. మీరెందులో అయినా కామెంట్ పెట్టినా ఓకే. నేను నా మెయిల్ ఐడీ ఆల్రెడీ డిస్క్రిప్షన్‌లో మెన్షన్ చేస్తాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే నాకు మెయిల్ చేయండి. ఇక మనం వీడియో డిస్కషన్‌లోకొచ్చేద్దాం. ఎక్స్‌ప్లనేషన్ వీడియోస్ అయితే డిలే అవుతున్నాయి. ఇప్పటికిప్పుడు అనుకున్నా గానీ మనమైతే కంప్లీట్ జేయలేం కాబట్టి మై డియర్ స్టూడెంట్స్ ఇఫ్ యూ వాంట్ నోట్స్ మీకేదైనా సబ్జెక్ట్ రిలేటెడ్ నోట్స్ కావాలి యూనిట్ వైస్ అనంటే టెలిగ్రామ్‌లో నాకు డీఎం చేయండి. డైరెక్ట్‌గా మీకు కావాల్సిన నోట్స్ అంతా కూడా ఫ్రీ పీడిఎఫ్సే వితౌట్ ఎనీ కాస్ట్ నేను మీ అందరికీ షేర్ చేస్తాను. బికాజ్ క్లాసెస్ తీసుకోవడం డిలే అవుతుంది కదా! అండ్ మీ ఎగ్జామ్ ప్రిపరేషన్‌లో కూడా హెల్ప్ కావాలి. ఎలాగో ఎక్స్‌ప్లనేషన్ అనేది ఇవ్వలేకపోతున్నా. నోట్స్ వైస్ అయినా మీకు కావాల్సిన కాన్సెప్ట్ అంతా అందించేస్తే మీరు చదువుకుంటారు కదా! అందుకోసం మీకు కావాల్సిన నోట్స్ నాకైతే టెలిగ్రామ్‌కొచ్చి ఛానల్ లింక్‌ని డిస్క్రిప్షన్‌లో మెన్షన్ చేస్తాను. డీఎం చేయండి. డైరెక్ట్ నోట్స్ వీడియోస్ అనేవి మీకు షేర్ చేస్తాను. హ్యాపీనా మై డియర్స్? And I'm so happy for your responses towards previous videos. థ్యాంక్ యూ ఆల్. థ్యాంక్ యూ సో మచ్ మై డియర్స్. మీ సపోర్ట్ ఇలానే కంటిన్యూ అవ్వాలని కోరుకుంటున్నాను. ఇంకెవరైనా నర్సింగ్ ఫ్రెండ్స్ ఉంటే వాళ్ళు కూడా మన ఛానల్‌ని రిఫర్ చేయండి. సూన్ నేను జేఎన్ఎం క్లాసెస్ కూడా స్టార్ట్ చేస్తాను. దానికి కూడా ప్లాన్‌ని రెడీ చేశాను. అండ్ నెక్స్ట్ చెప్పాను కదా! ఫెబ్ నుంచి అయితే ఏపీ ఎన్‌సెట్ గురించి క్లాసెస్ తీసుకుంటా అని. నాకొక 1 వీక్ టైమ్ ఇవ్వండి. 1 వీక్‌లో ఏపీ ఎన్‌సెట్ గురించి క్లాసెస్ అయితే స్టార్ట్ చేస్తాను. ఇక ఈ వీడియో వచ్చేసరికి ప్రీవియస్‌లీ మనం సైకాలజీ నుంచి 1 అండ్ 2 యూనిట్స్‌నైతే కంప్లీట్ చేసాం కదా! అండ్ దిస్ ఈస్ ద యూనిట్ 3 ఎక్స్‌ప్లనేషన్ వీడియో. ఫుల్ లెక్చర్ వీడియో ఇది. యూనిట్ 3లో ఏంటంటే మనం మెంటల్ హెల్త్ అండ్ మెంటల్ హైజీన్ గురించి నేర్చుకుందాం. అండ్ ఈ కాన్సెప్ట్‌ని నేను మీకు 2 పార్ట్స్ కింద అయితే డివైడ్ చేసి చెప్తాను. పార్ట్ 1లో ఏముంటాయి, పార్ట్ 2లో ఏముంటాయి అన్నీ కూడా ఇంట్రొడక్షన్ స్లైడ్‌లో క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఓకేనా? ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం. వచ్చేయండి. యూనిట్ 3 అయితే మనం 2 పార్ట్స్ కింద డివైడ్ చేసి డిస్కస్ చేసుకుందాం అన్నా కదా! సో, ఫ్రమ్ హియర్ ఆన్వర్డ్స్ పార్ట్ 1 అయితే స్టార్ట్ అవుతుంది. పార్ట్ 1లో మనం ఏం డిస్కస్ చేసుకోబోతున్నాం అంటే కంప్లీట్ ఇంట్రొడక్షన్ టు మెంటల్ హెల్త్ అండ్ మెంటల్ హైజీన్, కాన్సెప్ట్స్ అండ్ డెఫినిషన్స్ ఆఫ్ మెంటల్ హెల్త్, క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ మెంటల్లీ హెల్తీ పర్సన్, ఇండికేటర్స్ ఆఫ్ గుడ్ మెంటల్ హెల్త్, వార్నింగ్ సైన్స్, మెంటల్ హైజీన్, mental health promotion, prevention of mental disorders. Among these, role of nurse, mental health services in India like NMHP, DMHP, IEC, and at last manpower development. కంప్లీట్ ఈ థింగ్స్ అన్నీ కూడా మనం పార్ట్ 1లో డిస్కస్ చేసుకోబోతున్నాం. క్లియర్ కదా! అలాగే పార్ట్ 2కి వచ్చేసరికి ఏం డిస్కస్ చేసుకుంటున్నాం అనేది పార్ట్ 2 స్టార్టింగ్‌లో అయితే చెప్తాను. ఇక ఇప్పుడు పార్ట్ 1 ఇంట్రొడక్షన్‌ని స్టార్ట్ చేసేద్దాం. ఇక యూనిట్ డిస్కషన్ చూస్తే ఈ యూనిట్ వచ్చేసరికి అప్లైడ్ సైకాలజీలో మోస్ట్ ఇంపార్టెంట్ వన్. వై? బికాస్ ఈచ్ అండ్ ఎవ్రీ ఇండివిడ్యువల్‌కి మెంటల్ వెల్ బీయింగ్ గురించి క్లియర్ అండర్‌స్టాండ్ కావాలి గదా! సో, ఆ క్లియర్ అండర్‌స్టాండ్ ఇవ్వడానికి ఈ మెంటల్ హెల్త్ అండ్ మెంటల్ హైజీన్ అనే టాపిక్ మనకి చాలా హెల్ప్ చేస్తుంది. వన్ మోర్ రిమైండర్ మై డియర్స్ మనం ఎప్పుడు కూడా మర్చిపోకూడదు. మెంటల్ హెల్త్ అంటే కేవలం మెంటల్ ఇల్‌నెస్ లేకపోవడం మాత్రమే కాదు. ఎమోషనల్, సోషల్ మరియు సైకలాజికల్ బ్యాలెన్స్ వీటన్నిటిని కూడా మెయింటైన్ చేయడం అండ్ బ్యాలెన్స్ చేయడం కూడా. ఓకేనా? యాస్ ఎ పార్ట్ ఆఫ్ ఇట్ ఈ యూనిట్‌లో అయితే మనం మెంటల్లీ హెల్తీ పర్సన్ క్యారెక్టరిస్టిక్స్, ఇంపార్టెన్స్, కామన్ మెంటల్ హెల్త్ డిసార్డర్స్ ప్రీవియస్ నేను ఇంట్రోలో పార్ట్ 1లో ఏమేమైతే డిస్కస్ చేసుకోబోతున్నామని చెప్పానో కంప్లీట్ థింగ్స్ అన్నీ కూడా ఇక్కడ నేర్చుకుంటాం. అండ్ మోర్ ఇంపార్టెంట్‌లీ స్ట్రెస్ అండ్ యాంగ్జైటీని
యాంగ్జైటీని కోప్ చేయడానికి హెల్ప్ చేసే డిఫెన్స్ మెకానిజమ్స్‌ని కూడా ఈ యూనిట్‌లోనే డిస్కస్ చేస్తాం. అది పార్ట్ 2 నుంచి స్టార్ట్ అవుతుంది. అందుకే మీకు పార్ట్ 1 ఇంట్రొడక్షన్‌లో ఇందాక నేను స్పెల్ చేయలేదు. ఓవరాల్‌గా చెప్పాలి అంటే ఈ యూనిట్ స్టూడెంట్స్‌కి పాజిటివ్ మెంటల్ హెల్త్ ఎలా మెయింటైన్ చేయాలి, అలాగే అదర్స్‌ని ఎమోషనల్, సోషల్ మరియు సైకలాజికల్ బ్యాలెన్స్ అచీవ్ జేయడానికి మన వంతు మనం ఎలా సపోర్ట్ ఇవ్వాలి అనేది అర్థం జేసుకోవడానికి ఈ యూనిట్ మనకి హెల్ప్ జేస్తుంది. ఓవరాల్ సైకాలజీ అంటేనే మనకి బాడీ, మైండ్ రిలేషన్‌షిప్స్, ఒక పర్సన్ ఎలా బిహేవ్ జేస్తారు, ఎలా రియాక్ట్ అవుతారు, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్‌ని ఎలా కోరిలేట్ జేస్తుందో మనకి డీటెయిల్‌గా ఎక్స్‌ప్లెయిన్ జేస్తుంది. అందులో ఈ మెంటల్ హెల్త్ అండ్ మెంటల్ హైజీన్ అనేది కంప్లీట్ సైకాలజీలో మేజర్ రోల్ అండ్ ఇంపార్టెంట్ పార్ట్‌నయితే లీడ్ జేస్తుంది. అందుకే ఈ యూనిట్ మనకి చాలా చాలా ఇంపార్టెంట్ అండ్ బాగా హెల్ప్ అయ్యే యూనిట్ కూడా ప్రాక్టికల్ పర్పస్. కాన్సంట్రేటివ్‌గా అయితే వినండి. చాలా సింపుల్‌గా, ఈజీగా అర్థమయ్యే విధంగానే మీకు ఎక్స్‌ప్లెయిన్ జేస్తాను. ఇంట్రో క్లియర్ కదా! ఇక డీటెయిల్ ఎక్స్‌ప్లనేషన్ అయితే జూద్దాం. నౌ మనమైతే కాన్సెప్ట్ ఆఫ్ మెంటల్ హెల్త్ అండ్ మెంటల్ హైజీన్‌ని అర్థం జేసుకుందాం. మెంటల్ హెల్త్ అండ్ మెంటల్ హైజీన్ నేను ఇక్కడ 2 డిఫరెంట్ వర్డ్స్‌ని యూజ్ జేస్తున్నాను గదా! అర్థమైందా? ఆర్ ఈ 2 డిఫరెంట్ వర్డ్స్‌కి మధ్య డిఫరెన్సెస్ ఆల్రెడీ 1 అండ్ 2 యూనిట్స్ చూసారు కదా! ఏమైనా క్లారిటీ వచ్చిందా? ఓకే. లెట్ మీ ఎక్స్‌ప్లెయిన్ ఇన్ వెరీ సింపుల్ వర్డ్స్. మెంటల్ హెల్త్ అండ్ మెంటల్ హైజీన్ 2 సెపరేట్ వర్డ్స్ ఏం కాదు. ఒకదానితో ఒకటి కోరిలేట్ అయ్యున్న వర్డ్సే ఇవి. ఒకటి ఫాలో అయితే ఇంకొక ఔట్‌కమ్ బావుంటుంది. ఔట్‌కమ్ బావుండాలి అనంటే అనదర్ వన్‌ని పర్ఫెక్ట్‌గా ఫాలో అవ్వాలన్నమాట. అర్థమైందా? టంగ్ ట్విస్టర్‌లా ఉందా? సింపుల్‌గా జెప్పాలి అంటే మెంటల్ హైజీన్ వచ్చేసరికి సొసైటీలో మనం మెంటల్లీ హెల్తీగా ఉండడానికి ఫాలో అయ్యే ప్రాక్టీసెస్‌ని మనం మెంటల్ హైజీన్ అని అంటాం. సో, మెంటల్ హైజీన్ అనేది మెంటల్ వెల్ బీయింగ్‌ని అచీవ్ జేయడానికి అలాంగ్ విత్ దట్ ప్రిజర్వ్ జేసుకోవడానికి ఉన్న సైన్సే మెంటల్ హైజీన్. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఫిజికల్లీ హెల్తీగా ఉండాలి అనంటే పర్సనల్ హైజీనిక్ ప్రాక్టీసెస్‌ని ఫాలో అవుతాం గదా! పర్సనల్ హైజీనిక్ ప్రాక్టీసెస్‌ని ఎవరైతే పర్ఫెక్ట్‌గా ఫాలో అవుతారో ఫిజికల్లీ హెల్తీ అండ్ ఫిట్‌గా ఉంటారు. అలాగే మెంటల్ హెల్త్ హెల్తీగా ఉండాలి అండ్ పీస్ ఆఫ్ మైండ్ మనకుండాలి అనంటే మెంటల్ హైజీన్ ప్రాక్టీస్ మస్ట్ అండ్ షుడ్. అర్థమైందా అబౌట్ దీస్ 2 థింగ్స్? ఈ 2 సెపరేట్ వర్డ్స్ అయితే కాదు. ఒకదానితో ఒకటి కోరిలేట్ అయ్యున్నవి. మన యొక్క మెంటల్ హెల్త్ బావుండాలి. పీస్ ఆఫ్ మైండ్ ఉండాలి. ఈచ్ అండ్ ఎవ్రీ ఎమోషన్‌ని బ్యాలెన్స్ చేసుకోవాలి. సొసైటీలో సరిగ్గా ఉండాలి అనంటే మెంటల్ హైజీన్ ప్రాక్టీస్ చాలా చాలా ఇంపార్టెంట్. అండ్ ఈ మెంటల్ హైజీన్ ప్రాక్టీసెస్‌ని ఫాలో అయితేనే మన యొక్క మెంటల్ హెల్త్ అండ్ వెల్ బీయింగ్‌ని అచీవ్ చేయగలం. ఒక ఇంపార్టెంట్ ఆథర్ మెంటల్ హైజీన్ గురించి ఏం చెప్పారంటే, అకార్డింగ్ టు క్లెయిన్ అనే ఆథర్ మెంటల్ హైజీన్ అనేది పీపుల్స్‌ని ట్రబుల్స్ నుంచి ప్రొటెక్ట్ చేయడానికి, అలాగే ఏదైనా ప్రాబ్లమ్స్ అరైజ్ అయ్యాయనుకోండి, ఇంటెలిజెంట్‌గా హ్యాండిల్ చేయడానికి మనకి వేస్ చూపిస్తుందని చెప్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ డైలీ లైఫ్‌లో స్ట్రెస్ కావచ్చు, ఫెయిల్యూర్స్, డిసప్పాయింట్‌మెంట్స్ ఇలాంటివి ఏవైనా సరే మన లైఫ్‌లో అరైజ్ అవుతున్నాయి ఆర్ అరైజ్ అయ్యాయి అనంటే వన్స్ మెంటల్ హైజీనే, అంటే ఎవరి మెంటల్ హైజీన్ వాళ్ళకి వీటన్నిటి నుంచి బయటపడడానికి, ఈ ప్రాబ్లమ్స్‌ని ఇంటలెక్చువల్‌గా హ్యాండిల్ చేయడానికి మెంటల్ హైజీనిక్ ప్రాక్టీసెస్ మనకి హెల్ప్ చేస్తాయి. అండ్ మెంటల్ హైజీన్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ వన్ ఇన్ ఇండివిడ్యువల్స్ లైఫ్. బికాస్ ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు ఇది మనల్ని ఆలోచించే విధంగా చేస్తుంది కదా! అంటే ఇంటెలిజెంట్‌గా హ్యాండిల్ చేయడానికి హెల్ప్ చేస్తుంది కదా! అటువంటప్పుడు డిఫికల్టీ సిట్యుయేషన్స్‌ని కోప్ చేసి అలాంగ్ విత్ దట్ పాజిటివ్ మెంటల్ హెల్త్‌ని కూడా మనం కోల్పోకుండా రెండిటిని మెయింటైన్ చేసే విధంగా అయితే ఇది సపోర్ట్ చేస్తుంది. క్లియరా ఇప్పుడు అబౌట్ మెంటల్ హెల్త్ అండ్ మెంటల్ హైజీన్ కాన్సెప్ట్? ఇప్పుడైతే మనం కొన్ని ఇంపార్టెంట్ డెఫినిషన్స్‌నయితే చూద్దాము. అలాంగ్ విత్ ఆథర్స్ అండ్ ఇయర్స్. ఇవైతే మీకు చాలా చాలా ఇంపార్టెంట్ మై డియర్స్. మీరెప్పుడైనా సరే ఒక డెఫినిషన్‌ని రాస్తున్నారు, మెన్షన్ చేస్తున్నారు అనంటే, ఆ డెఫినిషన్ ఎవరిచ్చారు అంటే ఆథర్ అండ్ ఏ ఇయర్ అనేది కూడా మీరు కంపల్సరీ మెన్షన్ చేయాలి. అందుకే మీ వర్క్‌ని సింప్లిఫై చేయడానికి ప్రతి యూనిట్ డిస్కషన్ వీడియోస్‌లో ఇలా డెఫినిషన్ స్లైడ్స్ అనేవి యాడ్ చేస్తున్నాను. ఈ డెఫినిషన్ స్లైడ్స్‌లోని ఎవరైతే ఆథర్ ఇచ్చారో, ఆ ఆథర్ అండ్ ఇయర్స్ కూడా మెన్షన్ చేస్తున్నాను. సో, కేర్‌ఫుల్‌గా చదువుకోండి. అన్నీ ఈజీ డెఫినిషన్సే. అండ్ ఎప్పుడైనా సరే సైకాలజీ గురించి ఆర్ ఎనీ అదర్ ఇప్పుడు చూడండి సబ్జెక్ట్స్ ఉన్నాయి గదా! టాపిక్స్, సబ్ టాపిక్స్, మెంటల్ హెల్త్, మెంటల్ హైజీన్ ఇలాంటి వాటి గురించి వచ్చినప్పుడు డెఫినిషన్స్ అడిగితే కంపల్సరీగా ఆథర్స్ అండ్ ఇయర్స్‌ని మాత్రం మెన్షన్ చేయడం మర్చిపోవద్దు. ఇంకొంచెం అట్రాక్టివ్‌గా స్కోర్ చేయడానికి స్కోప్ ఉంటుంది. ఫస్ట్ డెఫినిషన్ అయితే మనకి కార్ల్ మెనెంజర్ అయితే ఇచ్చారు ఇన్ 1893. ఇక్కడ మీకు ఇంగ్లీష్‌లో ఆల్రెడీ డెఫినిషన్స్ ఇచ్చాను గదా! ఇది మీరైతే చదువుకోండి. నేను ఈ కంప్లీట్ డెఫినిషన్ యొక్క మీనింగ్ ఏంటనేది సింప్లిఫై చేసి మీకు చెప్తాను. అకార్డింగ్ టు కర్ల్ మెనెంజర్ వచ్చేసరికి మెంటల్ హెల్త్ అంటే
మనిషి తన యొక్క వరల్డ్ అలాంగ్ విత్ దట్ అదర్ పీపుల్‌తో ఎఫెక్టివ్‌గా అడ్జస్ట్ అవుతూ ఉండడం అన్నమాట. అలాగే హ్యాపీనెస్‌తో లైఫ్‌ని లీడ్ చేయడం. ఇంకా సింపుల్‌గా చెప్పాలి అంటే మెంటల్లీ హెల్తీ పర్సన్స్ అది ఏ సిట్యుయేషన్ అయినా కావచ్చు. అరైజ్ అయ్యే సిట్యుయేషన్స్ అన్నిటిని కూడా యాక్సెప్ట్ జేసి తన చుట్టూ ఉండే పీపుల్‌తో స్మూత్ రిలేషన్‌షిప్స్‌నయితే మెయింటైన్ జేస్తూ ఉంటాడు. అర్థమైందా? కెరీర్ మేనేజర్ ఏం చెప్తున్నాడో? అంటే ఎమోషన్స్‌లో ఇంబాలెన్సెస్ రాకుండా ఏదైనా సరే ఔట్‌సైడ్ స్టిమ్యులస్‌కి ఓవర్‌గా రియాక్ట్ అవ్వకుండా ఈచ్ అండ్ ఎవ్రీ సిట్యుయేషన్‌ని యాక్సెప్ట్ చేసి తనకున్న వరల్డ్ అండ్ చుట్టూ ఉన్న పీపుల్‌తో అడ్జస్ట్ అవుతూ లైఫ్‌ని హ్యాపీగా లీడ్ జేసుకుంటాడు. ఒక పర్సన్ మెంటల్లీ హెల్తీ అని చెప్పడానికి ఎలా చెప్తాము అంటే కరల్ మేనేజర్ ప్రకారం హ్యూమన్ బీయింగ్ వరల్డ్ అలాంగ్ విత్ అదర్ పర్సన్స్‌తో ఇంటరాక్ట్ అవుతూ సిట్యుయేషన్స్‌ని యాక్సెప్ట్ జేసి లైఫ్‌ని హ్యాపీగా లీడ్ జేస్తూ ఉంటాడు. దట్ పర్సన్ వి కాల్ యాస్ మెంటల్లీ హెల్తీ పర్సన్. నెక్స్ట్ అకార్డింగ్ టు వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ 1950 వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ప్రకారం అయితే మెంటల్ హెల్త్ అంటే ఒక ఇండివిడ్యువల్ అదర్స్‌తో హార్మోనియస్ రిలేషన్‌షిప్స్‌ని ఫార్మ్ చేయగలిగే కెపాసిటీ. అలాంగ్ విత్ దట్ సొసైటీలో జరిగే చేంజెస్‌ని పాజిటివ్‌గా యాక్సెప్ట్ జేసి కన్‌స్ట్రక్టివ్‌గా పార్టిసిపేట్ జేసే ఎబిలిటీ అన్నమాట. అర్థమైందా? ఇంకా సింప్లిఫై చేసి చెప్పాలి అనంటే, హ్యూమన్ బీయింగ్ సొసైటీలో మంచిగా కలిసిపోయి ఏదైతే చేంజెస్ ఓకే. అవి జనరేషన్స్ మారే కొద్దీ ఎరేజ్ అయినవైనా అయ్యుండొచ్చు. లేదా ఎక్కడికైనా మైగ్రేట్ అయినప్పుడు ఎరేజ్ అయిన సిట్యుయేషన్స్ అయినా, ఎన్విరాన్మెంటల్ కండిషన్స్ అయినా సరే, వాటన్నిటిని పాజిటివ్‌గా యాక్సెప్ట్ చేసి, దానికి తగ్గట్టుగా మనిషి తానంతట తాను మౌల్డ్ చేసుకొని, పీపుల్ అందరితో హ్యాపీగా ఉండగలుగుతాడన్నమాట. ఓకే. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఇలా చెప్తుంది. మెంటల్ హెల్త్‌కి సైన్ ఏంటి అని. అండ్ ఎట్ లాస్ట్ అమెరికన్ సైకియాట్రిక్ అసోసియేషన్ 1980 అకార్డింగ్ టు దిస్ మనం ఎలా చెప్పొచ్చు అంటే మెంటల్ హెల్త్ అంటే ఇన్‌స్టింక్ట్, కన్సైజ్ అండ్ రియాలిటీ ఈ 3 థింగ్స్ ఉన్నాయి గదా! ఈ 3 థింగ్స్‌కి మధ్య వచ్చే కాన్‌ఫ్లిక్ట్స్ ఏదైనా ప్రాబ్లమ్స్ కావచ్చు, కాన్‌ఫ్లిక్ట్స్ ఇవన్నీ అరైజ్ అయినప్పుడు మెచ్యూర్‌గా అండ్ ఫ్లెక్సిబుల్‌గా ఆలోచించి మూడిటికి మధ్య వచ్చే కాన్‌ఫ్లిక్ట్స్‌ని రిజాల్వ్ చేయగలిగే ఎబిలిటీయే మెంటల్ హెల్త్ అని అమెరికన్ సైకియాట్రిక్ అసోసియేషన్ చెప్తున్నారు. అర్థమైందా? అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనకి డిజైర్స్ ఉంటాయి, వాల్యూస్ ఉంటాయి, రియల్ లైఫ్‌లో లిమిటేషన్స్ ఉంటాయి గదా! సో, ఎన్ని డిజైర్స్ ఉన్నా, వాల్యూస్ ఉన్నా, రియల్ లైఫ్‌లో లిమిటేషన్స్ ఉన్నా సరే, వాటన్నిటిని బ్యాలెన్స్ చేసుకుంటూ రైట్ డెసిషన్స్ తీసుకోగలిగే విధంగా కెపాసిటీని ఇది మనలో డెవలప్ జేస్తుంది. అర్థమైందా? క్లియరా డెఫినిషన్స్? సో, ఈ డెఫినిషన్స్ అన్నీ కలిపి చెప్పేది ఒక్కటే. అదేంటంటే మెంటల్ హెల్త్ అనేది అడ్జస్ట్‌మెంట్, బ్యాలెన్స్, మెచ్యూరిటీ అలాంగ్ విత్ దట్ పాజిటివ్ సోషల్ ఫంక్షనింగ్‌ని అయితే రిప్రజెంట్ జేస్తుంది. మీకక్కడ ఆల్రెడీ ఇంగ్లీష్‌లో నేను డెఫినిషన్స్ ఇచ్చాను కాబట్టి నేను మళ్ళీ స్పెల్ చేయట్లేదు. ఎందుకు రిపీట్ చేసినట్టు ఉంటుందని. డైరెక్ట్‌గా ఎక్స్‌ప్లనేషనే ఇచ్చేసాను. ఆ డెఫినిషన్స్ చూసుకుంటూ నేను చెప్పే ఎక్స్‌ప్లనేషన్ వినండి సరిపోతుంది. క్లియర్ కదా డెఫినిషన్స్? ఇక ఇప్పుడు అనదర్ టాపిక్‌కి మూవ్ అవుదాం. ఇప్పుడైతే మనం క్యారెక్టరిస్టిక్స్ అండ్ ఇండికేటర్స్ ఆఫ్ ఎ మెంటల్లీ హెల్తీ పర్సన్‌ని చూద్దాం. ఇక్కడ చూడండి స్లైడ్‌ని నీట్‌గా స్ప్లిట్ జేసి ఒక సైడ్ ఏమో క్యారెక్టరిస్టిక్స్‌ని, ఇంకొక సైడ్‌ని ఇండికేటర్స్ కింద మెన్షన్ చేశాను. ఈ క్యారెక్టరిస్టిక్స్ అండ్ ఇండికేటర్స్ మీకు చాలా చాలా ఇంపార్టెంట్. అందుకే పాయింట్ వైస్ నేను మెన్షన్ చేసుకుంటూ వచ్చాను. లేటర్ మీకు నోట్స్ వీడియోస్‌లో కూడా అప్‌లోడ్ చేస్తాను. ఇక్కడ ఇచ్చేసా కదా! అక్కడ ఇవ్వను అలా ఏమి అనుకోవద్దు. జస్ట్ మీకు ఎక్స్‌ప్లనేషన్ పర్పస్ నేనిక్కడ చెప్పినప్పుడు సమ్మరైజ్ చేసి ఎందుకు ఇవ్వడం అని చెప్పి ఇక్కడ పాయింట్స్‌లో మెన్షన్ చేశాను. అలాగే నోట్స్‌లో కూడా మీకు కావాల్సిన విధంగా నేనక్కడ నోట్స్‌లో ఇవ్వడం జరుగుతుంది. వన్ బై వన్ అయితే డిస్కస్ చేద్దాం. ఫస్ట్ క్యారెక్టరిస్టిక్స్‌ని చూద్దాం. ఇక్కడ పాయింట్ వైస్ ఇచ్చాను కదా! సో, ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్‌ని ఇంక్లూడ్ చేసుకుంటూ ఈజీగా అర్థమయ్యే విధంగా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను వినండి. మెంటల్లీ హెల్తీ పర్సన్ అసలు ఎలా ఉంటారు? తన యొక్క క్యారెక్టరిస్టిక్స్ ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ తనని తాను యాక్సెప్ట్ చేసుకొని అదర్స్‌ని యాక్సెప్ట్ చేస్తాడన్నమాట. ఇఫ్ ఎ పర్సన్ మెంటల్లీ హెల్తీ అయితే. అంటే ఎలా చెప్పొచ్చు? మనకే చాలా స్ట్రెంగ్త్స్ అండ్ వీక్‌నెసెస్ ఉంటాయి కదా! సో, మన స్ట్రెంగ్త్స్ అండ్ వీక్‌నెసెస్‌ని యాక్సెప్ట్ చేసి, అలాగే వేరే వాళ్ళని కూడా రెస్పెక్ట్ చేయడం స్టార్ట్ చేయడం. లైఫ్‌లో మనకి చాలా డిఫరెంట్ టైప్ ఆఫ్ సిట్యుయేషన్స్ అరైజ్ అవుతూ ఉంటాయి. అలాగే అరైజ్ అయిన సిట్యుయేషన్స్‌కి అడ్జస్ట్ అవ్వడం అండ్ అడ్జస్ట్ అవ్వగలిగే ఎబిలిటీ మనలో ఉండడం మెంటల్లీ హెల్తీ సైన్‌ని చూపిస్తూ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఎమోషనల్ బ్యాలెన్స్‌ని మెయింటైన్ చేయడం అంటే హ్యాపీ, సాడ్, యాంగ్రీ ఇలాంటి ఎమోషన్స్ వచ్చినప్పుడు అన్నిటిని
కూడా కంట్రోల్‌లో పెట్టగలరనమాట. ఇఫ్ ఎ పర్సన్ ఈస్ మెంటల్లీ హెల్తీ అయితే. అలాంటి పర్సన్స్ తన రియల్ లైఫ్‌లో కూడా రియలిస్టిక్ గోల్స్‌నే సెట్ చేసుకుంటూ ఉంటారు. ఇంపాసిబుల్ ఎక్స్‌పెక్టేషన్స్ ఉంటాయి కదా! గాల్లో మేడలు కట్టడం ఇలా అంటూ ఉంటారు కదా! సో, ఇలాంటి ఇంపాసిబుల్ ఎక్స్‌పెక్టేషన్స్ ఏం పెట్టుకోకుండా రియల్ లైఫ్‌లో అయితే తను రియలిస్టిక్ గోల్స్‌ని సెట్ చేసుకుంటాడు. అండ్ సొసైటీలో రెస్పాన్సిబుల్ సిటిజన్ లాగా బిహేవ్ చేస్తూ ఉంటాడు. యాంటీ సోషల్‌గా అయితే ఉండడు. ఇఫ్ లైఫ్‌లో స్ట్రెస్‌ఫుల్ సిట్యుయేషన్స్ అరైజ్ అయినప్పుడు కూడా పానిక్ అవ్వకుండా మెచ్యూర్‌గా విత్ రియల్ లైఫ్ ఎగ్జాంపుల్స్‌తో స్ట్రెస్‌ని కోప్ చేయగలడు. అండ్ వచ్చిన ప్రాబ్లమ్‌ని సార్ట్ ఔట్ చేసుకొని ముందుకు మూవ్ ఆన్ అవ్వగలరనమాట. ఇఫ్ ఎ పర్సన్ ఈస్ మెంటల్లీ హెల్తీ. అర్థమయ్యాయా? క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ మెంటల్లీ హెల్తీ పర్సన్. అంటే ఇక్కడ నేను పాయింట్స్ లాగా ఇచ్చాను. కానీ ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ అసలు మీకు ఏం చెప్తుంది? అండ్ మెంటల్లీ హెల్తీ పర్సన్ అయితే తను ఎలా ఉంటాడు అని చెప్పి నేను సమ్మరైజ్ చేసి చెప్పాను. ఆ సమ్మరైజ్ చేసి చెప్పిందే పాయింట్స్‌లో ఇక్కడ ఇంక్లూడ్ అయ్యి ఉన్నాయి. కొత్తవేం కాదు. ఓకే. నెక్స్ట్ ఇప్పుడైతే ఇండికేటర్స్‌ని చూద్దాం. గుడ్ మెంటల్ హెల్త్ యొక్క ఇండికేటర్స్. ఇండికేటర్స్‌ని చూసుకుంటే మనం మెంటల్లీ హెల్తీ పర్సన్‌కి పాజిటివ్ సెల్ఫ్ కాన్సెప్ట్ అయితే ఉంటుందన్నమాట. అంటే తన మీద తనకి కాన్ఫిడెన్స్ ఉంటుంది. ఎమోషన్స్‌లో కూడా స్టెబిలిటీ ఉంటుంది. సడెన్‌గా మూడ్ స్వింగ్స్ అనేవి ఎక్కువ మారిపోవు. అర్థమైందా? సడెన్‌గా హ్యాపీనెస్ రావడం, సాడ్‌గా ఉండడం, క్రై చేయడం ఇలాంటి మూడ్ స్వింగ్స్ అయితే ఉండవు. ఇఫ్ మూడ్ స్వింగ్స్ ఉన్నా గానీ అవన్నీ కంట్రోల్‌లో ఉంటాయన్నమాట. అండ్ అదర్స్ తన చుట్టూ ఉన్న వాళ్ళతో గుడ్ ఇంటర్‌పర్సనల్ రిలేషన్‌షిప్‌ని మెయింటైన్ చేస్తాడు. మరియు ప్రాబ్లమ్స్ నుండి పారిపోకుండా ఫేస్ చేయగలిగే ఎబిలిటీ కూడా ఉంటుంది. ఇది ది బెస్ట్ ఇండికేటర్ ఆఫ్ గుడ్ మెంటల్ హెల్త్. వీటన్నిటితో పాటు ఫిజికల్లీ కూడా బ్యాలెన్స్‌గా కనిపిస్తూ ఉంటాడనమాట. అంటే ప్రాపర్ స్లీప్ అవర్స్‌ని ఫాలో అవ్వడం, ఎపటైట్ ఉండడం, డైలీ లైఫ్‌లో ప్రొడక్టివ్ వర్క్ హ్యాబిట్స్ ఫాలో అవుతూ ఉంటాడు. ప్రీవియస్‌గా మనం క్యారెక్టరిస్టిక్స్‌ని చూసాం కదా! ఫస్ట్. సో, ఆ క్యారెక్టరిస్టిక్స్ అలాంగ్ విత్ ఇండికేటర్స్ ఇవన్నీ కలిసి ఒక పర్సన్‌ని మెంటల్లీ హెల్తీ అని చెప్పడానికి హెల్ప్ చేస్తాయి. టిల్ ఇప్పటి వరకు మనమైతే మెంటల్లీ హెల్తీ పర్సన్ ఎలా ఉంటారు? ఏ టైప్ ఆఫ్ క్యారెక్టర్స్‌ని రిప్రజెంట్ చేస్తారు? అండ్ వాట్ ఆర్ ద ఇండికేటర్స్ అనేది డిస్కస్ చేసుకుంటూ వచ్చాం కదా! ఇప్పుడు ఇఫ్ ఎ పర్సన్ మెంటల్లీ అన్‌హెల్తీ అయితే వార్నింగ్ సైన్స్ ఎలా ఉంటాయి? అలాగే ఏజ్ వైస్ వార్నింగ్ సైన్స్ ఎలా ఉంటాయనేది ఇప్పుడు ఈ స్లైడ్‌లో అయితే డిస్కస్ చేద్దాం. ఇప్పుడు కూడా నేను స్ప్లిట్ చేసి స్లైడ్‌లో ఒక సైడ్ పూర్ మెంటల్ హెల్త్ యొక్క వార్నింగ్ సైన్స్‌ని, నెక్స్ట్ సైడ్‌లో ఏజ్ వైస్ వార్నింగ్ సైన్స్‌ని అయితే ఇచ్చాను. సేమ్ వన్ బై వన్ డిస్కస్ చేద్దాం. ఫస్ట్ పూర్ మెంటల్ హెల్త్ యొక్క వార్నింగ్ సైన్స్‌ని చూద్దాం. ఇక్కడ ఏజ్ వైస్ నేను ఇంక్లూడ్ చేయలేదు. రిలేటెడ్‌గా కూడా తీసుకురాలేదు. జస్ట్ ఇఫ్ ఎ పర్సన్ మెంటల్లీ హెల్తీ అయితే వార్నింగ్ సైన్స్ ఏంటి అనేది మాత్రమే ఇక్కడ మెన్షన్ చేశాను. అవి మనం డిస్కస్ చేద్దాం. ఒక పర్సన్ గనక ఎగ్జాంపుల్ ఎవరినైనా తీసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక పర్సన్ లాంగ్ టైమ్ వరకు పర్సిస్టెంట్ సాడ్‌నెస్ ఆర్ యాంగ్జైటీలో ఉంటే అది పూర్ మెంటల్ హెల్త్‌కి ఎర్లీ సైన్ అన్నమాట. అలాగే ఫ్రెండ్స్, ఫ్యామిలీ మరియు సోషల్ యాక్టివిటీస్ నుండి విత్‌డ్రా అవ్వడం, స్లీప్, ఎపటైట్ ఇవన్నీ డిస్టర్బ్ అవ్వడం, కాన్సంట్రేషన్ తగ్గిపోవడం, ఇరిటబిలిటీ ఆర్ యాంగర్ ఎక్కువైపోవడం వీటన్నిటితో పాటు వర్క్ ఇఫ్ ఎ పర్సన్ వర్కింగ్‌లో ఉంటే వర్క్ లేదా స్టడీస్‌లో ఉంటే స్టడీస్ ఈ రెండిట్లో అంటే వర్క్ అండ్ స్టడీస్‌లో పెర్ఫార్మెన్స్ డిక్లైన్ అయిపోవడం ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి. ఒక మనిషి మెంటల్లీ అన్‌హెల్తీ అయితే. ఓకే. అండ్ ఇవన్నీ చాలా ఇంపార్టెంట్ వార్నింగ్ సైన్స్. అర్థమైందా నేనేం చెప్పానో? అంటే ఒక ఇండివిడ్యువల్ పర్సిస్టెంట్‌గా లాంగ్ టైమ్ వరకు ఒకటే ఎమోషన్‌లో ఉండిపోతూ ఉంటాడు. ఓకే. అండ్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్‌తో సరిగ్గా బిహేవ్ చేయకుండా, నిద్రపోకుండా, ఎపటైట్ డిస్టర్బ్ అవుతూ, ఆకలి లేకపోవడం, కాన్సంట్రేషన్ తగ్గిపోవడం, ఏ పని చేయలేకపోవడం. ఇలా ఏ పని చేయలేకపోవడం వల్ల ఆబ్వియస్‌లీ క్లాస్ అటెండెన్స్ ఆర్ వర్క్‌లో తన యొక్క పెర్ఫార్మెన్స్ తగ్గిపోతూ ఉంటాయి. ఇవన్నీ మోస్ట్ ఇంపార్టెంట్ వార్నింగ్ సైన్స్ మై డియర్స్. అస్సలు మర్చిపోవద్దు. క్యారెక్టరిస్టిక్స్, ఇండికేటర్స్, వార్నింగ్ సైన్స్, ఏజ్ వైస్ వార్నింగ్ సైన్స్ ఇవన్నీ మోస్ట్ ఇంపార్టెంట్ 5 మార్క్స్ క్వెషన్స్. ఓకే. ఖచ్చితంగా ఎగ్జామ్‌లో రిపీట్ అయ్యే క్వెషన్స్ కాబట్టి కాన్సంట్రేటివ్‌గా అయితే వినండి. అండ్ మోర్ ఇంపార్టెంట్‌లీ ఈ చేంజెస్ అన్నీ గూడా ఇక్కడ నేను వార్నింగ్ సైన్స్ చెప్పాను కదా! ఈ వార్నింగ్ సైన్స్‌ని తెలిపే చేంజెస్ అన్నీ గూడా సడెన్‌గా కాకుండా లాంగ్ పీరియడ్ గనుక కంటిన్యూ అయితే మనం సీరియస్‌గా కన్సిడర్ చేయాల్సిన నీడ్ అయితే ఉంది. ఓకేనా? ఇవే సైకలాజికల్ కండిషన్స్‌కి దారి తీస్తూ ఉంటాయి. ఇవే కదా స్లోగా తగ్గిపోతాయిలే, నార్మల్ అయిపోతారులే అంటూ వెయిట్ చేస్తూ ఉండకూడదు. ఇఫ్ ఇలాంటి సైన్సే కంటిన్యూ అవుతున్నాయి అనంటే బెటర్ టు కన్సల్ట్ ఎ ఫిజిషియన్. అర్థమైందా? అది మన ఇంట్లో అయినా, బయటైనా లేదా మనం హాస్పిటల్‌లో పేషెంట్స్‌ని ట్రీట్ చేస్తూ ఉన్నప్పుడు ఇలాంటి సైన్స్ బయటపడినప్పుడు ఇమ్మీడియేట్‌గా ఫిజిషియన్‌కి రిపోర్ట్ చేయడం చాలా చాలా ఇంపార్టెంట్.
క్లియర్ కదా వార్నింగ్ సైన్స్. ఏజ్ వైజ్ వార్నింగ్ సైన్స్ చూస్తే పిల్లల్ని తీసుకుందాం ఫస్ట్. పిల్లల్లో వచ్చేసరికి పూర్ స్కూల్ పర్ఫార్మెన్స్ అలాంగ్ విత్ దట్ సోషల్ విత్డ్రాల్ కూడా కనిపిస్తూ ఉంటుంది. అంటే చుట్టూ ఉన్న వాళ్ళతో సరిగ్గా కలవలేకపోవడం, స్కూల్లో ఏదైనా ప్రోగ్రామ్స్ కండక్ట్ చేసినా లేదు ఇంటరాక్ట్ అవ్వలేకపోతూ ఉంటారన్నమాట. అండ్ అడాలసెంట్స్ లో ఫ్రీక్వెంట్ గా మనకేం కనిపిస్తూ ఉంటాయంటే మోడ్ స్వింగ్స్, రిస్క్ టేకింగ్ బిహేవియర్స్ అలాంగ్ విత్ సబ్స్టెన్స్ అబ్యూస్ సైన్స్ కూడా కనిపిస్తూ ఉండొచ్చు కొంతమంది అడాలసెంట్స్ లో మనం గమనిస్తూ ఉంటే. అలాగే అడల్ట్స్ చూసుకుంటే స్ట్రెస్, డిప్రెషన్, ఇరిటబిలిటీ ఇవన్నీ కూడా కామన్ వార్నింగ్ సైన్స్. బికాస్ అప్పుడే ఎర్నింగ్ అన్ని రెస్పాన్సిబిలిటీస్ ని టేకప్ చేస్తూ ఉంటారు కదా, ఆ టైంలోనే మనకి స్ట్రెస్, డిప్రెషన్, ఇరిటబిలిటీ ఇలాంటి కామన్ వార్నింగ్ సైన్స్ కనిపిస్తూ ఉంటాయి. అండ్ ఎల్డర్లీ పీపుల్, ముసలి వాళ్ళని చూసుకుంటే లోన్లీనెస్ గా ఫీల్ అవుతూ ఉండడం, మెమరీ ప్రాబ్లమ్స్ మరియు ఇంట్రెస్ట్ అనేది తగ్గిపోతూ కనిపిస్తూ ఉంటాయి. ఈ విధంగా ఏజ్ వైజ్ సైన్స్ అనేవి మనకి కనిపిస్తూ ఉంటాయి. మనకి ఇలా కనిపిస్తూ ఉన్నప్పుడు ఎర్లీగానే ఐడెంటిఫై చేసి వీటన్నిటికీ సరైన ట్రీట్మెంట్ తీసుకోవడము లేదా ఎవరినైనా డాక్టర్ని కన్సల్ట్ అవ్వడం చాలా చాలా ఇంపార్టెంట్. ఇఫ్ మనం ఫెయిల్ అయ్యామనుకోండి ఇవే నెక్స్ట్ సైకలాజికల్ కండిషన్స్ కింద చేంజ్ అయిపోయే ఛాన్స్ ఉంటుంది. సో ఎర్లీ స్టేజెస్లోనే ఐడెంటిఫై చేసి ఖచ్చితంగా ఇఫ్ ట్రీట్మెంట్ కావాలి అని అనుకుంటే ట్రీట్మెంట్ వాడడం లేదా లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ చేసుకుంటే సరిపోతూ ఉంటాయి. అండ్ దీస్ ఆర్ ద మోస్ట్ ఇంపార్టెంట్ వార్నింగ్ సైన్స్. మర్చిపోవద్దు, బాగా చదువుకోండి. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మోస్ట్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఇది. క్లియర్ మై డియర్స్? ఫస్ట్ మనం మెంటల్ హెల్త్ అండ్ మెంటల్ హైజీన్ యొక్క కాన్సెప్ట్స్ ని డిస్కస్ చేసుకున్నాం కదా. లేటర్ మెంటల్ హెల్త్ డెఫినేషన్, క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ఎ మెంటలీ హెల్దీ పర్సన్, వార్నింగ్ సైన్స్ ఆఫ్ పూర్ మెంటల్ హెల్త్ ఇవన్నీ అయితే డిస్కస్ చేసుకుంటూ వచ్చాము. నెక్స్ట్ మోర్ ఇంపార్టెంట్ పార్ట్ అదే మెంటల్ హైజీన్ గురించి ఇప్పటి నుంచి డిస్కస్ చేద్దాం. మెంటల్ హైజీన్ అంటే ఏంటి? ప్రీవియస్ గా ఏం చెప్పాను? నథింగ్ బట్ మనం మెంటల్ హెల్త్ ని ప్రాపర్ గా మెయింటైన్ చేయడానికి ఫాలో అయ్యే సైంటిఫిక్ ప్రాక్టీసెస్ మెంటల్ హైజీన్ అని అంటాం. సింపుల్ గా చెప్పాలి అని అంటే ఫిజికల్ హైజీన్ మన బాడీని ఎలా హెల్తీగా ఉంచుతుందో అలాగే మెంటల్ హైజీన్ మన మైండ్ ని హెల్తీగా ఉంచుతుంది. మోర్ ఇంపార్టెంట్లీ మెంటల్ హైజీన్ వల్ల మెంటల్ ఇల్నెస్ ని ప్రివెంట్ చేయొచ్చు. బికాస్ ఇది మన ఎమోషనల్ వెల్ బీయింగ్ ని ప్రమోట్ చేస్తుంది కాబట్టి మెంటల్ హైజీన్ ఎంత బాగా మెయింటైన్ చేస్తే మెంటల్ ఇల్నెసెస్ అన్నిటిని, సైకలాజికల్ కండిషన్స్ ప్రతి దాన్ని మనమైతే ప్రివెంట్ చేయొచ్చు. ఒకవేళ ఏమైనా సింప్టమ్స్ ఉన్నా సరే అవి వర్స్ట్ అయిపోకుండా ఎర్లీ స్టేజెస్ లోనే ఐడెంటిఫై చేసి ఇలాంటి ప్రాక్టీసెస్ అంటే మెంటల్ హైజీనిక్ ప్రాక్టీసెస్ ఫాలో అవ్వడం ద్వారా కంప్లీట్ గా అయితే క్లియర్ చేసుకోవచ్చు. మెంటల్ హైజీన్ అంటున్నారు. మెంటల్ హైజీన్ అంటే ఏంటి? ఏం ఫాలో అవ్వాలి? ఏం ప్రాక్టీస్ చేయాలి? ఇలాంటి డౌట్స్ వస్తున్నాయా? ప్రీవియస్‌గా అయితే చెప్పాను కాబట్టి ఐ హోప్ ఇలాంటి డౌట్ లేదనుకుంటున్నాను. ఏం లేదు, మెంటల్ హైజీన్ అంటే నథింగ్ బట్ మనం ఏదైనా స్ట్రెస్ కానీ, ప్రాబ్లమాటిక్ సిట్యుయేషన్స్ అరైజ్ అవుతూ ఉన్నప్పుడు మనం ఎమోషన్స్‌లో ఇంబాలెన్సెస్ అయిపోకుండా ఈచ్ అండ్ ఎవ్రీథింగ్‌ని కంట్రోల్‌లో పెట్టుకొని పాజిటివ్ థింకింగ్‌ని డెవలప్ చేసుకోవడాన్నే మెంటల్ హైజీన్ అని అంటాం. అలాగే ఈ మెంటల్ హైజీన్ హెల్తీ పర్సనాలిటీ డెవలప్‌మెంట్‌లో కూడా హెల్ప్ చేస్తుంది. అంటే మనలో కాన్ఫిడెన్స్‌ని బూస్ట్ చేయడం, ఎమోషనల్ బ్యాలెన్స్ ఉంచడం మరియు సోషల్ అడ్జస్ట్‌మెంట్‌ని ఇంప్రూవ్ చేయడం, చుట్టూ ఉండే సొసైటీతో మనం స్మూత్ రిలేషన్‌షిప్స్‌ని మెయింటైన్ చేయగలిగేలా చేస్తుంది. సో మై డియర్స్, మెంటల్ హైజీన్ ఫాలో అవ్వడం వల్ల అంటే మెంటల్ హైజీనిక్ ప్రాక్టీసెస్ వచ్చేసరికి మనం మన ఎమోషన్స్‌ని కంట్రోల్ చేసుకోవడం, సొసైటీలో ఇంబాలెన్స్ అయిపోకుండా కాన్ఫిడెన్స్‌తో బ్యాలెన్స్‌డ్‌గా ఉండడం అన్నమాట మెంటల్ హైజీన్ అంటే. ఈ క్వాలిటీస్ అన్నిటిని మనలో డెవలప్ చేసుకోవడం ద్వారా మనం మెంటల్లీ హెల్తీగా ఉంటాం. అలాంగ్ విత్ దట్ ప్రాబ్లమ్స్ అరైజ్ అయితూ ఉన్నప్పుడు వాటిని ఫేస్ చేయడం పాసిబుల్ అవుతుంది. అండ్ ఈజీగా క్లియర్ చేసుకోవచ్చు కూడా. సో మెంటల్ హైజీన్ అంటే ఏంటి? అబౌట్ ఇట్స్ ఇంట్రొడక్షన్ క్లియర్ అనుకుంటున్నాను. నెక్స్ట్ మెంటల్ హైజీన్ గురించి అసలేమి ఇంక్లూడ్ చేశారో మన ఈ థర్డ్ యూనిట్‌లో చూద్దాం. మెంటల్ హైజీన్ గురించి కూడా మనకు కొన్ని డెఫినిషన్స్ ఇంక్లూడ్ చేయడం జరిగింది. అవేంటో కూడా చూద్దాం. జస్ట్ లైక్ మెంటల్ హెల్త్ డెఫినిషన్స్ లాగానే మెంటల్ హైజీన్‌కి వచ్చేసరికి కూడా విత్ ఆథర్స్‌తో నేను ఇక్కడ డెఫినిషన్స్‌ని ఇంక్లూడ్ చేయడం జరిగింది. అండ్ ఇవి మీకు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా చాలా హెల్ప్ అవుతాయి. నెగ్లెక్ట్ చేయొద్దు. బాగా ప్రాక్టీస్ చేయండి. ఈచ్ అండ్ ఎవ్రీ డెఫినిషన్ మోస్ట్ సింప్లిఫైడ్ ఫార్మ్‌లో ఉన్నవి మాత్రమే నేను మీకు ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇక డెఫినిషన్స్‌ని చూద్దాం వన్ బై వన్. ఫస్ట్ అకార్డింగ్ టు క్లిఫోర్డ్ విట్టింగమ్ బేర్స్. ఈయనేం చెప్తున్నారంటే మెంటల్ హైజీన్ వచ్చేసరికి మెంటల్ హెల్త్ ని ప్రిజర్వ్ చేయడం అలాంగ్ విత్ దట్ మెంటల్ డిజార్డర్స్ ని ప్రివెంట్ చేయడం కోసం ఉన్న సైన్స్ అంటున్నారు. అంటే మన మెంటల్ ఇల్నెస్ రాకుండా ఉండే విధంగా ముందుగానే ప్రివెంటివ్ కేర్ తీసుకోవడానికి మెంటల్ హైజీన్ మనకి హెల్ప్ అవుతుంది అని ఈ క్లిఫోర్డ్ విట్టింగమ్ బియర్డ్స్ అనే ఆయన చెప్తున్నారు.
అర్థమైందా? అండ్ దీని మెయిన్ ఎయిమ్ కూడా అంటే మెంటల్ హైజీన్ యొక్క మెయిన్ ఎయిమ్ కూడా ఏంటంటే మెంటల్ డిజార్డర్స్‌ని ప్రివెంట్ జేయడమే. ఆల్రెడీ డెఫినిషన్స్ నేనిక్కడ మెన్షన్ చేశాను కాబట్టి మళ్ళా రిపీట్ జేయట్లేదు. జస్ట్ ఎక్స్‌ప్లనేషన్స్ మాత్రమే ఇస్తున్నాను. నెక్స్ట్ అకార్డింగ్ టు కర్ల్ మెనిన్సర్. కర్ల్ మెనిన్సర్ ప్రకారం మెంటల్ హైజీన్ అంటే మెంటల్ హెల్త్‌ని మెయింటైన్ చేయడానికి ఆర్ట్ అండ్ సైన్స్ 2 గూడాని ఈయన చెప్తున్నారు. అంటే ప్రివెన్షన్ అలాంగ్ విత్ ఎర్లీ ట్రీట్‌మెంట్ ద్వారా మెంటల్ ఇల్‌నెస్‌ని కంట్రోల్ చేయడంలో ఇది ఇంపార్టెంట్ రోల్‌ని ప్లే చేస్తుంది. సింపుల్‌గా చెప్పాలి అనంటే ప్రాబ్లమ్ సీరియస్ అవ్వకుండా ముందుగానే ఐడెంటిఫై చేసి కేర్ ఇవ్వడంలో మెంటల్ హైజీన్ మెయిన్ రోల్ అండ్ లీడ్ రోల్‌ని ప్లే చేస్తుంది అని కర్ల్ మెనిన్సర్ చెప్తున్నారు. నెక్స్ట్ బై వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్. అకార్డింగ్ టు డబ్ల్యూహెచ్ఓ మెంటల్ హైజీన్ అంటే మెంటల్ వెల్ బీయింగ్‌ని ప్రమోట్ చేసే మెజర్స్, మెంటల్ డిజార్డర్స్‌ని ప్రివెంట్ చేయడం అండ్ ఇండివిడ్యువల్స్ ఎన్విరాన్మెంట్‌కి ఎఫెక్టివ్‌గా అడ్జస్ట్ అవ్వడానికి హెల్ప్ చేసే థింగే మెంటల్ హైజీన్ అని వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ చెప్తున్నారు. అండ్ ఫైనల్ వన్ చూసుకుంటే ఫైనల్లీ బై హార్ట్‌ఫీల్డ్. మెంటల్ హైజీన్ సౌండ్ మైండ్‌ని డెవలప్ చేయడం అండ్ మెయింటైన్ చేయడం గురించి స్టడీ చేస్తుందని చెప్తున్నారు. అంటే మైండ్‌ని స్ట్రాంగ్‌గా, బ్యాలెన్స్‌డ్‌గా అండ్ హెల్తీగా ఉంచుకునేలాగా మెంటల్ హైజీన్ చేస్తుందని హార్ట్‌ఫీల్డ్ అంటున్నారు. అర్థమయ్యాయా డెఫినిషన్స్ అన్నీ? ఇఫ్ మీకు అర్థం కాలేదు, స్పీడ్ అయింది అనంటే ఇంకా ఇన్ డీటెయిల్ ఎక్స్‌ప్లనేషన్ ఇస్తాను. నాకైతే కామెంట్స్ చేయండి. ఈ పైన చెప్పిన డెఫినిషన్స్ అన్నీ కూడా కలిపి ఒక్కటే చెప్తున్నా మై డియర్స్. ఏంటంటే మెంటల్ హైజీన్ అనేది మెంటల్ డిజార్డర్స్ రాకుండా వాటన్నిటిని ప్రివెంట్ చేయడానికి అండ్ ఎర్లీ స్టేజెస్‌లోనే ఐడెంటిఫై చేసి కేర్‌ని ప్రొవైడ్ చేయడానికి, చుట్టూ ఉండే ఎన్విరాన్మెంటల్ కండిషన్స్‌తో అడ్జస్ట్ అవ్వడానికి, మైండ్‌ని స్ట్రాంగ్‌గా డెవలప్ జేయడానికి ఇంపార్టెంట్ అయ్యే థింగ్ అని ఈ పైన డెఫినిషన్స్ అన్నీ గూడా మనకి చెప్తున్నాయి. ఓకేనా? క్లియరా? దెన్ మూవ్ టు నెక్స్ట్ స్లైడ్. ఆబ్జెక్టివ్స్‌ని చూద్దాం. అసలు మెంటల్ హెల్త్ యొక్క మెయిన్ ఎయిమ్ ఏంటనేది ఆల్రెడీ మీకు ఇప్పటికే అర్థమై ఉంటుంది. బికాజ్ మెంటల్ హైజీన్ గురించి ప్రీవియస్‌గా కాన్సెప్ట్స్‌లో, ఇంట్రొడక్షన్‌లో అండ్ ఇప్పుడు డెఫినిషన్స్ ద్వారా అయితే చూసాం కదా! మెంటల్ హైజీన్ యొక్క మెయిన్ ఎయిమ్ ఏంటి? మెంటల్లీ ఒక పర్సన్ హెల్తీగా ఉండేలాగా ప్రమోట్ చేయడమే మెంటల్ హైజీన్ యొక్క మెయిన్ ఎయిమ్. అంటే మనలో పాజిటివ్ థింకింగ్‌ని డెవలప్ చేయడం, ఎమోషనల్ వెల్ బీయింగ్‌ని మెయింటైన్ చేయడం అండ్ డైలీ లైఫ్ స్ట్రెసెస్ ఉంటాయి కదా! వాటన్నిటిని హ్యాండిల్ చేయగలిగే ఎబిలిటీ ఆర్ క్యారెక్టర్‌ని మనలో ఇంప్రూవ్ చేస్తుంది మెంటల్ హైజీన్. ఈ మెంటల్ హైజీన్ వల్ల మనకి మెంటల్ డిజార్డర్స్ డెవలప్ అవ్వకుండా ఇఫ్ ఏదైనా సైన్స్ ఉన్నాయనుకోండి మెంటల్ డిజార్డర్‌కి సంబంధించి వాటిని కూడా ప్రివెంట్ చేసే విధంగా పాసిబుల్ చేస్తుందన్నమాట. వై? బికాజ్ వాళ్ళు ఎర్లీ స్టేజెస్‌లో ఏదైనా ప్రాబ్లమాటిక్‌గా ఉంది, సింప్టమాటిక్‌గా మనకి తెలుస్తుంది అనంటే ఈజీగా ఐడెంటిఫై చేయగలరు. అలా ఐడెంటిఫై చేసి టైమ్‌లీ సపోర్ట్‌ని ప్రొవైడ్ చేయొచ్చు ఆర్ తీసుకోవచ్చు కూడా ఇఫ్ మనలోనే ఉంటే అలాంటి సింప్టమ్స్ అందుకే మెంటల్ హైజీన్‌ని మన లైఫ్‌లో వచ్చే చేంజెస్, ఛాలెంజెస్ అండ్ ప్రాబ్లమ్స్‌కి ప్రాపర్‌గా అడ్జస్ట్ అవ్వడానికి హెల్ప్ చేస్తుందని చెప్తున్నారు. అండ్ ఈ ప్రాసెస్‌లో అంటే మెంటల్ హైజీనిక్ ప్రాక్టీసెస్‌ని ఫాలో అయ్యే ప్రాసెస్‌లో మన యొక్క పర్సనాలిటీ పాజిటివ్‌గా డెవలప్ అవుతుంది. అంటే కాన్ఫిడెన్స్ బూస్ట్ అవ్వడం, సెల్ఫ్ కంట్రోల్, రెస్పాన్సిబిలిటీ, హెల్తీ సోషల్ బిహేవియర్ అన్నీ గూడా పాజిటివ్‌గా గ్రో అవుతూ ఉంటాయి. ఇలా మెంటల్ హైజీన్ ఫాలో అవ్వడం వల్ల ఎమోషన్స్ బ్యాలెన్స్‌డ్‌గా ఉంటాయి. ఎక్స్‌ట్రీమ్ ఎమోషన్స్ అనేవి తగ్గిపోయి మైండ్ పీస్‌ఫుల్‌గా ఉంటుందన్నమాట. ఓవరాల్‌గా చెప్పాలి అంటే మెంటల్ హైజీన్ ఏం లేదు. ఈచ్ అండ్ ఎవ్రీ ఇండివిడ్యువల్స్ మెంటల్లీ స్ట్రాంగ్, ఎమోషనల్లీ బ్యాలెన్స్డ్ అండ్ సోషల్లీ వెల్ అడ్జస్టెడ్‌గా తయారు చేయడమే మెంటల్ హైజీన్ యొక్క మెయిన్ ఎయిమ్ అండ్ ఆబ్జెక్టివ్స్‌లో కూడా కంప్లీట్‌గా ఇదే చెప్తుంది. ఒక పర్సన్‌ని మెంటల్లీ హెల్తీ, సోషల్లీ వెల్ అడ్జస్టెడ్‌గా మార్చగలిగే థింగ్ ఈ మెంటల్ హైజీన్ అని చెప్తున్నారు. అదే కంప్లీట్‌లీ మీకు ఆబ్జెక్టివ్స్‌లో పాయింట్ వైస్ ఇవ్వడం జరిగింది. వాట్ యూ మీన్ బై మెంటల్ హెల్త్ అండ్ మెంటల్ హైజీన్ క్లియర్ కదా? ఇప్పుడు మెంటల్ హెల్త్‌ని ఎలా ప్రమోట్ చేయాలి? అండ్ మెంటల్ హెల్త్ ప్రమోషన్‌లో ఏ పార్ట్స్ ఇంక్లూడ్ అయ్యున్నాయో ఇప్పుడు డిస్కస్ చేద్దాం. మెంటల్ హెల్త్ అంటున్నారు అండ్ దాన్ని మనం ఎలా ప్రమోట్ జేస్తాము అని అనుకోవచ్చు గదా! మన యొక్క మెంటల్ హెల్త్‌ని ప్రమోట్ చేయడం అనంటే ఫర్ ఎగ్జాంపుల్ ఓన్లీ ఇఫ్ ఎ పేషెంట్ ఉన్నారనుకోండి. ఆ పేషెంట్‌కి ఓన్లీ ట్రీట్మెంట్ ఇవ్వడమే కాకుండా ముందుగానే ఫస్ట్ అండ్ ఫార్‌మోస్ట్ పీపుల్స్‌ని మెంటల్లీ స్ట్రాంగ్‌గా తయారు చేయడాన్ని మెంటల్ హెల్త్ ప్రమోషన్ అని అంటాం. ఈ మెంటల్ హెల్త్ ప్రమోషన్‌లో ఫస్ట్ ఇంపార్టెంట్ యాస్పెక్ట్ వచ్చేసరికి హెల్త్ ఎడ్యుకేషన్. అంటే పీపుల్‌కి మెంటల్ హెల్త్ గురించి రైట్ నాలెడ్జ్ ఇవ్వడం. అలాంటి నాలెడ్జ్ ఉంటే గనక అంటే రైట్ నాలెడ్జ్ ఉంటే గనక మైట్స్ తగ్గుతాయి. అంటే మనం నమ్మే బిలీఫ్, సూపర్‌స్టిషన్స్ అన్నీ గూడా తగ్గి హెల్ప్ తీసుకోవడం ఈజీ అవుతుందన్నమాట. అలాంగ్ విత్ దిస్ అంటే హెల్త్ ఎడ్యుకేషన్‌తో పాటు లైఫ్ స్కిల్స్ ట్రైనింగ్ గూడా చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే లైఫ్ స్కిల్ ట్రైనింగ్ అనేది
అనేది మనకి డెసిషన్ మేకింగ్, ప్రాబ్లమ్ సాల్వింగ్, కమ్యూనికేషన్ స్కిల్స్ ఇలాంటివన్నీ నేర్పుతుంది. సో, లైఫ్‌లో ఛాలెంజెస్‌ని బెటర్‌గా ఫేస్ చేయాలి అనంటే ఇవన్నీ మనకి చాలా నీడ్ ఉంటాయి. కాబట్టి లైఫ్ స్కిల్స్ ట్రైనింగ్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్. అండ్ మోర్ ఇంపార్టెంట్‌లీ అస్సలు నెగ్లెక్ట్ చేయకూడదు. ఈ కంప్లీట్ ప్రాసెస్‌లో అంటే మెంటల్ హెల్త్‌ని ప్రమోట్ చేసే ప్రాసెస్‌లో స్ట్రెస్ మేనేజ్‌మెంట్ అనేది చాలా కీ రోల్‌ని ప్లే చేస్తుంది. అంటే మనం ఎలాగో వచ్చే స్ట్రెస్‌ని ఇగ్నోర్ చేయలేం. సో, స్ట్రెస్‌ని ఇగ్నోర్ చేయకుండా హెల్తీ వేస్‌లో ఎలా మేనేజ్ చేయొచ్చు? అండ్ ఇలా మేనేజ్ చేయడం వల్ల యాంగ్జైటీ, డిప్రెషన్ ఇలాంటి కొన్ని సైకలాజికల్ కండిషన్స్‌ని మనం తగ్గించుకోవచ్చు. అండ్ మన చైల్డ్‌హుడ్ నుంచి మెంటల్ హెల్త్ స్ట్రాంగ్‌గా ఉండాలి అనంటే పాజిటివ్ పేరెంటింగ్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్. సో, న్యూలీ ఎవరైనా పేరెంట్స్ ఉంటే వాళ్ళు పిల్లలకెప్పుడు సపోర్టివ్‌గా అర్థం చేసుకుంటూ పేరెంటింగ్ అయితే చేయాలి. దీనివల్ల పిల్లల్లో కాన్ఫిడెన్స్ అలాంగ్ విత్ దట్ ఎమోషనల్ సెక్యూరిటీ అనేది డెవలప్ అవుతుంది. అండ్ ఫ్రీగా వాళ్ళంతట వాళ్ళొచ్చి పేరెంట్స్‌తో కమ్యూనికేట్ అవ్వగలరు. వాళ్ళు ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ ఏంటి? వాళ్ళకి ఏమనిపిస్తున్నాయి? వాళ్ళ ఫీలింగ్స్, థాట్స్, బిలీఫ్స్ అన్నీ గూడా ఓపెన్‌గా అయితే షేర్ చేసుకుంటారు. అదే మనం చిన్నప్పటి నుంచి వాళ్ళని భయపెడుతూ, ఏదో ఒకటి అంటూ ఉన్నామనుకోండి ప్రతి చిన్నదానికి, సో, వాళ్ళలో చాలా ఇన్‌సెక్యూరిటీ అనేది డెవలప్ అయిపోయి, మనతో సరిగ్గా కమ్యూనికేట్ అవ్వకుండా చాలా వరకు పిల్లల్లో మెంటల్ హెల్త్ అనేది డిస్టర్బ్ అయ్యి యాంటీ సోషల్ కింద అయినా మారిపోవచ్చు. మేబీ సెల్ఫ్ హార్మ్ జేసుకోవచ్చు. లేదా అదర్స్‌కి హార్మ్‌ఫుల్‌గా అయినా మారే ఛాన్స్ ఉంటుంది. వీటన్నిటితో పాటు అంటే మెంటల్ హెల్త్ ప్రమోషన్‌లో ఇంక్లూడ్ అయి ఉన్నాయి కదా థింగ్స్. మెంటల్లీ స్ట్రాంగ్‌గా ఉండాలి. లైఫ్ స్కిల్స్‌ని డెవలప్ చేసుకోవాలి. స్ట్రెస్ మేనేజ్‌మెంట్ చాలా చాలా ఇంపార్టెంట్ అని. అండ్ చైల్డ్‌హుడ్ నుంచి గుడ్ పేరెంటింగ్ అండ్ పాజిటివ్ పేరెంటింగ్ మోర్ నీడ్ అని డిస్కస్ చేసాం గదా! ఇవన్నీ మన పర్సనల్ లైఫ్‌లోకొస్తాయి. బికాజ్ ఇక్కడ మనం ఇన్వాల్వ్ అయ్యుంటాము. మన చుట్టూ ఉండేవాళ్ళు, మన పిల్లలు, ఫ్యామిలీ ఇదంతా ఇన్వాల్వ్ అయ్యుంది. ఇవన్నీ దాటి బయటకొస్తే ఇంకేముంటుంది? కమ్యూనిటీయే కదా! సొసైటీయే కదా! సో, ఈ కమ్యూనిటీ అవేర్‌నెస్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్. బికాజ్ సొసైటీలో మెంటల్ హెల్త్ గురించి ఓపెన్ డిస్కషన్ పాసిబుల్ అవ్వాలి అనంటే కమ్యూనిటీ అవేర్‌నెస్ కూడా ఉండాలనమాట. దీనివల్ల స్టిగ్మా తగ్గుతుంది. పీపుల్ సపోర్ట్ సిస్టమ్ అనేది క్రియేట్ అవుతుంది. పీపుల్‌లో ఉన్న నెగెటివ్ థాట్స్, బిలీఫ్స్ ఇవన్నీ వానిష్ అయిపోయి ఓపెన్ డిస్కస్ చేయడానికి వాళ్ళంతట వాళ్ళు సపోర్టివ్‌గా ఉంటారనమాట. ఇలాంటి మెంటల్ హెల్త్ ప్రోగ్రామ్స్ అనేవి కండక్ట్ జేసినప్పుడు. ఫైనల్లీ ఏంటంటే ఏదైనా డిసీజ్ కండిషన్ లేదా సింప్టమాటిక్‌గా మనలో డెవలప్ అవుతుంది అనంటే ఎర్లీ స్టేజెస్‌లోనే ఐడెంటిఫై జేయడం చాలా చాలా ఇంపార్టెంట్. బికాజ్ వీటన్నిటి వల్ల మన మెంటల్ హెల్త్ అనేవి ఇష్యూ అయిపోతాయి కాబట్టి ఎర్లీ స్టేజెస్‌లో ఐడెంటిఫై చేయగలిగితే మెంటల్ హెల్త్ డిస్టర్బ్ అవ్వకుండా సీరియస్ డిజార్డర్స్ డెవలప్ అవ్వకుండా ప్రివెంట్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది. సో, ఓవరాల్‌గా చెప్పాలి అనంటే మెంటల్ హెల్త్ ప్రమోషన్ అనేది ఎడ్యుకేషన్, స్కిల్స్, స్ట్రెస్ కంట్రోల్, ఫ్యామిలీ సపోర్ట్, కమ్యూనిటీ ఇన్వాల్వ్‌మెంట్ అండ్ ఎర్లీ కేర్ అన్నీ కలిసి ఉన్న వీటన్నిటిని ఇంక్లూడ్ అయ్యున్న మన యొక్క మెంటల్ హెల్త్‌ని ప్రొటెక్ట్ జేయడానికి ఉన్న ది బెస్ట్ వన్ అండ్ ప్రొటెక్ట్ జేయడానికే ఈ మెంటల్ హెల్త్ ప్రమోషన్ అనేది వర్క్ జేస్తుంది. అర్థమైందా? బెటర్ వేలో ఇంకా ఎలా ప్రమోట్ జేయొచ్చు? పీస్ ఆఫ్ మైండ్ ఎలా వస్తుంది? డిస్టర్బెన్సెస్, డిస్ట్రాక్షన్స్ ఇవన్నీ సీరియస్ ప్రాబ్లమ్స్ క్రియేట్ అవ్వకుండా ఈజీగా పీస్ ఆఫ్ మైండ్‌తో పీపుల్ అందరూ సొసైటీలో హ్యాపీగా ఉండే విధంగా ఈ మెంటల్ హెల్త్ ప్రమోషన్ అనేది హెల్ప్ జేస్తుంది. ఓకే. యాస్ యూ ఆల్ నో దిస్ ఈస్ లెక్చర్ వీడియో. సో, అందుకే క్లాస్ రూమ్ ఓరియెంటెడ్ మనం ఎలా అయితే యాస్ ఎ టీచర్‌గా ఒక స్టూడెంట్స్‌కి లెసన్ ఎలా చెప్తాను, ఏ విధంగా డిస్కస్ జేస్తాను అనే పాయింట్ ఆఫ్ వ్యూలోనే నేను మీకిక్కడ క్లాసెస్ తీసుకుంటున్నాను. స్లైడ్స్ ఇస్తున్నాను కదా! స్లైడ్స్‌లో పాయింట్ వైస్ అనేవి ఇంక్లూడ్ చేస్తున్నాను. ఎందుకంటే ఈజీగా అర్థం చేసుకోవడానికి మీకు వీలవుతుందని. ఇంపార్టెంట్ పాయింట్స్‌ని మాత్రమే నేనిక్కడ మెన్షన్ చేశాను. ఆ ఇంపార్టెంట్ పాయింట్స్‌ని ఇంక్లూడ్ చేసుకొని టెక్స్ట్ బుక్ ఓరియెంటెడ్‌గా క్లాస్ రూమ్‌లో చేసే డిస్కషన్ అయితే చేస్తున్నా. క్లియర్ మై ఐడియాస్? దెన్ మూవ్ టు నెక్స్ట్ స్లైడ్. ఏ స్లైడ్‌లో ఏంటంటే నేను 3 ఇంపార్టెంట్ మేజర్ పార్ట్స్‌ని ఇంక్లూడ్ చేశాను. లెట్ us డిస్కస్ వన్ బై వన్ ఆఫ్ ఇట్. ఫస్ట్ వన్ అయితే ప్రివెన్షన్ ఆఫ్ మెంటల్ డిసార్డర్స్. అంటే మెంటల్ డిసార్డర్స్‌ని ప్రివెంట్ చేయడం ఎలా? అండ్ దానికోసం మనం ట్రీట్మెంట్ వాడాలా? లేదా డిఫరెంట్ లెవెల్స్ ఆఫ్ కేర్ ఏంటి? అసలు ఈ లెవెల్స్ ఆఫ్ కేర్‌లో ఏమేమి ఇంక్లూడ్ అయి ఉన్నాయి? మనమేమి ఇంటర్వెన్షన్స్‌ని ఇంక్లూడ్ చేసుకోవాలి అనేది కంప్లీట్‌గా ఇక్కడైతే డిస్కస్ చేద్దాం. సో, మై డియర్స్ మెంటల్ డిసార్డర్స్‌ని ప్రివెంట్ చేయడం అంటే కేవలం ట్రీట్మెంట్ ఇవ్వడం మాత్రమే కాదు. డిఫరెంట్ లెవెల్స్ ఆఫ్ కేర్‌ని కూడా ఇవ్వడం. ఓకే. అండ్ ఈ డిఫరెంట్ లెవెల్స్ ఆఫ్ కేర్‌ని ఇవ్వడం ద్వారా గాని ఒక మనిషికి హోలిస్టికల్లీ మనం కేర్ అనేది ప్రొవైడ్ చేసి ఏదైతే డిసార్డర్‌తో ఇబ్బంది పడుతున్నారో దాన్నయితే తగ్గించగలం. లైక్ గ్రాడ్యువల్లీ సింప్టమ్స్ అనేవి తగ్గడం అండ్ పేషెంట్ ఇంకా ఎక్కువ ప్రీవియస్ ఏ విధంగా అయితే లైఫ్‌ని లీడ్ చేశారో ఆ లైఫ్‌ని లీడ్ చేసే విధంగా చేయడం. ఇలాంటివన్నీ జరుగుతాయన్నమాట. పాసిబుల్ అవుతాయి. లెవెల్స్ ఆఫ్ కేర్ అంటే ఎన్ని తెలుసు మీకు?
జనరల్లీ అందరూ 3 అనుకుంటారు. ప్రైమరీ, సెకండరీ అండ్ టెర్షియరీ. కాదు, టోటల్ 4 అయితే ఉంటాయి. ప్రిమోర్డియల్ గూడా చాలా చాలా ఇంపార్టెంట్. ఫస్ట్ ప్రిమోర్డియల్ నుంచి డిస్కస్ చేస్తూ వద్దాం. ఫస్ట్ వన్ ప్రిమోర్డియల్ ప్రివెన్షన్. అంటే మెంటల్ ఇల్‌నెస్‌కి లీడ్ చేసే రిస్క్ ఫ్యాక్టర్స్‌ని, అంటే ఏదైతే సింప్టమ్స్ మనలో కనిపిస్తూ ఉంటాయి కదా! ఎర్లీ స్టేజెస్‌లో, వాటిని ముందుగానే అవాయిడ్ జేయడం. లైక్ అన్‌హెల్తీ లైఫ్ స్టైల్ హ్యాబిట్స్‌కి దూరంగా ఉండడం. సబ్‌స్టెన్స్ అబ్యూజ్ ఉంటే దాన్ని అవాయిడ్ జేయడం. క్రానిక్ స్ట్రెస్, వీటన్నిటిని ఏంటంటే దూరం పెడితే రిస్క్ అవ్వకుండా ముందుగానే మనం జాగ్రత్త పడినట్టు అవుతుంది. అర్థమైందా? ప్రిమోర్డియల్ అంటే ప్రివెంటివ్ కేర్ లాంటిది. ఏదో డిసీజ్ వచ్చిన తర్వాత ఇంటర్వెన్షన్స్ తీసుకోవడం కంటే కూడా డిసీజ్ రాకముందు మనం ఏమైతే కేర్‌ని ఇంక్లూడ్ చేసుకుంటామో లైఫ్‌లో, దాన్ని ప్రిమోర్డియల్ ప్రివెన్షన్ అని అంటాం. ఫస్ట్ వన్ క్లియర్ కదా! నెక్స్ట్ ప్రైమరీ ప్రివెన్షన్. ఇక్కడొచ్చేసరికి ఏంటంటే ఎర్లీ డిటెక్షన్ చేస్తారన్నమాట. అంటే ముందు దాంట్లో రాకుండా ఉండేందుకు జాగ్రత్త పడుతూ ఉంటారు. ఇక్కడ ఎర్లీ సైన్స్ అండ్ సింప్టమ్స్ ఉంటాయి కదా! వాటిని ఐడెంటిఫై చేసి ఇనీషియల్ టైమ్‌లోనే, ఇనీషియల్ సింప్టమ్స్‌గా ఉన్నప్పుడే ప్రాబ్లమ్ ఏంటి అనేది కనుక్కొని సీరియస్ అవ్వకుండా స్టెప్స్ అనేవి తీసుకుంటారు. అంటే క్రోనిక్ ట్రీట్మెంట్ అయిపోకుండా ముందుగానే సింప్టమ్స్‌లో ఉన్నప్పుడే ఏదైనా మేజర్ ఇంటర్వెన్షన్స్ అనేవి ఇంక్లూడ్ చేసుకొని తగ్గిచ్చేసుకోవచ్చు. లైక్ లైట్‌గా కోట్స్ వాడడం, లేదా ఏదైనా కేర్ తీసుకోవడం. ఏదైతే రిస్క్ అవుతుందో దాన్ని అవాయిడ్ చేయడం. ఇవి చేస్తే సరిపోతుంది. నెక్స్ట్ చూసుకుంటే సెకండరీ ప్రివెన్షన్. ఇక ఇక్కడ వచ్చేసరికి ప్రాంప్ట్ ట్రీట్మెంట్. అంటే ఏదైతే ఒక డిజార్డర్ డయాగ్నోస్ అయిపోయిద్ది గదా! ఆ డిజార్డర్‌కి సంబంధించి ట్రీట్మెంట్ అనేది కేర్‌ఫుల్‌గా మనం వాడుతూ ఉండాలి. బికాజ్ కండిషన్ అనేది వర్స్ట్ అయిపోకుండా. ఓకే. సో, ఫస్ట్‌లో ఏంటంటే ప్రివెంటివ్ కేర్ మెజర్స్‌ని ఇంక్లూడ్ చేసాము. ప్రైమరీలో ఎర్లీగా డయాగ్నోస్ చేసి ఇంటర్వెన్షన్స్‌ని తీసుకున్నాము. సెకండరీకొచ్చేసరికి ఇక డయాగ్నోస్ అయిన దానికి కేర్‌ఫుల్ ట్రీట్మెంట్ అనేది మనం వాడాలనమాట. ఫైనల్లీ టెర్షియరీ ప్రివెన్షన్. ఇదొచ్చేసరికి రీహాబిలిటేషన్. అంటే ఇండివిడ్యువల్స్‌ని మళ్ళీ నార్మల్ లైఫ్‌కి అడ్జస్ట్ అవ్వడానికి సపోర్ట్ చేయడం. అర్థమైందా? ఫర్ ఎగ్జాంపుల్ ఒక పర్సన్ ఏదైనా డిసీజ్‌తో బాధపడుతున్నారనుకోండి, కొంచెం సైకలాజికల్ ఇంపాక్ట్ అనేది ఉంటుంది గదా! సో, సైకలాజికల్ ఇంపాక్ట్ వల్ల కొన్ని లాస్ అయిపోవచ్చు హ్యూమన్స్. ఇంతకు ముందులా ఉండలేకపోవచ్చు కొంతమందైతే. సో, ఈ రీహాబిలిటేషన్ ఫేజ్‌లో ఏంటంటే పీపుల్స్ మళ్ళీ వాళ్ళ లైఫ్‌ని వాళ్ళు ఇంతకు ముందు ఇదివరకటి లైఫ్‌ని ఎలా అయితే లీడ్ చేశారో అదే విధంగా లీడ్ చేపిచ్చేలాగా చేయడం. అర్థమైందా? ప్రివెన్షన్ ఆఫ్ మెంటల్ డిసార్డర్స్ అండ్ ఎన్ని లెవెల్స్ ఆఫ్ కేర్ అనేది ఇంక్లూడ్ అయిందని. నెక్స్ట్ మనం మేజర్ ఇంపార్టెంట్ థింగ్‌ని చూద్దాం. రోల్ ఆఫ్ నర్స్ ఇన్ ప్రివెన్షన్. అంటే మన రోల్. అసలు ఈ ప్రివెంటివ్ మెజర్స్‌లో మన రోల్ ఏంటి అంటే, నర్సెస్ రోల్ చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే. ఏదైనా సరే క్లినికల్ సైడ్ నర్సెస్ రోల్ చాలా చాలా ఇంపార్టెంట్. బికాజ్ యాస్ ఎ నర్స్ మనము కంటిన్యూయస్ మానిటర్ చేస్తూనే ఉంటాం కదా! పేషెంట్స్ అందరిని. మీకు కూడా తెలిసే ఉంటుంది, బెడ్ సైడ్‌కి వెళ్తూ ఉన్నప్పుడు మీరు గమనిస్తూ ఉండొచ్చు. మనం 24 అవర్స్ కంటిన్యూయస్ మానిటర్ చేస్తూ ఉంటాం కదా! సో, వి కెన్ నో ఎర్లీగా ఉన్నప్పుడు సింప్టమ్స్ ఎలా ఉన్నాయి? డే బై డే పేషెంట్ కండిషన్‌లో ప్రోగ్రెస్ ఎలా ఉంది అనేది. సో, అలా అబ్జర్వ్ చేస్తున్నామనంటే ఎర్లీగా ఏమైనా సింప్టమ్స్ కనిపిస్తున్నాయనుకోండి, అంటే డిఫరెంట్ టైప్ ఆఫ్ సింప్టమ్స్ కనిపించడం స్టార్ట్ అయ్యాయనుకోండి, వాటిని వెంటనే ఐడెంటిఫై చేయగలం. ఇలా ఐడెంటిఫై చేసి పేషెంట్‌కి కౌన్సెలింగ్ ఇవ్వడం. మేబీ రిస్క్ బిహేవియర్ అది మోడిఫై చేసుకుంటే తగ్గిద్ది అని అనుకుంటే కౌన్సెలింగ్ అనేది ప్రొవైడ్ చేయాలి. లేదనుకోండి ఫ్యామిలీని ఇంక్లూడ్ చేసి ఆ కేర్‌లో దాని ద్వారా పేషెంట్‌ని కూడా మార్చడం చేయాలి. ఆర్ ఎల్స్ ఫర్ ఎగ్జాంపుల్ మనం కమ్యూనిటీ సైడ్ పోస్టింగ్ ఉన్నామనుకోండి. ఏదైనా ఒక డిజార్డర్ ఎక్కువవుతుంది. ఒక కండిషన్ వల్ల పీపుల్ ఎక్కువ సఫర్ అవుతున్నారు అనంటే, అప్పుడు మనం సేమ్ జస్ట్ లైక్ ఫస్ట్ ఇండివిడ్యువల్‌ని ఎలా ఇన్వాల్వ్ చేసాం, నెక్స్ట్ ఫ్యామిలీని ఎలా ఇన్వాల్వ్ చేసామో, అదే విధంగా కమ్యూనిటీని కూడా ఇన్వాల్వ్ చేసి టోటల్ కమ్యూనిటీలో ఉన్న పీపుల్ అందరిని ఎడ్యుకేట్ చేయడం స్టార్ట్ చేయాలి. ఈ విధంగా చేయడం ద్వారా వాళ్ళలో నాలెడ్జ్ అనేది ఇంప్రూవ్ అయ్యి ఏదైనా కండిషన్స్ ఎరైజ్ అవుతున్నాయి అనంటే ఎర్లీగా ఐడెంటిఫై చేయగలిగే కెపాసిటీ వస్తుంది వాళ్ళకి. వీటన్నిటితో పాటు మనము పేషెంట్‌ని ట్రీట్ చేస్తూ ఉన్నప్పుడు అలాంగ్ విత్ ద ట్రీట్మెంట్ రీహాబిలిటేషన్ సపోర్ట్ కూడా ప్రొవైడ్ చేస్తూ ఉండాలి. అండ్ ఏదైతే ఆన్‌గోయింగ్ ట్రీట్మెంట్ ఉందో, ఆ ట్రీట్మెంట్ కంటిన్యూ అవ్వడానికి ఫాలో అప్ కేర్, ఎంకరేజ్‌మెంట్ ఇవన్నీ కూడా చేయాలి యాస్ ఎ నర్స్‌గా. ఓకేనా? అది ఓన్లీ సైకియాట్రిక్ కండిషన్సే కాదు మై డియర్స్. ఏదైనా సరే ఓకే. ఫాలో అప్ చేసుకుంటూ ఉండాలి. బికాజ్ పేషెంట్ యొక్క హెల్త్‌ని బెటర్ వేలో ప్రమోట్ చేయడానికి చాలా హెల్ప్ అవుతుంది కాబట్టి. అండ్ ఎస్పెషల్లీ వన్ మోర్ ఇంపార్టెంట్ థింగ్, మనము యాస్ ఎ కమ్యూనిటీ హెల్త్ నర్స్‌గా కమ్యూనిటీ సైడ్ పోస్టింగ్ అయి ఉన్నప్పుడు కమ్యూనిటీ లెవెల్‌లో అవేర్‌నెస్ అనేది క్రియేట్ చేయడం వల్ల వాళ్ళలో ఉన్న స్టిగ్మా తగ్గిపోతుంది. అండ్ ఈ స్టిగ్మా తగ్గిపోతే పీపుల్ వాళ్ళంతట వాళ్ళే వాలంటీర్‌లీ ఏదైనా ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తున్నా, ఆర్గనైజ్ చేస్తున్నా ఓపెన్ డిస్కషన్‌లో పార్టిసిపేట్ చేయగలుగుతారు ఫ్రీగా.
ఓకే. అంతేగాని వాళ్ళలో ఎటువంటి అవేర్‌నెస్ లేదనుకోండి, స్టిగ్మా అనేది అలానే ఉండిపోతుంది. ముందుకు మూవ్ అవ్వలేరు. వాళ్ళని ముందుకు మూవ్ జేయాలి అనంటే, వాళ్ళ హెల్ప్ మనం తీసుకోవాలంటే, ఖచ్చితంగా కమ్యూనిటీలో అందరు పీపుల్ ఇన్వాల్వ్‌మెంట్ ఉండాలి. అందరి హెల్ప్ మనం తీసుకోవాలి. అది బెటర్. లేదనుకోండి మనం ఒంటరిగా అసలేం చేయలేం. అలాంటప్పుడు వాళ్ళ హెల్ప్ కావాలి. వాళ్ళు కూడా ఇన్వాల్వ్ అవ్వాలి అనంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళలో ఉన్న స్టిగ్మా, భయాలు, అన్‌వాంటెడ్ బిలీఫ్స్ అన్నీ కూడా పోయి ఓపెన్ డిస్కషన్‌కి వాళ్ళు హ్యాపీగా ఫార్వర్డ్ అయ్యే విధంగా మనం ఎంకరేజ్ చేయాలి వాళ్ళని. అండ్ దీస్ ఆర్ ద మెయిన్ రూల్స్ ఫర్ అస్ యాస్ ఎ నర్స్. నర్సెస్ రోల్ అండ్ ప్రివెన్షన్ ఆఫ్ మెంటల్ డిసార్డర్స్ క్లియర్ కదా! నెక్స్ట్ మనం మన ఇండియాలో ఉన్న మెంటల్ హెల్త్ సర్వీసెస్ గురించయితే చూద్దాం. అదే నేను ప్రీవియస్‌గా ఇంట్రోలో స్పెల్ చేశాను కదా! ఫస్ట్ పార్ట్‌లో మనం ఎన్‌ఎంహెచ్‌పి, డీఎంహెచ్‌పిని కూడా ఇంక్లూడ్ చేస్తామని చెప్పి. సో, అదే అన్నమాట. ఈ మెంటల్ హెల్త్ సర్వీసెస్‌లో ఇక్కడ ఇంక్లూడ్ అయ్యున్నాయి చూడండి. వీటి గురించయితే క్లియర్‌గా చూద్దాం. ఇండియాలో చూసుకుంటే మెంటల్ హెల్త్ కేర్‌ని స్ట్రెంథెన్ చేయడానికి గవర్నమెంట్ అయితే వేరియస్ సర్వీసెస్‌ని ప్రొవైడ్ చేస్తుంది. లైక్ ఎన్‌ఎంహెచ్‌పి, డీఎంహెచ్‌పి ఇలా అన్నమాట. ఎన్‌ఎంహెచ్‌పి అంటే నేషనల్ మెంటల్ హెల్త్ ప్రోగ్రామ్. దీని ద్వారా ఏం చేస్తుంది గవర్నమెంట్ అనంటే మెంటల్ హెల్త్ సర్వీసెస్‌ని నేషనల్ లెవెల్‌లో ప్రమోట్ చేస్తారు. అర్థమైందా? అంటే ఏవైతే సర్వీసెస్ ఉన్నాయో వాటిని నేషనల్ లెవెల్‌కి ప్రమోట్ చేసి ఇంకా బెటర్ వేలో కేర్‌ని ప్రొవైడ్ చేయడానికి ఎన్‌ఎంహెచ్‌పి ప్రోగ్రామ్ ద్వారా గవర్నమెంట్ సర్వీసెస్‌ని ప్రొవైడ్ చేస్తుంది. నెక్స్ట్ వచ్చేసరికి డీఎంహెచ్‌పి అంటే డిస్ట్రిక్ట్ మెంటల్ హెల్త్ ప్రోగ్రామ్. ఇదొచ్చేసరికి డిస్ట్రిక్ట్ లెవెల్‌లో సర్వీసెస్‌ని రీచ్ అవ్వడానికి ఈ ప్రోగ్రామ్ అంటే డీఎంహెచ్‌పి ప్రోగ్రామ్‌ని ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. దీంతో పాటు ఇంకా కొన్ని అనదర్ రిసోర్సెస్ కూడా ఉన్నాయి. అంటే అనదర్ సర్వీసెస్ కూడా ఉన్నాయి. అవేంటంటే కమ్యూనిటీ బేస్డ్ సర్వీసెస్, హెల్త్ వర్కర్స్ ట్రైనింగ్ అండ్ అవేర్‌నెస్ ప్రోగ్రామ్స్‌ని కండక్ట్ చేయడం. అర్థమైందా? అంటే కమ్యూనిటీని ఇంక్లూడ్ చేయడం. ఎవరైతే గ్రౌండ్ లెవెల్ హెల్త్ కేర్ వర్కర్స్ ఉన్నారో వాళ్ళందరినీ ట్రైన్ చేసి అవేర్‌నెస్ ప్రోగ్రామ్స్ జరుగుతూ ఉన్నప్పుడు వాళ్ళ హెల్ప్‌తో పీపుల్ అందరిని ఇంక్లూడ్ చేసి ప్రోగ్రామ్‌ని సక్సెస్ చేసి అండ్ పీపుల్స్‌లో ఉన్న స్టిగ్మాని తొలగించడానికైతే హెల్ప్ చేస్తుంది. ఈ ప్రోగ్రామ్స్ అంటే ఈ నేషనల్ మెంటల్ హెల్త్ సర్వీస్ ప్రోగ్రామ్స్ ఏవైతే ఉన్నాయో వాటి యొక్క మెయిన్ ఎయిమ్ ఏంటంటే మెంటల్ హెల్త్ కేర్‌ని పీపుల్ దగ్గరికి తీసుకువెళ్ళడమే వీళ్ళ యొక్క మెయిన్ ఎయిమ్. అంటే ఎర్లీగా సింప్టమ్స్‌ని ఐడెంటిఫై చేసి పీపుల్స్‌కి ఎటువంటి బర్డెన్ అవ్వకుండా అంటే మెంటల్ ఇల్‌నెస్ బర్డెన్ అవ్వకుండా చూడడం. సో, ఓవరాల్‌గా మై డియర్స్ ఇక్కడ నేను 3 పార్ట్స్ అయితే డిస్కస్ చేశాను కదా! ఈ 3 పార్ట్స్‌ని సమ్మరైజ్ చేసి మీకు నీట్‌గా వన్ సెంటెన్స్‌లో చెప్పాలి అనంటే కంప్లీట్ ప్రివెంటివ్ లెవెల్స్, నర్సెస్ రోల్ అలాంగ్ విత్ దట్ మెంటల్ హెల్త్ సర్వీసెస్ ఇవన్నీ కూడా కలిసి కంబైన్డ్‌గా ఒక పర్సన్ అంటే పీపుల్ హూ ఆర్ లివింగ్ ఇన్ ఎ కమ్యూనిటీ ఈచ్ అండ్ ఎవ్రీవన్‌ని గురించి చెప్తున్నాను. వీళ్ళందరికీ మెంటల్ డిసార్డర్స్ రాకుండా ఇఫ్ సింప్టమ్స్ ఉంటే వాటిని కంట్రోల్ చేయడానికి, మెంటల్ హెల్త్‌ని ఇంకా బెటర్ వేలో ఇంప్రూవ్ చేయడానికి, ప్రొటెక్ట్ చేయడానికి కలిసి కంబైన్డ్‌గా వర్క్ చేసే థింగ్స్. అండ్ ఇవన్నీ కలిసి వర్క్ చేస్తేనే ఒక పర్సన్‌కి హోలిస్టికల్లీ అప్రోచ్ అవ్వగలం మెంటల్ హెల్త్ కేర్ ఇవ్వడంలో. ప్రీవియస్‌లీ మనమైతే గవర్నమెంట్ హెల్త్ సర్వీసెస్‌నయితే చూసాం కదా! ఇండియాలో. ఇప్పుడైతే వాటికి సంబంధించి మోస్ట్ ఇంపార్టెంట్ అండ్ మేజర్ థింగ్ అయిన ఆబ్జెక్టివ్స్ అండ్ కాంపోనెంట్స్‌నయితే చూద్దాం. యాస్ ఎ పార్ట్ ఆఫ్ ఇట్ ఎన్‌ఎంహెచ్‌పిలో ఏం ఇంక్లూడ్ అయ్యున్నాయి? అలాంగ్ విత్ ద డీఎంహెచ్‌పిలో ఆబ్జెక్టివ్స్ ఏంటి? క్లియర్‌గా అయితే చూద్దాం. బోత్ ఎన్‌ఎంహెచ్‌పి అండ్ డీఎంహెచ్‌పి యొక్క మెయిన్ ఆబ్జెక్టివ్స్ ఏంటంటే మెంటల్ హెల్త్ సర్వీసెస్‌ని జనరల్ హెల్త్ సర్వీసెస్‌తో ఇంటిగ్రేట్ చేయడం. అంటే మనం ఎలా చెప్పొచ్చు? మెంటల్ హెల్త్‌ని సెపరేట్‌గా కాకుండా రొటీన్ హెల్త్ కేర్‌లో పార్ట్‌గా ఇంక్లూడ్ చేయడం. దీనివల్ల కమ్యూనిటీ లెవెల్‌లో మెంటల్ హెల్త్ కేర్ ఈజీగా అవైలబుల్ అవుతుంది. అండ్ ఈ ప్రోగ్రామ్స్ బోత్ ఎన్‌ఎంహెచ్‌పి అండ్ డీఎంహెచ్‌పి పీపుల్‌లో ఉన్న స్టిగ్మాని రెడ్యూస్ చేయడం, యాక్సెసిబిలిటీని ఇంప్రూవ్ చేయడం అండ్ మెంటల్ హెల్త్ గురించి అవేర్‌నెస్ ప్రమోట్ చేయడం మీద ఎక్కువగా ఫోకస్ చేస్తుంది. అర్థమైందా? నేషనల్ మెంటల్ హెల్త్ యొక్క మెయిన్ ఆబ్జెక్టివ్స్. అంటే నార్మల్ హెల్త్ సర్వీసెస్‌తో మెంటల్ హెల్త్ సర్వీసెస్‌ని కూడా ఇంక్లూడ్ చేసిందనమాట. దీనివల్ల పేషెంట్‌కి ఫిజికల్లీ హెల్తీగా ఉంటారు. మెంటల్లీ కూడా స్ట్రాంగ్‌గా ఉంటారు. సో, ఈజీగా మెంటల్ హెల్త్ అనేది ప్రమోట్ అవుతుంది. ఎస్పెషల్లీ డీఎంహెచ్‌పి ఒక్కదాని గురించి చెప్పాలి అంటే డీఎంహెచ్‌పి సర్వీసెస్ ఏంటి? అండ్ ఇవి మనకెందుకు యూజ్ అవుతాయి? వీటి వల్ల ఇంపార్టెన్స్ ఏంటి అనంటే, ఈ ఆబ్జెక్టివ్స్ ఉన్నాయి కదా! అంటే ఎన్‌ఎంహెచ్‌పికి సంబంధించి మెయిన్ ఎయిమ్స్ ఉన్నాయి కదా! ఈ మెయిన్ ఎయిమ్స్ అన్నీ గూడా వర్క్ చేయాలి అనంటే, గ్రౌండ్ లెవెల్‌లో డీఎంహెచ్‌పి అనేది వర్క్ చేసి సర్వీసెస్ అన్నీ ఇంప్లిమెంట్ చేయడానికి హెల్ప్ జేస్తుంది. సో, దీని ద్వారా డిస్ట్రిక్ట్ లెవెల్ వరకు అయితే సర్వీసెస్ రీచ్ అవుతూ ఉంటాయి. అర్థమైందా?
ఈ ఒక్క స్లైడ్‌లోనే మేజర్ ఇంపార్టెంట్ టాపిక్స్ అన్నీ ఇంక్లూడ్ చేశాను కదా! ఫస్ట్ ఆబ్జెక్టివ్స్‌ని క్లియర్ చేసేసాం. నెక్స్ట్ కాంపోనెంట్స్‌నయితే చూద్దాము. నెక్స్ట్ ఇంపార్టెంట్ టాపిక్ వచ్చేసరికి కాంపోనెంట్స్ ఆఫ్ ఎన్ఎంహెచ్‌పి. ఈ ఎన్ఎంహెచ్‌పి యొక్క కాంపోనెంట్స్‌ని చూసుకుంటే అందులో ఫస్ట్ అండ్ ఫార్‌మోస్ట్ మెయిన్ ఇంపార్టెంట్ కాంపోనెంట్ ఏంటి అంటే డీఎంహెచ్‌పి. బికాస్ ఎన్ఎంహెచ్‌పిలో సర్వీసెస్ సక్సెస్ అవ్వాలి అనంటే డీఎంహెచ్‌పి గ్రౌండ్ లెవెల్‌లో తన వర్క్‌ని కరెక్ట్‌గా చేస్తే మాత్రమే ఈ సర్వీసెస్ అన్నీ కూడా సక్సెస్‌ఫుల్‌గా పీపుల్‌కయితే చేరుతూ ఉంటాయి. దీంతో పాటు మ్యాన్ పవర్ డెవలప్‌మెంట్ చేయడం. అంటే ట్రైన్డ్ మెంటల్ హెల్త్ ప్రొఫెషనల్స్‌ని ప్రిపేర్ చేయడం. మెంటల్ హెల్త్ హాస్పిటల్స్ మోడర్నైజేషన్, సైకియాట్రిక్ వింగ్స్‌ని అప్‌గ్రేడ్ చేయడం. ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. ఇవి కూడా మెయిన్ ఇంపార్టెంట్ కాంపోనెంట్సే. బికాస్ మనం మెంటల్ హెల్త్ సర్వీసెస్‌ని ప్రొవైడ్ చేయాలి అనంటే ట్రైన్డ్ ప్రొఫెషనల్స్ చాలా చాలా ఇంపార్టెంట్. అలాంగ్ విత్ దట్ మనకి సమ్ ఆఫ్ ద ఎక్విప్‌మెంట్ అంటే సైకియాట్రిక్ వింగ్స్ అని హాస్పిటల్స్‌ని అంటే ఉన్న హాస్పిటల్స్‌ని ఇంకొంచెం మోడర్నైజ్ చేసి ఎక్కువ అట్రాక్టివ్ కేర్ అనేది ప్రొవైడ్ చేయడానికి యూజ్‌ఫుల్ అవుతాయి కాబట్టి. క్లియరా? కాంపోనెంట్స్ ఆఫ్ ఎన్ఎంహెచ్‌పి. నెక్స్ట్ ఐఈసీ యాక్టివిటీస్‌నయితే డిస్కస్ చేద్దాం. ఐఈసీ యాక్టివిటీస్ అంటే ఏం కాదు. ఐఈసీ ఈస్ నథింగ్ బట్ ఇన్ఫర్మేషన్, ఎడ్యుకేషన్ అండ్ కమ్యూనికేషన్. ఈ 3 యాక్టివిటీస్ మనకెందుకు యూజ్ అవుతాయి అనంటే త్రూ దిస్ యాక్టివిటీస్ మనము పీపుల్స్‌లో మెంటల్ హెల్త్ అవేర్‌నెస్‌నయితే క్రియేట్ చేయగలం. అంటే పీపుల్‌లో ఉన్న స్టిగ్మాని తగ్గించడం, ఎర్లీ హెల్ప్ సీకింగ్ బిహేవియర్‌ని ఎంకరేజ్ చేయడం లాంటివి చేయడం. అండ్ అట్ లాస్ట్ ఫైనల్లీ చెప్పొచ్చేదేంటంటే, ఈ ప్రోగ్రామ్స్ అన్నీ గూడా ప్రాపర్‌గా వర్క్ అవుతున్నాయా లేదా అనేది కూడా చెక్ చేయడం, మానిటరింగ్ జేసుకోవడం, ఎవాల్యుయేట్ జేసుకోవడం కూడా చాలా చాలా ఇంపార్టెంట్ పార్ట్. ఏదో సర్వీసెస్‌ని మనం ప్రొవైడ్ జేస్తున్నాం కదా! ఇంప్లిమెంట్ జేస్తున్నాం కదా! అనంటే సరిపోదు. మనం ప్రొవైడ్ జేసే సర్వీసెస్ ఇంప్లిమెంటేషన్ ఎంతవరకు ఉంది అనేది. దానివల్ల ప్రోగ్రెస్ ఏమొచ్చింది? అవేర్‌నెస్ ఎంతవరకు క్రియేట్ అయింది? ఎంత బాగా యూజ్ అవుతుంది? ఇవన్నీ గూడా మనం ఎప్పటికప్పుడు ఎవాల్యుయేట్ జేసుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్. క్లియర్ గదా! ఇప్పుడు ఈ స్లైడ్‌లో ఉన్న 3 మేజర్ పార్ట్స్‌నయితే కంప్లీట్ చేశాము. అండ్ అట్ లాస్ట్ టాపిక్ అది మ్యాన్ పవర్ డెవలప్‌మెంట్ స్కీమ్. ఈ స్కీమ్ ద్వారా ఏమవుతుందంటే మెంటల్ హెల్త్ కేర్ సర్వీసెస్ సెంటర్స్ అనేవి ఎక్కువగా ఎస్టాబ్లిష్ చేయడం. అలాగే మెంటల్ హెల్త్‌లో పీజీ ట్రైనింగ్‌ని ఇంక్లూడ్ చేయడం. ఏవైతే సైకియాట్రిక్ డిపార్ట్‌మెంట్స్ ఉన్నాయో వాటిని స్ట్రెంథెన్ చేసే విధంగా ఎక్కువ ఎక్విప్‌మెంట్‌ని ఇంక్లూడ్ చేయడం. ఈ సర్వీసెస్‌లో న్యూ ఇంటర్వెన్షన్స్‌ని తీసుకురావడం. ఎక్కువ మంది పీపుల్‌కి యాక్సెస్ ఉండేలా చూడటం. ఈ మ్యాన్ పవర్ డెవలప్‌మెంట్ స్కీమ్‌లో అయితే జరుగుతూ ఉంటాయి. యూనిట్ 3నైతే మనం టోటల్ 2 పార్ట్స్‌లో డిస్కస్ చేసుకుందామని చెప్పాను గదా! సో, ఇక ఇక్కడితో పార్ట్ 1 అనేది కంప్లీట్ అయిపోయింది. ఒకసారి చెక్ చేసుకోండి. ఆల్రెడీ ఇంట్రోలో నేను పార్ట్ 1లో ఏమేమైతే డిస్కస్ చేసుకుంటామో వాటన్నిటి హెడ్డింగ్స్‌ని చెప్పాను కదా! సో, వాటన్నిటి హెడ్డింగ్స్‌తో పాటు ఇప్పటివరకు డిస్కస్ చేసుకున్న టాపిక్స్ అన్నీ గూడా రిలేట్ చేసుకొని చూడండి. అన్నీ కవర్ అయ్యాయో లేదో మీకొక క్లారిటీ వస్తుంది. ఓకేనా మై డియర్స్? అండ్ దిస్ ఈస్ ద సమ్మరీ స్లైడ్ ఫర్ పార్ట్ 1. ఇప్పటివరకు మనం ఏదైతే పార్ట్ 1లో డిస్కస్ చేసుకున్నామో అదంతా గూడా షార్ట్‌గా సమ్మరైజ్ చేసి నేనిక్కడైతే ఇవ్వడం జరిగింది. అంటే మెయిన్ ఇంపార్టెంట్ కోర్ పాయింట్స్‌ని నేనిక్కడ ఇంక్లూడ్ చేశాను. ఎట్ లాస్ట్ ఫైనల్ సమ్మరీ అనేది నేను డిస్‌ప్లే చేస్తాను. దాంట్లో పార్ట్ 1 అండ్ 2 రెండిట్లో ఉన్న కంప్లీట్ థింగ్స్ అంటే కోర్ ఇంపార్టెంట్ పాయింట్స్ అన్నిటిని కూడా ఇంక్లూడ్ చేసి ప్రొవైడ్ చేస్తాను. ఓకే. పార్ట్ 1 అయితే క్లియర్ అనుకుంటున్నాను. ఇక పార్ట్ 2 డిస్కషన్ అయితే స్టార్ట్ చేసేద్దామా? ఇఫ్ యూ ఆర్ రెడీ మీన్స్ విల్ స్టార్ట్ పార్ట్ 2. పార్ట్ 1లో డిస్కస్ చేసిన టాపిక్స్ అన్నీ గూడా ఇంట్రోలో లిస్ట్ ఔట్ చేశాను కదా! మరి పార్ట్ 2లో ఏం డిస్కస్ చేసుకుంటామో తెలుసా? పార్ట్ 2కొచ్చేసరికి మనం మెయిన్‌లీ డిస్కస్ చేసుకోబోయేది మన మైండ్ కాన్‌ఫ్లిక్ట్స్ అండ్ స్ట్రెస్ అంటే మనకి వచ్చే స్ట్రెస్ అండ్ కాన్‌ఫ్లిక్ట్స్ నుంచి తనని తాను ఎలా ప్రొటెక్ట్ చేసుకుంటుంది అనేది పార్ట్ 2లో నేర్చుకుంటాం. దెన్ పార్ట్ 2లో ఇంక్లూడ్ అయిన టాపిక్స్ ఏమై ఉంటాయి? పార్ట్ 2లో ఇంక్లూడ్ అయిన టాపిక్స్ అండ్ మనం డిస్కస్ చేసుకోబోయే థింగ్స్ ఏంటంటే నంబర్ 1 ఇగో డిఫెన్స్ మెకానిజం, నెక్స్ట్ ఫ్రస్ట్రేషన్, కాన్ఫ్లిక్ట్ రిజల్యూషన్ అండ్ అట్ లాస్ట్ అవర్ రోల్. ఓకేనా? ఈ టాపిక్స్ అన్నీ కూడా మనం పార్ట్ 2లో డిస్కస్ చేసుకోబోతున్నాం. వన్ బై వన్ అయితే నేనిప్పుడు డీటెయిల్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. పార్ట్ 2నైతే మనం ఇగో డిఫెన్స్ మెకానిజంతో స్టార్ట్ చేద్దాము. యాస్ ఎ పార్ట్ ఆఫ్ ఇట్ ఫస్ట్ ఇంట్రొడక్షన్ అయితే చూద్దాము. ఇగో డిఫెన్స్ మెకానిజం ఇంట్రొడక్షన్. మన డైలీ లైఫ్‌ని ఎగ్జాంపుల్‌గా తీసుకుంటే డైలీ లైఫ్‌లో మనం చాలా స్ట్రెస్, ఫియర్, యాంగ్జైటీ, గిల్ట్ ఇలాంటి అన్‌ప్లెజెంట్ ఫీలింగ్స్‌ని ఫేస్ చేస్తూనే ఉంటాం. అంతేనా కదా! ఇలాంటి ఫీలింగ్స్ లేకుండా ఎవరి లైఫ్ ఉండదు. ఏదో ఒక సిట్యుయేషన్‌లో స్ట్రెస్‌ఫుల్‌గా, ఫియర్‌గా, యాంగ్జైటీ, గిల్ట్ లాంటి అన్‌ప్లెజెంట్ ఫీలింగ్స్ వస్తూనే ఉంటాయి. మనం ఫేస్ చేస్తూనే ఉంటాం ఈ సొసైటీలో. ఈ సిట్యుయేషన్స్ అన్నీ గూడా మన మైండ్‌లో మనకే తెలియకుండా ఆటోమేటిక్‌గా కొన్ని సైకలాజికల్ స్ట్రాటజీస్‌నయితే యూజ్ చేస్తూ ఉంటాయి. వాటన్నిటిని అయితే మనం ఏదో అనుకుని, కావాలని కాన్షియస్‌లో ఉండైతే ప్లాన్ చేయం గానీ, కొన్ని సైకలాజికల్ స్ట్రాటజీస్ అన్నీ కూడా డెవలప్ అయిపోతూ ఉంటాయి. ఈ అన్‌కాన్షియస్ సైకలాజికల్ స్ట్రాటజీస్ అన్నిటిని అంటే ఏవైతే మనం అనుకుని ప్లాన్ చెయ్యమో అవన్నీ గూడా
వాటన్నిటిని మనం డిఫెన్స్ మెకానిజమ్స్ అని అంటాం అన్నమాట. సో, ఈ డిఫెన్స్ మెకానిజమ్స్ యొక్క మెయిన్ రోల్ ఏంటంటే ఈ డిఫెన్స్ మెకానిజం యొక్క మెయిన్ ఎయిమ్ ఏంటంటే ఇండివిడ్యువల్స్‌లో ఉన్న యాంక్సైటీ అండ్ స్ట్రెస్ నుంచి ప్రొటెక్ట్ జేయడం. అంటే డిక్రీజ్ జేయడం. స్ట్రెస్‌ఫుల్ సిట్యుయేషన్స్ అరైజ్ అయితే డైరెక్ట్‌గా ఫేస్ చేయలేకపోతే మైండ్ ఇండైరెక్ట్‌గా ఎమోషన్స్‌ని మేనేజ్ జేయడానికి ఈ మెకానిజమ్స్‌ని యూజ్ చేస్తూ ఉంటుంది. అర్థమవుతుందా? ఇదంతా మీకు తెలిసే జరగదు. మన మైండ్‌లో జరిగే ప్రాసెస్ ఇదంతా. ఏవైనా ఇలాంటి సిట్యుయేషన్స్ అంటే స్ట్రెస్, ఫియర్, యాంక్సైటీ, గిల్ట్ ఇలాంటి అన్‌ప్లెజెంట్ సిట్యుయేషన్స్, ఫీలింగ్స్‌ని మనం ఎక్స్‌పీరియన్స్ చేసినప్పుడు మన మైండ్ దానంతట అది ఆటోమేటిక్‌గా అయితే ఏం చేయాలి అనేది ప్లాన్ చేసుకుంటుంది వితౌట్ అవర్ కాన్షియస్‌నెస్. సో, మీకేం అర్థమైంది? డిఫెన్స్ మెకానిజమ్స్ అనేవి మన ఎమోషన్స్‌ని బ్యాలెన్స్ చేయడం అండ్ లైఫ్‌లో అరైజ్ అయ్యే స్ట్రెస్‌ఫుల్ సిట్యుయేషన్స్ అన్నీ గూడా మనం ఈజీగా ఫేస్ చేసే విధంగా సపోర్ట్ జేయడానికి హెల్ప్ జేస్తాయని. అందుకే వీటన్నిటిని మనం ఏమని పిలుస్తామంటే అడ్జస్ట్‌మెంట్ మెకానిజమ్స్ అని కూడా పిలుస్తాం. ఎందుకు అనంటే డిఫెన్స్ మెకానిజం మన మైండ్ యొక్క సెల్ఫ్ ప్రొటెక్షన్ టెక్నిక్స్‌ని అండ్ మన ఎమోషనల్ స్టేట్‌ని బ్రేక్ అవ్వకుండా నార్మల్ ఫంక్షనింగ్‌కి హెల్ప్ చేస్తుంది కాబట్టి అడ్జస్ట్‌మెంట్ మెకానిజం అని కూడా డిఫెన్స్ మెకానిజంని పిలవచ్చు. క్లియరా మై డియర్స్? ఇదే డిఫెన్స్ మెకానిజం అంటే. డిఫెన్స్ మెకానిజం అంటే ఏం కాదు. సిట్యుయేషన్స్‌ని ఫేస్ చేసే విధంగా మన మైండ్ ప్రాసెస్‌ని ప్లాన్ జేసుకోవడం. పార్ట్ 2లో అయితే ఇగో డిఫెన్స్ మెకానిజం, ఫ్రస్ట్రేషన్, కాన్‌ఫ్లిక్ట్ ఇవన్నీ నేర్చుకుంటామన్నా కదా! సో, యాస్ ఎ పార్ట్ ఆఫ్ ఇట్ డిఫెన్స్ మెకానిజం యొక్క ఇంట్రొడక్షన్ క్లియర్ అయింది. నెక్స్ట్ డిఫెన్స్ మెకానిజం డెఫినిషన్స్‌ని అయితే చూద్దాం. ఇక్కడ నేను స్లైడ్‌లో షో చేస్తున్నాను కదా! ఈ డెఫినిషన్ ఎవరిచ్చారు అనంటే సిగ్మండ్ ఫ్రాయిడ్ సైకో అనాలిసిస్ థియరీలో అయితే ఇవ్వడం జరిగింది. అసలు సైకో అనాలిసిస్ థియరీ అంటే ఏంటి? అంటే మన బిహేవియర్ ఉంటుంది గదా! ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా సిట్యుయేషన్ అరైజ్ అయింది ఆర్ సంథింగ్ మీరెవరినైనా మీట్ అయ్యారు కొత్త వాళ్ళని, లేదా ఒక ప్లేస్‌లో ఉన్నారు. ఆ ప్లేస్‌కి సంబంధించి ఎన్విరాన్మెంటల్ కండిషన్స్ కావచ్చు, కొత్తగా ఉన్నాయి. ఏదైనా కావచ్చు. ఓకేనా? అప్పుడు మీ బిహేవియర్ ఎలా ఉంటుంది? మీరేదైతే అనుకుంటున్నారో అలా ఉంటుంది. బట్ సమ్‌టైమ్స్ మన బిహేవియర్ బేస్డ్ ఆన్ అవర్ చైల్డ్‌హుడ్ ఎక్స్‌పీరియన్సెస్, హిడెన్ థాట్స్ ఆర్ సీక్రెట్స్ అంటే మన మైండ్‌లో అన్‌కాన్షియస్‌గా స్టోర్ అయ్యున్న సమ్ టైప్ ఆఫ్ ఫీలింగ్స్, థాట్, రియాక్షన్స్ అవన్నీ గూడా ఇన్‌ఫ్లూయెన్స్ జేస్తూ ఉంటాయి. దాన్నే సైకో అనాలిసిస్ థియరీ అని చెప్తారు. ఆ థియరీ ప్రకారం మన అన్‌కాన్షియస్ మైండ్ మన బిహేవియర్‌ని ఎలా ఇన్‌ఫ్లూయెన్స్ జేస్తుంది అనేది చెప్పొచ్చు. సో, అకార్డింగ్ టు సిగ్మండ్ ఫ్రాయిడ్ ఇన్ సైకో అనాలిసిస్ థియరీ డిఫెన్స్ మెకానిజమ్స్ అనేవి అన్‌కాన్షియస్ ప్రాసెస్ లాంటివి. అంటే మనం దేన్ని గూడా కాన్షియస్‌లీ డిసైడ్ జేసి యాక్షన్ అనేది తీసుకోం. మన మైండ్ ఆటోమేటిక్‌గా యాంక్సైటీ నుంచి ప్రొటెక్ట్ జేయడానికి లేదా ఏదైనా రియాక్షన్ నుంచి ప్రొటెక్ట్ జేయడానికి దానికదే అన్‌కాన్షియస్‌గా ఏదైతే హిడెన్ థాట్స్, ఫీలింగ్స్ ఉన్నాయో అవన్నీ ఎక్స్‌ప్రెస్ జేసేస్తూ ఉంటుంది. అంటే మనకది చేయమని మనకి కమాండ్స్ ఇస్తూ ఉంటుంది. ఆటోమేటిక్‌గా మన బిహేవియర్ బేస్డ్ ఆన్ దట్ అలాగే బిహేవ్ జేస్తామన్నమాట. లైక్ లైఫ్‌లో కాన్‌ఫ్లిక్ట్స్ ఒస్తాయి. గిల్ట్, ఫియర్ లేకపోతే పెయిన్‌ఫుల్ ఎక్స్‌పీరియన్సెస్ ఒచ్చినప్పుడు డైరెక్ట్‌గా మనం కొన్ని కొన్ని ఫేస్ చేయలేం. కొన్నిటిని మనం ఫేస్ చేయగలం. బట్ కొన్నిటిని ఫేస్ చేయాలంటే చాలా కష్టం. అలాంటప్పుడు మన మైండ్ ఎమోషనల్ పెయిన్‌ని తగ్గించడానికి మనకి కొన్ని ఇండైరెక్ట్ మెథడ్స్‌ని యూజ్ అయ్యేలా చేస్తుంది. అదే ఈ డిఫెన్స్ మెకానిజం. ఈ డిఫెన్స్ మెకానిజం ప్రాసెస్ వల్ల ఇంటర్నల్ కాన్‌ఫ్లిక్ట్ మరియు ఎమోషనల్ టెన్షన్ అనేవి తగ్గుతుంది. అంటే మనలో మనకి కాన్‌ఫ్లిక్ట్స్ అండ్ ఎమోషనల్ టెన్షన్స్ అనేవి పూర్తిగా డిక్రీజ్ అయిపోతాయి. అండ్ మోర్ ఇంపార్టెంట్‌లీ ఎవరైతే హ్యూమన్ బీయింగ్ ఫేస్ చేస్తున్నారో సిట్యుయేషన్ వాళ్ళు నార్మల్‌గా ఫీల్ అవ్వగలరు. ఓవరాల్ సమ్మరైజ్ చేసి చెప్పాలి అండ్ సింపుల్‌గా చెప్పాలి అనంటే డిఫెన్స్ మెకానిజం మన మైండ్ యొక్క సెల్ఫ్ ప్రొటెక్షన్ సిస్టమ్ లాంటివి. అంటే మన మైండ్ బ్రేక్ డౌన్ అవ్వకుండా, ఎమోషనల్ డిస్టర్బెన్సెస్ రాకుండా, ఎమోషనల్లీ స్టేబుల్ ఉండడానికి, బ్యాలెన్స్ మెయింటైన్ చేయడానికి హెల్ప్ చేస్తాయి. ఓకే. ఆర్ యూ క్లియర్ అబౌట్ థిస్? నేను అగైన్ మళ్ళీ డెఫినిషన్ రిపీట్ చేయట్లేదు. బికాజ్ ఆల్రెడీ అక్కడ స్లైడ్‌లో ఉంది కాబట్టి ఎక్స్‌ప్లనేషన్ మాత్రమే ఇస్తున్నా. ఇప్పటికే చాలా డిలే అయిపోయింది కదా! ఆల్మోస్ట్ పార్ట్ 1 కంప్లీట్ అయిపోయేటప్పటికే మనకి 1 అవర్ పట్టేస్తుంది దాదాపు. సో, ఇక్కడ డెఫినిషన్స్ అన్నీ గూడా చదువుతూ ఉంటే ఇంకా టైం పట్టేస్తుంది. ఆల్రెడీ స్లైడ్స్‌లో ఇచ్చాను కదా అని నేను డైరెక్ట్ ఎక్స్‌ప్లనేషన్ చెప్పేస్తున్నాను. మీరు కంఫర్ట్‌గా లేరు, మాకు డెఫినిషన్ కూడా ఒకసారి చదివి చూపించండి, చదివి వినిపియండి అనంటే నాకైతే కమెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో ఖచ్చితంగా మోడిఫై చేసి అప్‌లోడ్ చేస్తాను. క్యారెక్టర్స్‌నయితే చూద్దాము. ప్రీవియస్‌గా ఇంట్రో అండ్ డెఫినిషన్స్ అయితే కంప్లీట్ అయిపోయాయి. ఇంట్రో అండ్ డెఫినిషన్ చూసిన తర్వాత క్యారెక్టరిస్టిక్స్ ఏమై ఉంటాయి? ఎనీ ఐడియా? అండ్ మీకు అర్థమైందా? దీని యొక్క క్యారెక్టరిస్టిక్స్ ఎలా ఉంటాయి? మనం ఏం చెప్పొచ్చు అని? ఓకే. లెట్ మీ టెల్ యూ ఇన్ వెరీ సింపుల్ వర్డ్స్. ఫస్ట్ అండ్ ఫార్‌మోస్ట్ డిఫెన్స్ మెకానిజంలో ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అనంటే, ఇవి మనకి అన్‌కాన్షియస్‌గా ఆపరేట్ జేస్తాయి.
అర్థమైందా? డిఫెన్స్ మెకానిజమ్స్ మనల్ని అన్‌కాన్షియస్‌గా ఆపరేట్ జేస్తాయి. మన మైండ్‌లో ఉన్న హిడెన్ థాట్స్, సీక్రెట్స్, ఫీలింగ్స్, చైల్డ్‌హుడ్ ఎక్స్‌పీరియన్సెస్, ఎనీ ట్రామా ఇవన్నీ గూడా మన బిహేవియర్‌ని ఇన్‌ఫ్లూయెన్స్ చేస్తూ ఉంటాయి వితౌట్ అవర్ నోయింగ్‌నెస్. అర్థమైందా? అంటే మనం అన్‌నోయింగ్‌లీ ఎక్స్‌ప్రెస్ చేసేస్తూ ఉంటాం. ఏదో అనుకుని, కావాలి, చెయ్యాలి కదా అన్నట్టయితే ఉండదు. ఆటోమేటిక్‌గా మన మైండే యాక్టివ్ అయిపోతూ ఉంటుంది. ఇఫ్ ఇన్ కేస్ ఆ సిట్యుయేషన్‌లో స్ట్రెస్ లేకపోయినా, యాంగ్జైటీ లేకపోయినా, ఏదైనా సిట్యుయేషన్ వచ్చింది, పీక్స్‌లో ఉంది టైము అనంటే, ఏదో ఒకటి డిఫెన్స్ మెకానిజం అంటే హిడెన్ థాట్స్, సీక్రెట్స్‌ని యూజ్ చేసుకొని బిహేవియర్‌ని ఎక్స్‌ప్రెస్ చేసేస్తుందన్నమాట. అర్థమైందా? ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. దిస్ ఈస్ వన్ ఆఫ్ ద ఫస్ట్ అండ్ ఫార్‌మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఇన్ డిఫెన్స్ మెకానిజం అండ్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ క్యారెక్టర్ ఆఫ్ ఇట్. అండ్ ఈ మెకానిజం యొక్క మెయిన్ పర్పస్ వచ్చేసరికి ఏంటంటే, యాంగ్జైటీని రెడ్యూస్ చేయడం. సో దట్ మనకేమనిపిస్తుంది అనంటే, ఏదైతే సిట్యుయేషన్‌ని ఫేస్ చేస్తూ ఉంటామో అంటే ఎమోషనల్ పెయిన్, స్ట్రెస్, యాంగ్జైటీ ఇలాంటివి ఇమ్మీడియేట్‌గా తగ్గిపోయాయి అన్న ఫీలింగ్ వస్తుంది. కానీ ఈ రిలీఫ్ పర్మనెంట్ అయితే కాదు. యూజువల్లీ టెంపరరీగానే ఉంటుంది. ఎందుకంటే రియల్ ప్రాబ్లమ్‌ని డైరెక్ట్‌గా సాల్వ్ చేయలేదు. ఇండైరెక్ట్‌గా మనకి జస్ట్ ఫీలింగ్‌ని మాత్రమే ఇస్తుంది. సాల్వ్డ్ అన్నట్టు. అర్థమైందా? ఇన్ సమ్ కేసెస్ మనం ఎలా చెప్పొచ్చు అనంటే డిఫెన్స్ మెకానిజమ్స్ రియాలిటీని కొంచెం డిసార్ట్ చేస్తాయి. అంటే సిట్యుయేషన్‌ని యాక్సెప్ట్ జేయకుండా డిఫరెంట్ యాంగిల్‌లో చూడడానికి మన మైండ్ ట్రై చేస్తుందన్నమాట. ఒకటేలాగా ఒకటే విధంగా మనం సిట్యుయేషన్‌ని చూస్తూ ఉన్నామనుకోండి, దాన్ని అనాలిసిస్ చేయడం చాలా కష్టమైపోతుంది. అదే ఇండైరెక్ట్‌గా పాసిబుల్ వేస్‌ని వెతుక్కుంటూ ఉంటే మేబీ ఆ సిట్యుయేషన్ సాల్వ్ అయ్యే ఛాన్సెస్ ఇంకా ఎక్కువుంటాయి గదా! పాసిబిలిటీస్ ఎక్కువుంటాయి గదా! సో, మన మైండ్ మనకి ఇండైరెక్ట్‌గా అలా వేరే పాసిబిలిటీస్ వెతకడానికి హెల్ప్ జేస్తుంది. అంటే ట్రై జేసేలా జేస్తుందనమాట. అలాగే డిఫెన్స్ మెకానిజం యూసేజ్ పర్సన్ టు పర్సన్ వేరీ ఉంటుంది. అందరూ గూడా ఒక్కటే యూజ్ జేయరు. అర్థమైందా? బేస్డ్ ఆన్ ద సిట్యుయేషన్ అండ్ ఎక్స్‌పీరియన్సెస్ ఆళ్ళకేదైతే అనిపిస్తూ ఉందో వాళ్ళ మైండ్ వాళ్ళని అలా రీడైరెక్ట్ జేస్తుంది. అందరూ ఒకలాగే ఫీల్ అవుతారు. అందరూ ఒకలాగే ఎక్స్‌ప్రెస్ జేస్తారనయితే మనం చెప్పలేం. కొంతమంది డీఎన్‌ఏలు ఎక్కువ యూజ్ జేస్తారు. ఇంకొంతమంది ప్రొజెక్షన్ లేకపోతే రిప్రెషన్‌ని ఎక్కువ యూజ్ జేస్తూ ఉంటారు. సో, ఓవరాల్‌గా చెప్పాలి అనంటే డిఫెన్స్ మెకానిజమ్స్ అనేవి మన మైండ్ యొక్క అన్‌కాన్షియస్ ప్రొటెక్టివ్ స్ట్రాటజీస్. ఓకేనా? నోయింగ్‌లీ కాదు, అన్‌నోయింగ్‌లీ మనం ఏదైతే ప్రొటెక్టివ్ స్ట్రాటజీస్ యూజ్ చేస్తామో దాన్నే డిఫెన్స్ మెకానిజం అని అంటాం. ఇవన్నీ గూడా మనకి ఎరైజ్ అయిన సిట్యుయేషన్స్ లైక్ స్ట్రెస్, యాంగ్జైటీ ఇవన్నీ గూడా తగ్గిచ్చేస్తాయి. టెంపరరీయే, పర్మనెంట్ అయితే కాదు. అండ్ ఇవి మనకి అప్పటికప్పుడు కొంచెం రిలీఫ్ అవ్వడానికైతే యూజ్ అవుతాయి. అలాగే రియాలిటీని కూడా వీటి ద్వారా ఆల్టర్ చేయొచ్చు. అంటే కొంచెం మార్చి వేరే విధంగా ఆలోచించడానికి, లేదా ఉన్న సిట్యుయేషన్‌ని తప్పించుకొని ఇంకొక పాసిబిలిటీ చూజ్ చేసుకొని సాల్వ్ చేసుకోవడానికి ఆల్టర్‌నేటివ్స్ అయితే సజెస్ట్ చేస్తుంది. ఓకే. అండ్ ఇక్కడ చెప్పినవన్నీ క్యారెక్టరిస్టిక్స్ అండ్ ఈ క్యారెక్టరిస్టిక్స్ అన్నీ కూడా మీకు పాయింట్ వైస్ క్లియర్‌గా నోట్ అవ్వాలని నేను ఇక్కడ స్లైడ్‌లో మెన్షన్ చేశాను. ఒకసారి చూడండి. డిఫెన్స్ మెకానిజంకొచ్చేసరికి టైప్స్ కూడా ఉన్నాయి. నేనిక్కడ టైప్స్ అన్నిటిని కలిపి ఒక స్లైడ్‌లో మెన్షన్ చేశాను చూడండి. వీటికి డెఫినిషన్స్, మీనింగ్స్‌నయితే నేనిక్కడ ఇంక్లూడ్ చేయలేదు. వై? బికాజ్ దిస్ ఈజ్ ఓన్లీ ఎక్స్‌ప్లనేషన్ వీడియో గదా! అందుకని నేను జస్ట్ హెడ్డింగ్స్‌ని మాత్రమే మెన్షన్ చేశాను. స్లైడ్స్ ఎక్కువయిపోతాయి అని జెప్పి. బట్ నోట్స్ వీడియో అనేది మీకు ప్రొవైడ్ చేస్తాను గదా! సో, నోట్స్ వీడియోలో అయితే మీకు కావాల్సిన డెఫినిషన్స్, మీనింగ్స్ వాటంతటిని ఎగ్జాంపుల్స్‌తో ఇంక్లూడ్ చేసి అప్‌లోడ్ చేస్తా. ఇక ఇప్పుడైతే వన్ బై వన్ డిస్కస్ చేద్దాం. ఫస్ట్ వన్ చూడండి కాంపెన్సేషన్. కాంపెన్సేషన్ అంటే ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏదైనా తప్పు చేశామనుకోండి. అంటే లైక్ మీ ఫ్రెండ్ దగ్గర నుంచి ఒక పెన్ తీసుకున్నారు. ఆ పెన్ బోరో చేశారు గానీ, మళ్ళీ ఆ పెన్ పోగొట్టేసారు. ఆ ఫ్రెండ్‌కి ఇవ్వలేదు. దెన్ మీరేం జేస్తారు? వెంటనే అలాంటిది ఇంకొక పెన్ ఏదైనా కొనేసి తనకిచ్చేయడమో అలా జేస్తారు. బికాజ్ పెన్‌కి పెన్ కాంపెన్సేషన్ కింద ఇచ్చేస్తారు. అలాగే ఫర్ ఎగ్జాంపుల్ ఒక పర్సన్‌లో అంటే ఒక పర్సన్ అనే కాదు. మనలో అందరిలోనూ స్ట్రాంగ్ సెక్షన్స్ అండ్ వీకర్ పాయింట్స్, స్ట్రాంగ్ ఏరియాస్, వీకర్ ఏరియాస్ అన్నీ ఉంటాయి గదా! సో, అందరూ స్ట్రాంగ్‌గా ఉండరు. అందరూ వీక్‌గా ఉండరు. హాఫ్ కొన్నిట్లో మనం స్ట్రాంగ్‌గా ఉంటే, కొన్నిట్లో వీక్‌గా ఉంటారు. కొందరు కొన్నిట్లో వీక్‌గా ఉంటే, కొన్నిట్లో స్ట్రాంగ్‌గా ఉంటారు. ఈ టైప్ ఆఫ్ క్యారెక్టరిస్టిక్స్ మనలో ఉంటాయి గదా! ఏవైతే వీకర్ సెక్షన్స్ మనలో ఉన్నాయో వాటిని కవర్ జేయడానికి మనం ఇంకా ఎక్కువ స్ట్రాంగర్ సెక్షన్‌లో వర్క్ జేయడం. అర్థమైందా? మనలో ఉన్న స్ట్రాంగర్ సెక్షన్స్‌ని ఇంకా ఎక్కువ స్ట్రాంగ్ జేసుకోవడం అన్నమాట. బికాజ్ వీకర్ సెక్షన్స్‌లో మనం అనుకున్న అచీవ్ జేయలేం కాబట్టి, ఆ లోటుని దీని ద్వారా కవర్ జేస్తాం. ఇదే కాంపెన్సేషన్ అంటే. నెక్స్ట్ ప్రొజెక్షన్. ప్రొజెక్షన్‌ని జూస్తే ఒక పర్సన్‌ని తీసుకుందాం ఫర్ ఎగ్జాంపుల్.
ఆ పర్సన్ తన ఓన్ అన్‌యాక్సెప్టబుల్ ఫీలింగ్స్ అర్థమైందా? తను ఏ ఫీలింగ్స్‌నైతే యాక్సెప్ట్ జేయలేడో, ఆ ఫీలింగ్స్‌ని వేరే వాళ్ళ మీద బ్లేమ్ జేస్తూ ఉంటాడనమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మన వల్ల ఏదైనా పొరపాటు జరిగినా సరే, నీ వల్లే జరిగింది. ఇదంతా నువ్వే జేశావు. ఈజీగా బ్లేమ్ జేసేస్తూ ఉంటారు గదా! పక్కన ఎవరైతే ఉన్నారో వాళ్ళని. సో, ప్రొజెక్షన్ అంటే అదే అన్నమాట. మనం ఏదైతే యాక్సెప్ట్ జేయలేమో, ఆ ఫీలింగ్స్ అన్నిటిని గూడా వేరే వాళ్ళ మీద బ్లేమ్ జేసేస్తూ ఉంటాం. మన తప్పుల్ని మనం యాక్సెప్ట్ జేయకుండా ఇది వాళ్ళ వల్లే జరిగింది. సో, వాళ్ళదే మిస్టేక్ అంటూ వాళ్ళ మీద దోసేస్తూ ఉంటాం. నెక్స్ట్ కమ్ టు విత్‌డ్రావల్. విత్‌డ్రావల్ అంటే స్ట్రెస్‌ఫుల్ సిట్యుయేషన్ ఉంటుంది గదా! సో, స్ట్రెస్‌ఫుల్ సిట్యుయేషన్ నుండి ఫిజికల్లీ లేకపోతే ఎమోషనల్లీ డిస్టెన్స్ మెయింటైన్ చేయడం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా కాన్‌ఫ్లిక్ట్ వచ్చిందనుకోండి, ఫ్రెండ్స్ నుంచి దూరంగా ఉండడం. కాన్‌ఫ్లిక్ట్ వచ్చినప్పుడు అక్కడే ఉన్నామనుకోండి, ఆ సిట్యుయేషన్ వరస్ట్ అయిపోయే ఛాన్స్ ఉంటుంది. సో, సిట్యుయేషన్ వరస్ట్ అవ్వకుండా, ఎమోషనల్లీ అన్‌స్టేబుల్ అవ్వకుండా, బ్రేక్ డౌన్ అవ్వకుండా, ఎవరితోని ఇంకా ఎక్కువ గొడవ పడకుండా, ఫిజికల్లీ ఆర్ ఎమోషనల్లీ ఆ సిట్యుయేషన్‌కి దూరం అయిపోవడం అన్నమాట. తనంతట తాను ఇంకా వద్దులే అని కన్విన్స్ అయిపోయి దూరంగా ఉండిపోవడం. అన్నెసెసరీ ఇది ఇప్పుడు అవసరమా? ఎందుకిదంతా అని అనుకుని మనం కొన్నిసార్లు ఆగిపోతూ ఉంటాం గదా! సైలెంట్‌గా ఉండిపోతాం గదా! దాన్నే విత్‌డ్రావల్ అని అంటాం. నెక్స్ట్ ఇంటెలెక్చువలైజేషన్. ఇదొచ్చేసరికి ఎమోషనల్ సిట్యుయేషన్స్‌ని ఫీలింగ్స్‌తో కాకుండా లాజిక్ అండ్ ఫ్యాక్ట్స్‌తో డీల్ చేయడం. బాధపడుతూ ఫీలింగ్స్‌తో ఆగిపోకుండా అసలు సిట్యుయేషన్ ఎందుకొచ్చింది? రూట్ ఆఫ్ ద కాజ్ కనుక్కోవడాన్ని ఇంటెలెక్చువలైజేషన్ అని అంటాం. రేషనలైజేషన్. ఇక్కడొచ్చేసరికి పర్సన్ రాంగ్ బిహేవియర్‌కి లాజికల్ ఎక్స్‌ప్లనేషన్ క్రియేట్ జేస్తాడు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేనిప్పుడున్నాను. నా క్లాసుంది. నా క్లాస్‌లో నేను స్టూడెంట్స్‌కి ఎగ్జామ్ కండక్ట్ చేశాను. గ్రాండ్ టెస్ట్ అని, లేదా వీకెండ్ టెస్ట్ అని, ఇలా టెస్ట్‌లనేవి కండక్ట్ చేస్తూ ఉంటాను. టెస్ట్ కండక్ట్ చేసే ముందు ఏం చెప్తాను, అమ్మ యూనిట్ కంప్లీట్ అయిపోయింది. సో, 3 డేస్ గ్యాప్ తీసుకొని నేను టెస్ట్ కండక్ట్ చేస్తానని చెప్తాను. స్టూడెంట్స్ ఏం చేయాలి, యూనిట్ అయింది కాబట్టి ఈ 3 డేస్‌లో వాళ్ళు చదువుకొని టెస్ట్‌ని అటెండ్ జేయాలి. అలా కాకుండా వాళ్ళేమో చదవరు. చదవకుండా ఎగ్జామ్‌కొచ్చి ఫెయిల్ అయ్యారనుకోండి, ఏం జేస్తారు? మ్యామే సరిగ్గా చెప్పలేదు. సో, నేను క్లాస్‌లో లేను, వినలేదు, అర్థం కాలేదు. ఇలా అలా సో, ఆవిడదే తప్పన్నట్టు మనం ఈజీగా టీచర్‌ని బ్లేమ్ జేసేస్తూ ఉంటాం. మన తప్పుల్ని మనం సమర్థించుకోవడం. దాన్నే రేషనలైజేషన్ అని అంటాం. నెక్స్ట్ డేనియల్. డేనియల్‌లో ఏంటంటే పర్సన్ రియాలిటీని యాక్సెప్ట్ జేయడు. అంటే క్లియర్‌గా ప్రాబ్లమ్ ఉన్నా గూడా నాకేం ప్రాబ్లమ్ లేదు అనంటూ చెప్తూ ఉంటాడు. ఎగ్జాంపుల్‌గా మనం ఒక ఇల్‌నెస్‌నే తీసుకుందాము. రీసెంట్‌గా ఒక సీరియస్ ఇల్‌నెస్ డయాగ్నోస్ అయింది. ఇంక మెడికేషన్ వాడాలి తప్పదు కంపల్సరీ. హి ఆర్ షీ హావ్ టు చూస్ ద మెడికల్ ట్రీట్‌మెంట్ ఆర్ ఎనీ అదర్ సర్జికల్ ట్రీట్‌మెంట్. ఇంకది డిసైడ్ అయిపోయింది అనన్నా సరే, ఆ పర్సన్ రియాలిటీని యాక్సెప్ట్ జేయకుండా నాకేం కాలేదు అంతా బానే ఉంది. మీరు ఏదేదో చెప్తున్నారు అంటూ అలా వాగడం అన్నమాట. అర్థమైందా? డేనియల్ అంటే రియాలిటీని యాక్సెప్ట్ జేయలేకపోవడాన్ని డేనియల్ అని అంటాం. అన్‌రియాలిటీ సిట్యుయేషన్‌ని ఇంక నమ్ముతూ ఉంటారు. తనకేమీ కాలేదు. తను ఏదైతే ఫీల్ అవుతూ ఉన్నాడో, ఆ ఫీలింగ్‌ని కంటిన్యూ చేయడానికి ట్రై చేస్తాడు. ఫర్ సపోజ్ తను సీరియస్‌గా ఎఫెక్ట్ అవుతున్నా సరే, నాకేం కాలేదు. మీరేదో అంటున్నారు. మీ వల్ల ఇలా అవుతుంది. మీరేదో చేస్తున్నారు. మీరేదో అంటున్నారు అన్నట్టు బిహేవ్ చేయడం. నెగెటివిజం. నెగెటివిజం అంటే తెలుసు గదా! నెగెటివిజం అంటే ఏంటి? ఏదైతే అపోజిట్ బిహేవియర్ ఉంటుందో దాన్ని షో చేయడమే కదా! మనం వ్యతిరేకంగా మాట్లాడడం అన్నమాట. నెగెటివిజం అంటే అపోజిట్ బిహేవియర్‌ని ఎక్స్‌ప్రెస్ జేయడం. అంటే డైరెక్ట్‌గా ఇంకేం ఆలోచించం. వాళ్ళేమైనా ఫీల్ అవుతారా? అనుకుంటారా? ఇంక ఇది అన్నెసెసరీ మనకింక. డైరెక్ట్‌గా మనం ఏదైతే అనుకుంటూ ఉన్నామో, ఇంక వాళ్ళ ఫీలింగ్స్‌ని గాని, వాళ్ళ ఇది గాని, ఉన్న సిట్యుయేషన్‌ని గాని, ఏది దృష్టిలోకి తీసుకోకుండా డైరెక్ట్‌గా అపోజ్ చేసేయడం, ఆపోజిట్‌గా జెప్పేయడం, లేదా ఆపోజిట్ బిహేవియర్‌ని ఎక్స్‌ప్రెస్ జేయడం. అందరూ సరదాగా ఉన్నప్పుడు సడెన్‌గా సీరియస్ అయిపోవడం. అందరూ సీరియస్‌గా ఉన్నప్పుడు కావాలని ఏదో ఒకటి నవ్వడం, ఎగతాళి చేయడం. ఇలా అన్నమాట. ఆపోజిట్ బిహేవియర్ పర్పస్‌ఫుల్లీనే ఇది. నాన్ పర్పస్‌ఫుల్లీ, అన్నోయింగ్‌లీ అయితే కాదు. కావాలనే ఇలా ఆపోజిట్‌గా అయితే బిహేవ్ చేస్తూ ఉంటారు. దాన్నే నెగెటివిజం అని అంటారు. క్రిటిసైజ్ చేస్తూ ఉంటారు కదా! అది గూడా ఇందులో ఒక పార్ట్ అవుతుంది. నెక్స్ట్ ఫ్యాంటసీ. ఫ్యాంటసీ అయితే మనందరికీ చాలా ఇష్టం గదా! వై? బికాజ్ మనమైతే మన రియల్ లైఫ్‌లో ఏదైతే అచీవ్ చేయలేదో అంటే గోల్స్ కావచ్చు, ఎక్స్‌పెక్టేషన్స్ కావచ్చు, ఇవన్నీ చేయలేదో వాటన్నిటిని ఇమాజినేషన్ చేసుకుంటూ ఉంటాం గదా! అచీవ్ అయిపోయినట్టు, నేను సాధిచ్చానన్నట్టు ఫీల్ అవుతూ ఉంటారు కదా! దాన్నే ఫ్యాంటసీ అని అంటాం. మీలో ఎంతమంది ఫ్యాంటసీలో ఉన్నారు? అండ్ ఎంతమందికి ఫ్యాంటసీ అంటే ఇష్టం? మోస్ట్ ఆఫ్ అస్ మోస్ట్ ఆఫ్ అస్ ఏంటి అందరూ తన లైఫ్‌లో సాధించలేనివన్నీ కూడా డ్రీమ్స్‌లో ఇలా అనుకుంటూనే ఉంటారు. అచీవ్ చేశాము, సక్సెస్ అయ్యాము అలా అన్నమాట. నాకైతే ఫ్యాంటసీ చాలా ఇష్టం. నెక్స్ట్ సబ్లిమేషన్.
సబ్లిమేషన్‌ని మనం డిఫెన్స్ మెకానిజంలో ఒక హెల్తీ డిఫెన్స్ మెకానిజం అని కూడా కన్సిడర్ చేస్తారు. వై? బికాజ్ ఎవరైతే ఒక పర్సన్ నెగెటివ్ బిహేవియర్ లేదా నెగెటివ్ ఇంపల్సెస్ ఉన్నాయో వాటన్నిటిని సొసైటీలో యాక్సెప్టబుల్ చేసే విధంగా కన్వర్ట్ చేస్తాడనమాట. ఫర్ ఎగ్జాంపుల్ నేనే ఉన్నాను లేదా ఒక పర్సన్‌ని తీసుకుందాం. ఆ పర్సన్‌కి బాగా కోపం ఎక్కువ లేదా అగ్రెసివ్ టెండెన్సీస్ ఎక్కువున్నాయనుకోండి. అలాంటప్పుడు ఆ పర్సన్ ఏం చేస్తాడు? బాక్సింగ్‌ని చూజ్ చేసుకుంటాడు. బాక్సింగ్ అనే స్పోర్ట్ ప్లే చేయడాన్ని చూజ్ చేసుకుంటాడు. సో దట్ ఏమవుతుంది అది సోషల్లీ యాక్సెప్టబుల్ అయిపోతుంది. అలాగే దానివల్ల తను ఏదైతే నెగెటివిజం బిహేవియర్ ఆర్ ఇంపల్సెస్ ఉన్నాయో అన్‌యాక్సెప్టబుల్ ఇంపల్సెస్ ఇవన్నీ సోషల్లీ యాక్సెప్టబుల్ అయిపోతుంది. అదే నార్మల్‌గా తను దేని కింద కన్వర్ట్ చేసుకోకుండా ఊరికే పక్క వాళ్ళ మీదకి చూపిస్తున్నారనుకోండి, అది నెగెటివ్ ఇంపాక్ట్‌ని చూపిస్తుంది తన మీద. బట్ ఇక్కడొచ్చేసరికి తనకొచ్చే యాంగర్ టెండెన్సీస్, ఇంపల్సెస్ ఇవన్నీ కూడా స్పోర్ట్‌లో చూపిస్తున్నాడు. అది ఏ స్పోర్ట్‌లో చూపిచ్చాలో ఆ స్పోర్ట్ చూజ్ చేసుకొని మరి తను అక్కడ ఆ క్యారెక్టర్‌ని ఎక్స్‌ప్రెస్ చేస్తున్నాడు కాబట్టి, సో ఇదొక పాజిటివ్ హెల్తీ డిఫెన్స్ మెకానిజం కింద కన్సిడర్ చేస్తారు. నెక్స్ట్ రియాక్షన్ ఫార్మేషన్. ఇక్కడొచ్చేసరికి పర్సన్ తన యాక్చువల్ ఫీలింగ్‌కి అపోజిట్ బిహేవియర్‌ని చూపిస్తూ ఉంటాడు. మన ఫ్రెండ్ సర్కిల్‌ని చూసుకుంటే కొంతమందుంటారు కదా! ఒకరికొకరంటే ఇష్టముండరు. కానీ బయట చూస్తే మాత్రం ఓవర్ ఫ్రెండ్లీగా ఉన్నట్టు, బెస్ట్ ఫ్రెండ్స్ లాగా యాక్ట్ చేస్తూ ఉంటారు. దాన్ని రియాక్షన్ ఫార్మేషన్ అని అంటాం. మనం ఏదైతే ఓన్ రియాలిటీగా అనుకుంటామో, దాన్ని ఎక్స్‌ప్రెస్ జేయకుండా మార్చి వేరే ఎక్స్‌ప్రెషన్ ఆర్ వేరే బిహేవియర్‌ని ఎక్స్‌ప్రెస్ జేయడం. అర్థమైందా? రియాక్షన్ ఫార్మేషన్ అంటే పర్పస్‌ఫుల్లీ, నోయింగ్‌లీ వి ఆర్ ఓన్లీ ఫార్మింగ్ అవర్ బిహేవియర్ టువర్డ్స్ ఎ పర్సన్ ఆర్ టువర్డ్స్ ఎ ప్లేస్, థింగ్, ఎనీ అదర్. నెక్స్ట్ డిస్‌ప్లేస్‌మెంట్. యాంగర్ ఆర్ ఫ్రస్ట్రేషన్‌ని ఒరిజినల్ సోర్స్ మీద కాకుండా సేఫ్ పర్సన్ మీద ఎక్స్‌ప్రెస్ జేయడం. అదే డిస్‌ప్లేస్‌మెంట్ అంటే. అంటే మనం వర్క్ జేస్తూ ఉంటాము. లేదా కాలేజ్‌కెళ్తూ ఉంటాము. స్టూడెంట్ అయినా, వర్కింగ్ పర్సన్ అయినా ఎవరైనా సరే కాలేజ్‌లో ఆర్ వర్క్ ప్లేస్‌లో ఏదైనా ఒక ట్రామాటిక్ సిట్యుయేషన్‌ని ఎక్స్‌పీరియన్స్ జేసాము. అప్పుడేం జేస్తాము? అక్కడున్న హైయర్ అథారిటీ మన మీద ఫైర్ అయ్యారు. సో, వాళ్ళ మీద మనం ఎలాగో చూపిచ్చలేము. మనం ఏదైతే ఇన్నర్ ఫీలింగ్ అనుకుంటున్నామో, మన కోపం, మన బాధ వాళ్ళ మీదైతే ఎక్స్‌ప్రెస్ జేయలేం. సో, ఏం జేస్తాం ఆటోమేటిక్‌గా ఇంటికొచ్చిన తర్వాత మన అమ్మ మీదో, లేదా ఎవరి మీద అయినా సరే ఈజీగా అరిచేస్తూ ఉంటామనమాట. అంటే ఒక చోట వచ్చిన ఫీలింగ్‌ని ఇంకొక చోట ఎక్స్‌ప్రెస్ జేస్తూ ఉంటాం. ఒక చోట వచ్చిన కోపాన్ని వేరొక చోట వేరొకరి మీద అంటే వీళ్ళ నుంచి నాకేం కాదు. సో, వీళ్ళైతే ఓకే. భరిస్తారు అని అనుకున్న వాళ్ళ మీద మనం ఎక్స్‌ప్రెస్ జేస్తూ ఉంటాం. దాన్ని డిస్‌ప్లేస్‌మెంట్ అనంటాం. ఒక ప్లేస్‌లో చేయాల్సింది ఇంకొక ప్లేస్‌లో ఎక్స్‌ప్రెస్ జేస్తూ ఉంటాం. బికాజ్ అక్కడైతే మనకేం కాదు కదా! అదే వర్క్ ప్లేస్‌లో, కాలేజ్‌లో ఎదురు సమాధానాలు చెప్పారనుకోండి, లేదా వాళ్ళు అడిగిన దానికన్నా ఎక్స్‌ట్రాగా ఇంకొక యాటిట్యూడ్‌ని చూపిచ్చారనుకోండి, ఎలా ఉంటుంది? మేబీ ఆ జాబ్ లాస్ అయిపోవచ్చు. లేదా కాలేజ్‌లో ఏదైనా డిస్టర్బెన్స్ అనేది క్రియేట్ అవ్వచ్చు. సో, అక్కడ సైలెంట్ అయిపోయి ఎక్కడైతే వాళ్ళకేం కాదో, సేఫో ఆ ప్లేస్‌లో ఆ పర్సన్ మీద ఆ ఫీలింగ్స్ అనేవి ఎక్స్‌ప్రెస్ జేస్తూ ఉంటారు. నెక్స్ట్ రిగ్రెషన్. రిగ్రెషన్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా స్ట్రెస్ సిట్యుయేషన్ అరైజ్ అయిందనుకోండి. ఆ సిట్యుయేషన్‌లో అక్కడున్న పర్సన్స్ ఎవరికైతే ఈ స్ట్రెస్ సిట్యుయేషన్ అరైజ్ అయిందో వాళ్ళు ప్రీవియస్ ఇమ్మెచ్యూర్ స్టేజ్ బిహేవియర్‌కైతే రిటర్న్ అయిపోతూ ఉంటారు. అంటే ఒక స్ట్రెస్‌ఫుల్ సిట్యుయేషన్‌లో ఆ పర్సన్ ఎవరైనా సరే మేబీ హైయెస్ట్ పొజిషన్‌లో ఉన్నా లేదా హైయెస్ట్ ప్లేస్‌లో ఉన్నా సరే, ఎక్కడైనా ఎలా ఉన్నా సరే అప్పటికప్పుడు వేరే ఇమ్మెచ్యూర్ బిహేవియర్‌ని ఎక్స్‌ప్రెస్ చేస్తూ ఉంటాడు. అంటే ఇప్పుడు చిన్న పిల్లలకి ఏదైనా చేశామనుకోండి ఏం చేస్తారు? వెంటనే వాళ్ళు క్రయింగ్ మెకానిజంని ప్లే చేస్తూ ఉంటారు. అదే అడల్ట్స్ అయితే ఆగి ఆలోచించి ఏది మంచిది? ఏది కరెక్ట్? పోనీ ఇది లేదనుకోండి నెక్స్ట్ వేరే ఏదైనా ట్రై చేయొచ్చా? అన్నట్టు అలా ఆలోచించుకుంటూ ఉంటారనమాట. బట్ ఇక్కడొచ్చేసరికి అకార్డింగ్ టు రిగ్రెషన్ అడల్ట్ స్ట్రెస్‌ఫుల్ సిట్యుయేషన్ అరైజ్ అయినప్పుడు ఏం చేయాలి? ఆగి ఆలోచించి దీనికి కరెక్ట్ అయిన సొల్యూషన్ ఏంటి అని కనుక్కోవాలి. అది కాకుండా ఏడుస్తూ ఉన్నారనుకోండి దాన్నే రిగ్రెషన్ అని అంటాం. తనున్న పొజిషన్, తన స్టేజ్, తన ఏజ్ అన్నీ మర్చిపోయి తనైతే బిహేవ్ జేయడం. నెక్స్ట్ రెప్రెషన్. రెప్రెషన్ అయితే మనకి మోస్ట్ కామన్ మెకానిజం అన్నమాట. ఎందుకు మోస్ట్ కామన్ అని అన్నానంటే, మన లైఫ్‌లో గనుక ఏదైనా పెయిన్‌ఫుల్ లేదా డిస్టర్బింగ్ థాట్ ఉందనుకోండి. అది మన మైండ్ అన్‌కాన్షియస్ లెవెల్‌లో పుష్ చేసేసి బయటికి రాకుండా కవర్ చేస్తుందన్నమాట. అంటే నేనే ఉన్నాను లేదా మీరే ఉన్నారు ఎవరైనా సరే
వాళ్ళ లైఫ్‌లో ఏదో ఒక పెయిన్‌ఫుల్ మెమరీ అనేది అలా ఉండిపోతుంది. ఆ మెమరీని మన మైండ్ ఏం చేస్తుంది, అన్‌కాన్షియస్ మైండ్‌లో అంటే అన్‌కాన్షియస్ స్టేట్‌లో అయితే స్టోర్ చేసేస్తుంది. ఇంక బయటకి రాకుండా, అదే ధ్యాసలో ఉండకుండా మన మైండ్ కవర్ చేస్తుందనమాట. దాన్నే రిప్రెషన్ అని అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇలా కూడా చెప్పొచ్చు. చైల్డ్‌హుడ్‌లో ఏదైనా అన్‌ప్లెజెంట్ ఇన్సిడెంట్ జరిగిందనుకోండి. దాన్ని గుర్తు చేసుకోవాలనుకున్నా సరే గుర్తు చేసుకోలేకపోవడం, కావాలని మర్చిపోవడం. దాన్నే రిప్రెషన్ అని అంటాం. నెక్స్ట్ ఐడెంటిఫికేషన్. ఐడెంటిఫికేషన్‌లో ఒక పర్సన్ ఎవరిని అడ్మైర్ చేస్తారో వాళ్ళని ఇమిటేట్ చేయడం ద్వారా సెల్ఫ్ కాన్ఫిడెన్స్‌ని బిల్డ్ చేసుకుంటూ ఉంటాడు. అర్థమైందా? అంటే మనకెలాగో లో కాన్ఫిడెన్స్ ఉందనుకోండి. సో, మనం ఎవరినైతే ఇష్టపడతామో, బాగా ఎక్కువ ఊహించుకుంటూ ఉంటామో, వాళ్ళని ఇన్‌స్పిరేషన్‌గా తీసుకొని మోటివేషన్‌ని డెవలప్ చేసుకుంటాం. మనలో మనం మోటివేట్ అయిపోతూ ఉంటాం. దాన్నే ఐడెంటిఫికేషన్ అని అంటాం. అండ్ అట్ లాస్ట్ సింపాథిజం. ఇక దీంతో మనకైతే టైప్స్ ఆఫ్ డిఫెన్స్ మెకానిజమ్స్ కంప్లీట్ అయిపోతాయి. ఇక లాస్ట్ వన్ ఇది డిస్కస్ చేద్దాం. సింపాథిజం అంటే తెలుసు కదా! కామన్ మీనింగ్. ఏంటనంటే ఒకరి నుంచి సింపతి కోరుకోవడానికి, ఒకరి నుంచి సింపతి రావాలి అని అనుకోవడానికి తనంతట తానే ఒక ఇల్‌నెస్ లేదా వీక్‌నెస్ ఉంది అని చెప్పుకోవడం, ఎగ్జాగరేట్ జేయడం అన్నమాట. దాన్నే సింపాథిజం అని అంటాం. ఎవరి నుంచైనా ఏదైనా ఎక్స్‌పెక్ట్ జేస్తున్నారనుకోండి, దాన్ని సాధించడానికి ఏదో ఒకటి చెప్పడం సింపాథిజంలోకైతే వస్తుంది. సో, ఓవరాల్‌గా పైన నేను కంప్లీట్ టోటల్ 15 టైప్స్ ఆఫ్ డిఫెన్స్ మెకానిజంనయితే డిస్కస్ చేశాను. ఒకసారి కేర్‌ఫుల్‌గా చూడండి. ఇఫ్ మీకు అర్థం కాలేదు అంటే అగైన్ మళ్ళీ ఒకసారి ప్లే చేసుకొని వినండి. ఇంకా డౌట్‌ఫుల్‌గా ఉంటే కామెంట్స్ అయితే చేయండి. క్లియర్‌గా ఎక్స్‌ప్లనేషన్ వీడియో అనేది అప్‌లోడ్ చేశాను. ఓవరాల్‌గా చూసుకుంటే డిఫెన్స్ మెకానిజం యాస్ యూ ఆల్రెడీ నో ఆటోమేటిక్‌గా ప్రొటెక్టివ్ స్ట్రాటజీస్‌నయితే ఎక్స్‌ప్రెస్ చేసేస్తుంది. వాటిలో కొన్ని హెల్తీగా ఉంటాయి. ఇంకొన్ని అన్‌హెల్తీగా ఉంటాయి. బట్ మనం మాత్రం బ్యాలెన్స్ అయ్యి ఎమోషనల్లీ అడ్జస్ట్ అవ్వడానికి ఈ డిఫెన్స్ మెకానిజమ్స్ మనకి రియల్ లైఫ్‌లో చాలా హెల్ప్ జేస్తాయి. అర్థమైందా? డిఫెన్స్ మెకానిజం లేకపోతే మనిషి అప్పటికప్పుడు బ్రేక్ డౌన్ అయిపోవడం అలా జరుగుతూ ఉంటాయి. సో, స్ట్రెస్ ఎక్కువయ్యి బ్రేక్ డౌన్ అయిపోకుండా కాపాడడానికి ఈ డిఫెన్స్ మెకానిజమ్స్ మనకున్నాయి. ఆర్ యూ క్లియర్ అబౌట్ దిస్? ఇంప్లికేషన్స్ ఆఫ్ డిఫెన్స్ మెకానిజం. క్లియర్‌గా మనమైతే టైప్స్, డెఫినిషన్ అండ్ ఇంట్రడక్షన్ జూసిన తర్వాత మనకొక ఐడియా అయితే వచ్చింది గదా! డిఫెన్స్ మెకానిజమ్స్ వచ్చేసరికి మనం ఎమోషనల్లీ బ్రేక్ డౌన్ అవ్వకుండా అంటే లైక్ స్ట్రెస్, ఫియర్, యాంగ్జైటీ ఇలాంటివన్నీ వచ్చినప్పుడు మన మైండ్ ఆటోమేటిక్‌గా ఈ మెకానిజమ్స్‌ని యూజ్ జేసి మనల్ని ఎమోషనల్లీ స్టేబుల్ అండ్ బ్యాలెన్స్‌డ్‌గా ఉండేలా జేస్తుంది. కంప్లీట్‌లీ ఈ ప్రాసెస్ వల్ల ఇండివిడ్యువల్ యొక్క సెల్ఫ్ ఎస్టీమ్ అనేది ప్రొటెక్ట్ అవుతుంది. అంటే ఫెయిల్యూర్ లేకపోతే క్రిటిసిజం వచ్చినప్పుడు గూడా పర్సన్ కంప్లీట్‌గా బ్రేక్ అవ్వకుండా మెంటల్లీ స్టేబుల్‌గా ఉంటాడు. అది గూడా మోడరేట్ లెవెల్ వరకు ఈ డిఫెన్స్ మెకానిజంని యూజ్ చేసుకుంటేనే. ఇలా మోడరేట్ లెవెల్‌లో డిఫెన్స్ మెకానిజంని యూజ్ చేయడం వల్ల మనం హెల్తీగా ఉంటాం. అంటే మెంటల్లీ హెల్తీగా ఉంటాం. ఎందుకంటే అవి ఎమోషనల్ అడ్జస్ట్‌మెంట్‌కి సపోర్ట్ జేస్తాయి కాబట్టి. ఇదైతే క్లియర్ కదా! బికాజ్ అన్ని స్లైడ్స్‌లో ఎట్ ద ఎండ్ మనకేం చెప్తుంది అంటే ఇదే కదా! డిఫెన్స్ మెకానిజం ఆటోమేటిక్‌గా మన మైండ్ యూజ్ చేసుకునే ప్రాసెస్ అండ్ ఈ ప్రాసెస్ వల్ల మనం ఎమోషనల్లీ బ్రేక్ డౌన్ అవ్వకుండా హెల్తీగా ఉంటామని జెప్పి. కానీ ఈ ఇంప్లికేషన్‌లో కరెక్ట్‌గా అర్థం జేసుకుంటే వీటిని మోడరేట్ లెవెల్ వరకు యూజ్ జేసుకోవడం ఓకే. బట్ అదే ఓవర్ యూజ్ చేశామనుకోండి మనకి ప్రాబ్లమ్ అనేది క్రియేట్ అవుతుంది. డిఫెన్స్ మెకానిజం ఏం జేస్తుంది? మనలో ఏదైతే రియాలిటీ కండిషన్ ఉందో అంటే రియాలిటీలో సిట్యుయేషన్ ఉందో దాన్ని కొంచెం మార్చి ఆల్టర్‌నేటివ్ ఏ విధంగా మనం దాన్ని చూడొచ్చో అది చూపిస్తుంది కదా! డిఫెన్స్ మెకానిజం. సో, ఓవర్‌గా యూజ్ జేయడం వల్ల ఏమవుతుందంటే రియాలిటీని యాక్సెప్ట్ జేయకుండా కంటిన్యూయస్‌గా డేనియల్, ప్రొజెక్షన్ ఇలాంటి మెకానిజమ్సే యూజ్ జేస్తూ ఉన్నామనుకోండి మాల్ అడ్జస్ట్‌మెంట్ డెవలప్ అయిపోతుంది. మనకు తెలియకుండా మనలోనే మాల్ అడ్జస్ట్‌మెంట్స్ అనేవి డెవలప్ అయిపోతూ ఉంటాయి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైనా ఒక ఇండివిడ్యువల్ రియాలిటీని అస్సలు యాక్సెప్ట్ చేయకుండా ఇంక డీనియల్ ప్రొజెక్షన్ ఇలాంటి వాటిలోనే అసంప్షన్స్‌లోనే ఉండిపోయారనుకోండి, రియల్ లైఫ్ ప్రాబ్లమ్స్‌ని ఫేస్ చేయకుండా అవాయిడ్ చేస్తూ అన్‌హెల్తీ బిహేవియర్ అనేది డెవలప్ అయిపోతూ ఉంటుంది. ఫర్ సపోజ్ వాళ్ళు ఆ ప్రాబ్లమ్‌ని సాల్వ్ చేయాలి అని అనుకున్నా ఇంక వాళ్ళ వల్ల కాదనమాట. సో దట్ మనకి ఒక అన్‌హెల్తీ బిహేవియర్ ఆర్ అన్‌హెల్తీ యాటిట్యూడ్ ఆటోమేటిక్‌గా డెవలప్ అయిపోతుంది. ఫైనల్‌గా చెప్పాలి అనంటే డిఫెన్స్ మెకానిజం కరెక్ట్ బ్యాలెన్స్ చేయడానికి యూజ్ అవుతాయి. బట్ అది మోడరేట్ లెవెల్ వరకు మాత్రమే మనం యూజ్ చేసుకోవచ్చు. మోడరేట్ దాటి ఇంకా ఎక్కువ సివియర్‌గా యూజ్ చేస్తూ ఉన్నామనుకోండి, సివియర్‌గా యూజ్ చేస్తూ కంటిన్యూయస్‌గా రియాలిటీని యాక్సెప్ట్ చేయకుండా డేనియల్, ప్రొజెక్షన్ ఇలాంటి మెకానిజమ్స్‌లోనే ఉండిపోతే గనక అన్‌హెల్తీ బిహేవియర్ అండ్ మాల్ అడ్జస్ట్‌మెంట్‌కి అడాప్ట్ అయిపోతూ ఉంటాం. ఇక ఎప్పటికీ రియాలిటీని యాక్సెప్ట్ చేయలేము. రియల్ లైఫ్‌లో వచ్చే సిట్యుయేషన్స్‌ని కూడా సాల్వ్ చేయడం మన వల్ల కాదు. ఈ కంప్లీట్ స్లైడ్ మీకు ఇంప్లికేషన్స్ ఆఫ్ డిఫెన్స్ మెకానిజం ఎంతవరకు యూజ్ చేయొచ్చు, ఏ లెవెల్ వరకు సేఫ్, ఏ లెవెల్ దాటితే మనకిది ఏం తెచ్చిపెడుతుందనేదే ఎక్స్‌ప్లెయిన్ చేస్తుంది.
పార్ట్ 2లో ఫస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ అదే డిఫెన్స్ మెకానిజం కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ కాన్సెప్ట్ ఆఫ్ ఫ్రస్ట్రేషన్ అయితే అర్థం చేసుకుందాం. ఫ్రస్ట్రేషన్ అంటే ఏంటి? జనరల్లీ చెప్పాలి అనంటే ఎమోషనల్ టెన్షన్ కాజ్డ్ బై బ్లాక్డ్ గోల్స్. అంటే మనం అచీవ్ చేయాలనుకున్న గోల్స్ లేకపోతే డిజైర్స్ ఏవైతే అనుకుంటామో అవి ఫుల్‌ఫిల్ అవ్వకపోతే మనలో టెన్షన్, యాంగ్జైటీ, స్ట్రెస్ ఇవన్నీ కూడా డెవలప్ అవుతాయి గదా! వాటిని ఫ్రస్ట్రేషన్ అని అంటాం. సింపుల్ ఎగ్జాంపుల్ చెప్పాలి అనంటే ఎగ్జామ్ బాగా ప్రిపేర్ అయినా రిజల్ట్ ఎక్స్‌పెక్టెడ్ రాకపోయిందనుకోండి, స్టూడెంట్స్‌కి ఫ్రస్ట్రేషన్ లెవెల్ ఏ లెవెల్‌లో ఉంటుంది? చాలా ఎక్కువ ఫ్రస్ట్రేట్ అయిపోతూ ఉంటారు కదా! అయ్యో! నేనింత కష్టపడి చదివాను. అసలు మార్క్స్ అనేవి సరిగ్గా రాలేదు. కరెక్షన్ ఇలా చేశారేంటి? అలా చేశారేంటి? ఇంక మొత్తం టీచర్స్ లేదా ఆ కరెక్షన్ ఎవరైతే చేశారో వాళ్ళ మీద బ్లేమ్ చేసేస్తూ ఉంటారు. అది స్టూడెంట్ అనే కాదు ఎవరైనా. ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా గోల్‌ని సెట్ చేసుకున్న, డిజైర్ అనుకున్న వాటిని గనక ఫుల్‌ఫిల్ చేయలేదనుకోండి, ఆటోమేటిక్‌గా మనలో ఫ్రస్ట్రేషన్ అనేది పెరిగిపోతూ ఉంటుంది. సో, ఫర్ సపోజ్ ఏదైనా గోల్ బ్లాక్ అయినా, లేదా ఒక డిజైర్ ఫుల్‌ఫిల్ అవ్వకపోయినా, మనలో ఒక ఎమోషనల్ డిస్టర్బెన్స్ అనేది క్రియేట్ అయిపోతూ ఉంటుంది గదా! ఆ ఎమోషనల్ డిస్టర్బెన్స్‌ని ఫ్రస్ట్రేషన్ అని అంటాం. అర్థమైందా? సో, ఇక్కడొచ్చేసరికి స్లైడ్‌లో ఫ్రస్ట్రేషన్‌కి మీనింగ్ అలాంగ్ విత్ దట్ కాజెస్‌నైతే నేను ఇంక్లూడ్ చేయడం జరిగింది. మీనింగ్ అయితే క్లియర్ గదా! ఇప్పుడు ఫ్రస్ట్రేషన్‌కి కాజెస్‌నైతే చూద్దాం. కాజెస్‌ని చూసుకుంటే మనకి 2 టైప్స్‌గా డివైడ్ అయ్యాయి. ఒకటి ఎక్స్‌టర్నల్ అండ్ ఇంటర్నల్. ఎక్స్‌టర్నల్ కాజెస్ వచ్చేసరికి ఏంటంటే ఫిజికల్ ఫ్యాక్టర్స్, సోషల్ ఫ్యాక్టర్స్ అండ్ ఎకనామిక్ ప్రాబ్లమ్స్‌తో ఇంక్లూడ్ అయ్యున్నాయి. ఎగ్జాంపుల్‌గా చెప్పాలి అనంటే ఏం చెప్పొచ్చు? ఫిజికల్, సోషల్ అండ్ ఎకనామిక్ ప్రాబ్లమ్స్‌కి. ఫిజికల్ వచ్చేసరికి మనం ఇల్‌నెస్ ఆర్ ఎనీ అదర్ డిజేబిలిటీ కొత్తగా ఏమైనా మనలో క్రియేట్ అయితే వాటి వల్ల మనం ఫ్రస్ట్రేట్ అవ్వచ్చు. సోషల్ ఫ్యాక్టర్స్ అంటే నథింగ్ బట్ ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ ఆర్ సొసైటీలో, కమ్యూనిటీలో మనం ఫేస్ చేసే ప్రాబ్లమ్స్. నెక్స్ట్ ఎకనామిక్ వచ్చేసరికి నథింగ్ బట్ ఫైనాన్షియల్ డిఫికల్టీస్. వీటి వల్ల అంటే ఫిజికల్ ఇల్‌నెస్, ఫైనాన్షియల్ డిఫికల్టీస్, ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ వీటన్నిటి వల్ల మన గోల్స్ మనం రీచ్ అవ్వడం కష్టమైపోతూ ఉంటాయి. ఆ టైంలో ఆటోమేటిక్‌గా ఫ్రస్ట్రేషన్ అనేది డెవలప్ అయిపోతుంది. అంటే ఎమోషనల్ డిస్టర్బెన్స్ క్రియేట్ అవుతుంది కదా! ఆటోమేటిక్‌గా. మనలోనే చాలామంది ఉంటాం. బేస్డ్ ఆన్ అవర్ ఫ్యామిలీ కండిషన్స్, ఎకనామిక్ ప్రాబ్లమ్స్ వీటన్నిటిని బేస్ చేసుకొని మనం ఏదో ఒక గోల్‌ని సెట్ చేసుకుంటాం గానీ, ఆ గోల్‌ని రీచ్ అవ్వలేక ఇంకేదో ఒకటి చేస్తూ ఉంటాం గదా! ఇక లైఫ్‌ని గడపాలి గదా! అన్నట్టు అడ్జస్ట్ అయిపోతూ ఉంటాం. సో, ఎప్పటికైనా సరే ఇలా అడ్జస్ట్ అవ్వడం వల్ల మనలో డిస్టర్బెన్స్ అలానే ఉండిపోతూ ఉంటుంది. ఇఫ్ దాన్ని తలుచుకున్నప్పుడు ఆటోమేటిక్‌గా ఫ్రస్ట్రేట్ అయిపోతూ ఉంటాం. ఈజీగా ఫైర్ అయిపోతూ ఉంటాం. అవే ఇవన్నమాట ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్ అంటే ఔట్ సైడ్ ఫ్యాక్టర్స్. ఇంటర్నల్ వచ్చేసరికి మనలో అంటే ఎక్స్‌టర్నల్‌గా ఫేస్ చేసే థింగ్స్ ఇంటర్నల్‌గా క్రియేట్ అయ్యే డిస్టర్బెన్సెస్ వల్ల ఏర్పడిన కారణాలు. లైక్ ఇంటర్నల్ కాజెస్‌లో ఫిజికల్ ఇల్‌నెస్ ఆర్ కాన్‌ఫ్లిక్ట్ ఆఫ్ మోటివ్స్ అనేవి ఉంటాయి. అంటే పర్సన్ మైండ్‌లో 2 అపోజిట్ డిజైర్స్ ఉన్నప్పుడు డెసిషన్ తీసుకోలేకపోతే టెన్షన్ అనేది క్రియేట్ అవుతూ ఉంటుంది. అది ఫ్రస్ట్రేషన్‌కి లీడ్ అవుతూ ఉంటుంది. సో, ఓవరాల్‌గా చెప్పాలి అంటే గోల్ ఫుల్‌ఫిల్‌మెంట్‌కి అబ్‌స్టాకిల్స్ వచ్చినప్పుడు ఎమోషనల్ టెన్షన్ అనేది క్రియేట్ అయ్యి దాన్నే ఫ్రస్ట్రేషన్ అని పిలుస్తాం. అర్థమైందా? కాజెస్ ఆఫ్ ఫ్రస్ట్రేషన్ అండ్ ఇన్ దట్ కాజెస్ ఎక్స్‌టర్నల్ అండ్ ఇంటర్నల్ ఫ్యాక్టర్స్. ఎక్స్‌టర్నల్ వచ్చేసరికి ఔట్‌సైడ్ ఫ్యాక్టర్స్ మనల్ని ఇన్‌ఫ్లూయెన్స్ చేస్తాయి గదా! వాటిని. ఇంటర్నల్ వచ్చేసరికి మన మైండ్‌లో మనకేమైనా 2 గోల్స్ సెట్ చేసుకున్నామనుకోండి, లేదా 2 థింగ్స్ మీద కాన్సంట్రేట్ చేస్తూ ఉన్నప్పుడు ఏదైనా ఒక్కటే చూజ్ చేసుకోవాలి అనంటే ఆటోమేటిక్‌గా దీన్నొదిలేయాలా? లేకపోతే దీన్నొదిలేయాలా? ఏదో సమ్‌వాట్ డిస్టర్బెన్స్ అనేది క్రియేట్ అవుతుంది గదా! దట్ డిస్టర్బెన్స్ ఈస్ గోయింగ్ టు లీడ్ ఆర్ క్రియేట్ ఫ్రస్ట్రేషన్. అర్థమైందా? దెన్ మూవ్ టు నెక్స్ట్ స్లైడ్. Now let's see how a person reacts to frustration and how we can overcome it. ఫ్రస్ట్రేషన్ వచ్చినప్పుడు మనం ఎలా రియాక్ట్ అవుతాము అండ్ ఫ్రస్ట్రేషన్‌ని ఓవర్‌కమ్ చేయడానికి ఏమేం మెజర్స్ ఫాలో అవ్వాలి అనేది ఈ స్లైడ్‌లో చూద్దాము. సో, ఫస్ట్ రియాక్షన్స్ టు ఫ్రస్ట్రేషన్. ఫ్రస్ట్రేషన్ వచ్చినప్పుడు ఫస్ట్ రియాక్షన్ యూజువల్లీ రెస్ట్‌లెస్ అండ్ టెన్షన్‌గా ఉంటుంది. అంతే గదా! బికాజ్ ఎవరైనా ఫ్రస్ట్రేషన్‌లో కూల్‌గా, కామ్‌గా ఉంటారా? ఉండరు గదా! ఎక్కువ టెన్షన్ పడిపోతూ, రెస్ట్‌లెస్‌నెస్‌గా అటు ఇటు తిరుగుతూ అలా ఉంటాడనమాట. అంతే గదా! పర్సన్ కామ్‌గా ఉండలేకపోతాడు. ఇరిటబిలిటీ అండ్ స్ట్రెస్ అనేది ఇంక్రీజ్ అయిపోతూ ఉంటాయి. కొన్ని సిట్యుయేషన్స్‌లో అయితే స్టీరియోటైప్డ్ బిహేవియర్ కనిపిస్తుంది. అంటే సేమ్ యాక్షన్‌ని మళ్ళీ మళ్ళీ రిపీట్ చేస్తూ ఉంటాడు. లైక్ మనలోనే చాలా మందిని చూస్తూ ఉంటాం గదా! కోపంలోనో, టెన్షన్‌లోనో, ఫ్రస్ట్రేషన్ వచ్చినప్పుడు నెయిల్ బైటింగ్ లేకపోతే పేసింగ్ ఇలాంటివన్నీ చేస్తూ ఉంటారు. కామన్‌గా మన ఫ్రెండ్ సర్కిల్‌లోనే చూస్తూ ఉంటాం ఈ టైప్ ఆఫ్ యాక్షన్స్ అనేవి. కొంతమంది ఫ్రస్ట్రేషన్ నుండి ఎస్కేప్ అవ్వడానికి ఫ్యాంటసీ వరల్డ్‌లోకైతే వెళ్ళిపోతూ ఉంటారు. అంటే రియల్ లైఫ్‌ని కవర్ చేసి డేంజర్ సిట్యుయేషన్‌లోకి, ఇమాజినరీ సిట్యుయేషన్‌లోకి వెళ్ళిపోతూ ఉంటారు. అప్పటికప్పుడు ఆ సిట్యుయేషన్‌ని కొంచెం తప్పించుకోవడానికి. ఇంకొన్ని కేసెస్‌లో అయితే
మనకి రిగ్రెషన్ జరుగుతుంది. అంటే ప్రీవియస్‌గా టైప్స్ ఆఫ్ డిఫెన్స్ మెకానిజంలో ఎక్స్‌ప్లెయిన్ చేశాను కదా! రిగ్రెషన్ అంటే ఏంటి? మనం ఇప్పుడెలా ఉన్నా సరే ప్రీవియస్ చైల్డ్ స్టేట్‌లో ఉన్నట్టు బిహేవ్ జేయడం అని చెప్పా కదా! రిగ్రెషన్ అంటే. సో, రిగ్రెషన్ అనేది జరుగుతూ ఉండడం అనంటే చిన్నపిల్లల్లా ఏడవడం, స్టబ్బర్న్ బిహేవియర్‌ని బిహేవ్ జేయడం ఇలాంటివన్నీ ఎక్స్‌ప్రెస్ జేస్తూ ఉంటారు. ఈ టైప్ ఆఫ్ రియాక్షన్స్ అన్నీ కూడా ఒక పర్సన్ ఫ్రస్ట్రేషన్‌లో ఉన్నప్పుడు మనం అబ్జర్వ్ చేయొచ్చు. అర్థమైందా? కామన్‌గా మనం జూసేవే నేనిక్కడ ఇంక్లూడ్ చేశాను. ఏం కాదు. సో, మీరు ఈజీగా అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి అండ్ క్లియర్‌గా వినండి కాన్సంట్రేటివ్‌గా. నెక్స్ట్ అయితే మనం ఫ్రస్ట్రేషన్‌ని ఓవర్‌కమ్ చేయడానికి కొన్ని మెజర్స్ ఫాలో అవ్వాలి. అండ్ ఆ కొన్ని మెజర్స్ ఏంటి అనేది చెప్తా అన్నా గదా! అవి ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనమైతే గోల్స్‌ని రియలిస్టిక్‌గా మార్చుకోవాలి. లేకపోతే సిట్యుయేషన్‌కి తగ్గట్టు మోడిఫై చేసేసుకోవాలి. అర్థమైందా? దీనివల్ల ఏమవుతుందంటే ఎక్సెసివ్ డిజైర్స్‌ని కంట్రోల్ చేసి మోడిఫైడ్ డిజైర్స్‌ని చేసుకుంటే ఫ్రస్ట్రేషన్ తగ్గిపోతుంది. నెక్స్ట్ మోర్ ఇంపార్టెంట్ మెజర్ ఏంటంటే మన మైండ్ రిలాక్స్ అవ్వడానికి హాబీస్‌ని డెవలప్ చేయాలి. ఇలా డెవలప్ చేయడం మనకి చాలా హెల్ప్‌ఫుల్ అవుతుంది. లైక్ రెగ్యులర్‌గా యోగా చేయడం, ఎక్సర్సైజ్ చేయడం ఇలాంటి వాటి వల్ల స్ట్రెస్ రిలీజ్ అవుతుంది. అండ్ మెంటల్ పీస్ అనేదొస్తుంది. అలాగే డ్రాయింగ్, మ్యూజిక్, రైటింగ్ ఇలాంటి క్రియేటివ్ యాక్టివిటీస్ ఎమోషన్స్ ఎక్స్‌ప్రెస్ జేయడానికి హెల్ప్ జేస్తాయి. ఫైనల్లీ ప్రాపర్ స్ట్రెస్ మేనేజ్‌మెంట్ టెక్నిక్స్ ఫాలో అయితే ఫ్రస్ట్రేషన్‌ని ఈజీగా అండ్ హెల్తీ వేలోనే హ్యాండిల్ చేయగలుగుతాం. సో, ఫ్రస్ట్రేషన్ నేచురల్ ఎమోషన్ అయినా సరే కరెక్ట్ కోపింగ్ మెథడ్స్‌ని యూజ్ చేస్తే ఈజీగా ఓవర్‌కమ్ జేయొచ్చు. అర్థమైందా? ఫ్రస్ట్రేషన్ వచ్చినప్పుడు చైల్డిష్ బిహేవియర్‌కెళ్ళిపోకుండా నెయిల్ బైట్ జేసుకుంటూ, కోపంతో స్టీరియోటైప్డ్ బిహేవియర్‌ని బిహేవ్ చేస్తూ ఉంటే ఏం కాదు. మనం ఫాలో అవ్వాల్సిన మెజర్స్ ఏంటి అనంటే ఎక్సెస్ డిజైర్స్ లేదా అచీవ్ చేయలేని గోల్స్ ఉన్నప్పటికీ మనం వాటన్నిటిని మోడిఫై చేసి లైఫ్‌లో న్యూ టైప్ ఆఫ్ మోడిఫికేషన్స్ అంటే యోగా, ఎక్సర్‌సైజెస్ ఇలాంటివన్నీ ఇంక్లూడ్ చేసుకుంటూ పీస్‌ఫుల్‌గా లైఫ్‌ని లీడ్ జేయడానికి ట్రై జేయాలి. ఇలాంటి మెజర్స్ అన్నీ ఫాలో అయితేనే వన్స్ లైఫ్‌లో ఏదైనా ఫ్రస్ట్రేషన్ ఆర్ కోపం, స్ట్రెస్ ఇలాంటివేమన్నా ఉంటే తగ్గుతాయి. క్లియర్ కదా! ఇది చాలా ఈజీగా ఉంది కదా! అని ఫాస్ట్‌గా చెప్పేస్తున్నాను. బికాజ్ టైం లేదు. ఆల్రెడీ 1 అవర్ అయిపోయింది ఈ వీడియో. అందుకే నేనింకా ఫాస్ట్‌గా చెప్తున్నాను. ఎందుకు తెలిసిందే కదా! ఫ్రస్ట్రేషన్, ఈ డిఫెన్స్ మెకానిజమ్స్ అన్నీ కూడా మనలో జరిగే నార్మల్ అండ్ నేచురల్ రియాక్షన్స్ కాబట్టి వీటికి సంబంధించి మరి ఓవర్‌గా ఎక్స్‌ప్లనేషన్ ఇచ్చినా కూడా అంత ఇదిగా ఉండదు అండ్ అంత అర్థం కాదు. సో, నేచురల్‌గా చెప్తేనే బావుంటుందని ఈజీగా చెప్పేస్తున్నాను. ఇఫ్ యూ హావ్ ఎనీ డౌట్స్ ఫీల్ ఫ్రీ టు కమెంట్ ఇన్ కమెంట్ బాక్స్. నేను వెంటనే రిప్లైస్ ఇస్తాను. డోంట్ వరీ అబౌట్ దట్. నెక్స్ట్ టాపిక్ 3 కాన్సెప్ట్ ఆఫ్ కాన్‌ఫ్లిక్ట్. కాన్‌ఫ్లిక్ట్ అంటే ఏంటి? నథింగ్ బట్ పెయిన్‌ఫుల్ ఎమోషనల్ స్టేట్ డ్యూ టు అపోజింగ్ డిజైర్స్. అంటే ఒక పర్సన్ మైండ్‌లో 2 ఈక్వల్లీ స్ట్రాంగ్ చాయిసెస్ లేకపోతే డిజైర్స్ ఉన్నప్పుడు కన్‌ఫ్యూజన్ అండ్ టెన్షన్ అనేది క్రియేట్ అవుతుంది. డెసిషన్ తీసుకోలేకపోవడం వల్ల ఎమోషనల్ స్ట్రెస్ అనేది డెవలప్ అయితే దాన్నే కాన్‌ఫ్లిక్ట్ అని అంటాం. సింపుల్ ఎగ్జాంపుల్‌గా చెప్పాలి అంటే జాబ్ ఆపర్చునిటీ ఒక సిటీలో ఉంది. బట్ ఫ్యామిలీ వేరే ప్లేస్‌లో ఉందనుకోండి. అంటే 2 ఇంపార్టెంట్ అయిన ఆప్షన్స్ మధ్య చూజ్ జేయడం కష్టమవుతుంది కదా! ఆ కష్టమైన సిట్యుయేషన్‌లో అరైజ్ అయ్యే ఎమోషనల్ డిస్టర్బెన్సెసే కాన్‌ఫ్లిక్ట్ సిట్యుయేషన్‌ని క్రియేట్ జేస్తుంది. నెక్స్ట్ మనం సోర్స్ ఆఫ్ కాన్‌ఫ్లిక్ట్‌నయితే చూద్దాం. సోర్స్ ఆఫ్ కాన్‌ఫ్లిక్ట్‌ని జూస్తే ఫ్యామిలీ, స్కూల్ అండ్ బిహేవియరల్ ఫ్యాక్టర్స్ మెయిన్ రోల్‌ని ప్లే జేస్తాయి. బికాజ్ ఫ్యామిలీ ఎక్స్‌పెక్టేషన్స్, అకాడమిక్ ప్రెషర్ లేకపోతే పర్సనల్ బిహేవియర్ వీటన్నిటి యాటిట్యూడ్స్ వల్ల మనకి ఇంటర్నల్‌గా టెన్షన్ అనేది క్రియేట్ అయ్యి కాన్‌ఫ్లిక్ట్ డెవలప్ అయ్యే ఛాన్స్ ఉంది కాబట్టి. ఇందులోనే నేను టైప్స్‌ని కూడా ఇంక్లూడ్ చేయడం జరిగింది. ఫస్ట్ వన్ వచ్చేసరికి ఇంటర్నల్ కాన్‌ఫ్లిక్ట్. అంటే ఇండివిడ్యువల్స్ ఆర్ పర్సన్స్ ఓన్ మైండ్‌లో జరిగే స్ట్రగల్. దాంట్లో వచ్చేసరికి అప్రోచ్ కాన్‌ఫ్లిక్ట్. అంటే 2 గుడ్ ఆప్షన్స్‌కి మధ్య వాట్ ఈస్ బెస్ట్ అనేది సెలెక్ట్ జేసుకోవడం. ఫర్ ఎగ్జాంపుల్ మనకేమైనా 2 జాబ్ ఆఫర్స్ వచ్చాయనుకోండి. 2 మంచివే. అలాంటి వాటిలో మనం ఏదైనా ఒకటే సెలెక్ట్ జేసుకోవాలి అనంటే అరైజ్ అయ్యే కాన్‌ఫ్లిక్ట్ అప్రోచ్. నెక్స్ట్ అవాయిడెన్స్ కాన్‌ఫ్లిక్ట్. ఇక్కడ వచ్చేసరికి 2 అన్‌ప్లెజెంట్ ఆప్షన్స్ ఉంటాయి. వాటి మధ్య మనం ఏదో ఒకదాన్ని చూజ్ చేసుకోవడం. థర్డ్ వన్ వచ్చేసరికి అవాయిడెన్స్ కాన్‌ఫ్లిక్ట్. అంటే సింగిల్ గోల్‌కి పాజిటివ్ అండ్ నెగెటివ్ యాస్పెక్ట్స్‌ని చూడడం. ఫర్ ఎగ్జాంపుల్ దీనికి ఏం చెప్పొచ్చు అనంటే మీకొక జాబ్ వచ్చింది. ఆ జాబ్‌కి పాజిటివ్ అప్రోచ్ వచ్చేసరికి హై సాలరీ. అదే నెగటివిటీ వచ్చేసరికి ఫ్యామిలీకి దూరంగా ఉండడం. నెక్స్ట్ మల్టిపుల్ అప్రోచ్ అవాయిడెన్స్ కాన్‌ఫ్లిక్ట్. ఇందులో వచ్చేసరికి మెనీ ఆప్షన్స్ అండ్ మిక్స్డ్ ఫీలింగ్స్ ఉంటూ ఉంటాయి. అంటే చాలా ఆప్షన్స్‌ని ఇంక్లూడ్ చేసుకొని వీటి మధ్య అరైజ్ అయిన ఫీలింగ్స్‌తో మనం కన్‌ఫ్యూజ్ అయిపోవడం. ఓకే.
ఇవన్నీ గూడా మన ఇంటర్నల్ కాన్‌ఫ్లిక్ట్స్‌లోకొస్తాయి. ఇప్పుడు ఎక్స్‌టర్నల్ కాన్‌ఫ్లిక్ట్స్ కూడా ఉన్నాయి. అవేంటో చూద్దాం. ఇవొచ్చేసరికి అదర్స్‌తో లేకపోతే ఎన్విరాన్మెంట్‌తో జరిగే కాన్‌ఫ్లిక్ట్స్‌ని మనం ఎక్స్‌టర్నల్ కాన్‌ఫ్లిక్ట్స్ అంటాం. బికాజ్ ఔట్‌సైడ్ నుంచొచ్చే స్టిమ్యులస్ కాబట్టి. ఫర్ ఎగ్జాంపుల్ ఫ్రెండ్స్, ఫ్యామిలీ లేకపోతే వర్క్ ఎన్విరాన్మెంట్‌లో మిస్‌అండర్‌స్టాండింగ్ వల్ల కాన్‌ఫ్లిక్ట్ అనేది క్రియేట్ అవ్వచ్చు. సో, ఓవరాల్‌గా చెప్పాలి అనంటే కాన్‌ఫ్లిక్ట్ అనేది అపోజింగ్ డిజైర్స్ అండ్ డిఫికల్టీ చాయిసెస్ వల్ల క్రియేట్ అయ్యే ఎమోషనల్ టెన్షన్. ఇది మన డెసిషన్ మేకింగ్ అండ్ మెంటల్ పీస్‌నయితే ఎఫెక్ట్ జేస్తుంది. ఫర్ సపోజ్ మనకి ఒక కాన్‌ఫ్లిక్ట్ వచ్చిందనుకోండి. దాన్ని హెల్తీ వేలో సాల్వ్ చేయడం చాలా చాలా ఇంపార్టెంట్. అంతే కదా! సో, హెల్తీ వేలో సాల్వ్ చేయాలి అనంటే ఏ టైప్ ఆఫ్ స్టైల్స్ ఉంటాయి అండ్ అప్రోచెస్ ఏంటి? దానికి స్టెప్స్ ఎలా ఉంటాయి అనేది కంప్లీట్‌గా ఈ స్లైడ్‌లో అయితే నేర్చుకుందాం. త్రూ దిస్ వి కెన్ నో how a conflict will be resolved in healthy way. As a part of it, first conflict resolution styles నైతే చూద్దాము. అవి చూస్తే డిఫరెంట్ పీపుల్ డిఫరెంట్ వేస్‌లో రియాక్ట్ అవుతారు. ఆ డిఫరెంట్ పీపుల్ డిఫరెంట్ వేస్ ఏంటి అనేది నేను ఇక్కడ లిస్ట్ ఔట్ చేశాను. పాయింట్ వైస్ వన్ బై వన్ అయితే చూద్దాం. నంబర్ 1 కాంపిటేటివ్. కాంపిటేటివ్ స్టైల్ పీపుల్ ఎలా ఉంటారు అనంటే ఏదేమైనా సరే పక్క వాళ్ళని అస్సలు లెక్క చేయకుండా విన్ అవ్వాలి అనే స్ట్రాంగ్ ట్రైతో ఉంటారు. ఓకేనా? నెక్స్ట్ అవాయిడింగ్. అవాయిడింగ్ స్టైల్ ఉన్న పీపుల్ ఎలా ఉంటారు అనంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా కాన్‌ఫ్లిక్ట్ అరైజ్ అయినా సరే వాళ్ళు విత్‌డ్రా అయిపోవడానికే చూస్తారు. ఇంకా ఎక్కువ లాగ్ చేసి వాదిచ్చాలి ఇలా అయితే అనుకోరు కానీ ఈజీగా విత్‌డ్రా అయిపోవడానికి లేదా కామ్‌గా ఉండడానికి, దూరంగా ఉండడానికైతే ట్రై చేస్తారు. నెక్స్ట్ కాంప్రమైజింగ్. ఈ కాంప్రమైజింగ్ పీపుల్ ఎలా ఉంటారు అనంటే బోత్ సైడ్స్ నుంచి ఆలోచించి రెండిటికి మధ్య ఉన్న ఏదో ఒక మిడిల్ సొల్యూషన్. ఓకే. అటు కాదు, ఇటు కాదు. రెండిటిని కంబైన్ చేసే విధంగా మిడిల్‌లో ఏదైతే సొల్యూషన్ ఉంటుందో దాన్ని చూజ్ చేసుకోవడానికి, స్టిక్ ఆన్ అవ్వడానికి ట్రై చేస్తారు. నెక్స్ట్ కొలాబరేటింగ్. కొలాబరేటింగ్ అనేది బెస్ట్ స్టైల్ అన్నమాట. ఎందుకు అనంటే బోత్ పార్టీస్ అంటే అటు సైడు, ఇటు సైడు 2 కలిసి మ్యూచువల్‌గా ఒక డెసిషన్ అనేది తీసుకొని దాన్ని ఫాలో అవుతూ కాన్‌ఫ్లిక్ట్‌నయితే రిజాల్వ్ చేసుకుంటారు. అండ్ ఎట్ లాస్ట్ అకామోడేటింగ్. అకామోడేటింగ్‌లో వచ్చేసరికి ఏంటంటే మనకంటే ఎక్కువ ఎదుటి వాళ్ళ గురించి ఆలోచిస్తూ ఉంటారు. అర్థమైందా? ఎవరైతే అకామోడేటింగ్ స్టైల్ ఉన్న పర్సన్స్ ఉంటారో వాళ్ళు వాళ్ళ ఓన్ డిజైర్స్ ఆర్ వాళ్ళ ఓన్ సాటిస్ఫాక్షన్ కంటే కూడా ఇతరుల సాటిస్ఫాక్షన్, ఇతరుల విన్నింగ్‌నెస్‌ని ఎక్కువ కోరుకుంటూ ఉంటారు. సో దట్ వాళ్ళకేమైనా వచ్చినా సరే ఎదుటి వాళ్ళు ఇంకా ఆనందంగా ఉండడానికి వాళ్ళు సాక్రిఫైస్ చేయడానికి రెడీగా ఉంటారు. అర్థమైందా? సో ఇలా డిఫరెంట్ టైప్ ఆఫ్ స్టైల్స్ పీపుల్ అయితే ఉంటారు. ఈ స్టైల్స్ ఉన్న పీపుల్ ఈ విధంగా ఆలోచిస్తారు అనేది ఒక ఐడియా రావడానికి మీకిక్కడ కాన్‌ఫ్లిక్ట్ రిజల్యూషన్ స్టైల్స్ అని ఇంక్లూడ్ చేసి ఇవి యాడ్ చేశాను. ఓకేనా? నెక్స్ట్ మనం అప్రోచెస్‌ని చూద్దాం. అంటే కాన్‌ఫ్లిక్ట్‌ని రిజల్యూషన్ చేయడానికి మనకి ఏ అప్రోచెస్ ఉన్నాయి అనంటే 3 అయితే మనకిచ్చారు. 1 ఏంటంటే విన్ అండ్ లూజ్. నెక్స్ట్ లాస్ అండ్ లాస్. అండ్ ఎట్ లాస్ట్ విన్, విన్. సో ఫస్ట్ వన్ వచ్చేసరికి ఏంటి? విన్ అండ్ లాస్. ఈ రెండిట్లో వచ్చేసరికి ఒకరు విన్ అవుతారు. ఆటోమేటిక్‌గా ఇంకొకరు లాస్ అయిపోతారు. సెకండ్ థింగ్‌లో వచ్చేసరికి బోత్ పార్టీస్ ఆలోచించుకొని ఇంకా విన్నింగ్ లేదు, లాసింగ్ లేదు. ఇక ఇద్దరు కలిపి కాంప్రమైజ్ అయిపోయి ఏదో ఒక డెసిషన్‌కొచ్చి ఇంక దాన్నయితే ఫాలో అయిపోతారు. అండ్ ఎట్ లాస్ట్ విన్, విన్. ఈ అప్రోచెస్‌లో ఇది బెస్ట్ అప్రోచ్ అన్నమాట. బికాస్ బోత్ సైడ్స్ హ్యాపీగా సొల్యూషన్‌కి రీచ్ అవుతారు కాబట్టి ఇది ది బెస్ట్ అప్రోచ్ అని కూడా చెప్పొచ్చు. సో రిజల్యూషన్ అప్రోచెస్ వచ్చేసరికి మనకి 3 స్టెప్స్‌లో ఉన్నాయి. ఈ 3 స్టెప్స్‌లో విన్ అండ్ విన్ అనేది ది బెస్ట్ వన్. మనకైతే స్టైల్స్ చూసాము అండ్ అప్రోచెస్ కూడా చూసాము. స్టైల్స్ అండ్ అప్రోచెస్‌లో ఏమేమి ఇంక్లూడ్ అయి ఉన్నాయి? ఏ టైప్ ఆఫ్ పీపుల్ ఉంటారు అండ్ ఎలా బిహేవ్ చేస్తారనేది ఒక క్లియర్ ఐడియా వచ్చింది కదా! ఇప్పుడు ఫర్ సపోజ్ ఒక కాన్‌ఫ్లిక్ట్ అరైజ్ అయ్యింది అనంటే ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి? అండ్ ఎక్కడితో ఎండ్ చేయాలి? ఏ స్టెప్స్ ఇంక్లూడ్ అవుతాయి? ఏంటి అనేది క్లియర్‌గా చూడడానికి స్టెప్స్ ఆఫ్ రిజల్యూషన్ అయితే చూద్దాం. స్టెప్స్ ఆఫ్ కాన్‌ఫ్లిక్ట్ రిజల్యూషన్ అయితే చూద్దాం. కాన్‌ఫ్లిక్ట్‌ని ప్రాపర్‌గా రిజాల్వ్ చేయడానికి మనమైతే కొన్ని స్టెప్స్ ఫాలో అవ్వాలి మై డియర్స్. అందులో ఫస్ట్ స్టెప్ ఏంటి అనంటే ప్రాబ్లమ్‌ని క్లియర్‌గా డిఫైన్ చేయడం. ఓకేనా? క్లియర్‌గా డిఫైన్ చేసిన తర్వాత అవైలబుల్‌గా ఉన్న ఆప్షన్స్‌ని ఐడెంటిఫై చేసి ఎవాల్యుయేట్ జేయాలి. ఓకే. మనకి ఏవైతే సోర్సెస్, ఆప్షన్స్ అవైలబుల్‌గా ఉన్నాయో వాటన్నిటిని ఐడెంటిఫై చేసి ది బెస్ట్ ఏంటి అని ఎవాల్యుయేట్ జేయాలి. ఎవాల్యుయేట్ చేసిన తర్వాత బెస్ట్ సొల్యూషన్‌ని డిసైడ్ చేసి ఇంప్లిమెంటేషన్ అనేది స్టార్ట్ చేసేయాలి. ఇంప్లిమెంట్ చేసినాక మనకి ఏదైతే ఔట్‌కమ్ వస్తుందో ఆ ఔట్‌కమ్ అండ్ ఎక్స్‌పీరియన్స్ నుండి మనం ఏం నేర్చుకున్నాము? గుడ్డా? బ్యాడా? సక్సెస్ అయిందా? లేదు ఫెయిల్ అయిపోయిందా? ఫెయిల్ అవ్వడానికి రీజన్స్ ఏంటి? సక్సెస్ అవ్వడానికి ఫాలో అయిన స్టెప్స్ ఏంటి? ఈచ్ అండ్ ఎవ్రీథింగ్
ఎవ్రీథింగ్ క్లియర్‌గా ఎవాల్యుయేట్ చేసుకొని నేర్చుకోవాలి మనం. ఇలా సిస్టమాటిక్‌గా కాన్‌ఫ్లిక్ట్‌ని హ్యాండిల్ చేస్తేనే రిలేషన్‌షిప్స్ స్ట్రాంగ్‌గా ఉంటాయి. అండ్ స్ట్రెస్ అనేది మన లైఫ్‌లో తగ్గుతుంది. సో, ఎఫెక్టివ్ కాన్‌ఫ్లిక్ట్ రిజల్యూషన్ వల్ల పర్సనల్ అండ్ ప్రొఫెషనల్ లైఫ్‌లో పీస్ ఉంటుంది. అండ్ అండర్‌స్టాండింగ్ అనేది మెయింటైన్ అవుతుంది. ఓకేనా? అందుకే ఈ స్టెప్స్ మనకి చాలా చాలా ఇంపార్టెంట్ ఏదైనా కాన్‌ఫ్లిక్ట్‌ని రిసాల్వ్ జేయడానికి. కాన్‌ఫ్లిక్ట్ టాపిక్ కూడా కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ మనం ఇగో టాపిక్‌నైతే డిస్కస్ చేద్దాం. ఇగో వచ్చేసరికి కంప్లీట్‌లీ 3 థింగ్స్‌లో అయితే ఇంక్లూడ్ అయ్యింది. ఆ 3 పార్ట్స్ ఏంటో కాదు. ఆ 3 పార్ట్స్ కూడా అకార్డింగ్ టు పర్సనాలిటీ మనకి ఫ్రోడ్ ఇచ్చినవే అన్నమాట. ఏంటి అనంటే ఐడీ, ఇగో అండ్ సూపర్ ఇగో. ఈ 3 థింగ్స్ కలిపి ఇగోలో అయితే ఇంక్లూడ్ అయి ఉన్నాయి. ఫస్ట్ ఐడీనైతే చూద్దాం. ఐడీ రిప్రజెంట్స్ బేసిక్ ఇన్‌స్టింక్ట్స్ అండ్ డిజైర్స్. అంటే ఐడీ వచ్చేసరికి మనకి బర్త్ నుండి ఉంటుంది. అండ్ ఇట్ వర్క్స్ ఆన్ ప్లెజర్ ప్రిన్సిపల్. అంటే ఇమ్మీడియేట్‌గా సాటిస్ఫాక్షన్ కావాలి అనుకోవడం అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఐడీని మనం ఎలా చెప్పొచ్చు అనంటే లైక్ హంగర్, థ్రస్ట్, యాంగర్, సెక్సువల్ డిజైర్స్ ఇలాంటి బేసిక్ నీడ్స్ అన్నీ కూడా ఐడీలోకే వస్తూ ఉంటాయి. అండ్ వీటన్నిటిని కూడా ఐడీకి సంబంధించినవి అని కూడా చెప్పొచ్చు. బికాస్ ఆకలేసినా, దాహం వేసినా మనకేమనిపిస్తుంది ఇమ్మీడియేట్‌గా తినాలి, వాటర్ తాగాలి. అప్పటికప్పుడు సాటిస్ఫాక్షన్ అనేది వస్తూ ఉంటుంది కదా! అంతేగాని అక్కడితో ఫుల్ స్టాప్ అయిపోద్దా? ఇంక మళ్ళీ మనకు ఆకలేయకుండా, మళ్ళీ మనకి దాహం అనిపించకుండా ఉంటుందా? అలా ఉండదు గదా! ఫర్ సపోజ్ ఇప్పుడు నీకు ఆకలేస్తుందనుకో, ఈ క్షణం సాటిస్ఫై అవ్వడానికి నువ్వేదో ఒకటి తింటావు. మళ్ళీ కొద్దిసేపు అయిన తర్వాత మళ్ళీ నీకు ఆకలేస్తుంది. అది రొటీన్ అది. అంతేగాని ఇప్పుడు తిన్నావు గదా! అని ఇంకా అసలు జీవితాంతకాలం తినకుండా అయితే ఉండం కదా! సో, ఐడియా అనేది ఇమ్మీడియేట్‌గా మనం ఏదైతే అనుకుంటామో ఇమ్మీడియేట్ సాటిస్ఫాక్షన్, ఇమ్మీడియేట్‌గా కోరికలు తీర్చుకోవడం అన్నమాట ఐడీ అనేది. అండ్ ఈ ఐడీ థింగ్స్ అన్నీ గూడా మళ్ళీ రిపీట్ అవుతూనే ఉంటాయి. ఎక్కడ నెవర్ ఎండింగ్ అయితే ఉండదనమాట. నెక్స్ట్ ఇగోనైతే చూద్దాం. ఇగో వచ్చేసరికి రేషనల్ పార్ట్ ఆఫ్ పర్సనాలిటీ. అంటే ఐడీ డిజైర్స్‌ని రియాలిటీకి తగ్గట్టు కంట్రోల్ చేసి కరెక్ట్ డెసిషన్ తీసుకుంటుందన్నమాట. అండ్ మోర్ ఇంపార్టెంట్‌లీ ఇగో రియాలిటీ ప్రిన్సిపల్ మీద అయితే వర్క్ చేస్తుంది. సింపుల్‌గా చెప్పాలి అనంటే ఇగో వచ్చేసరికి మన థింకింగ్ అండ్ డెసిషన్ మేకింగ్ పార్ట్ అన్నమాట. రియల్ వరల్డ్ డిమాండ్స్‌ని హ్యాండిల్ చేయడానికి, ప్రాబ్లమ్ సాల్వ్ చేయడానికి ఇగో మెయిన్ రోల్‌ని ప్లే చేస్తుంది. అంటే సమ్మరైజ్ చేసి చెప్పాలి అనంటే మనకొచ్చే డిజైర్స్ అన్నిటిని కూడా రియాలిటీకి తగ్గట్టు, రియలిస్టిక్ సిట్యుయేషన్‌కి తగ్గట్టు కంట్రోల్ చేసి కరెక్ట్ డెసిషన్ వాట్ ఈస్ రాంగ్, వాట్ ఈస్ రైట్ అని మనకి కరెక్ట్ డెసిషన్ అనేది ఇగో చూపిస్తూ ఉంటుంది. అండ్ ఇగో వచ్చేసరికి మన మెయిన్ థింకింగ్ అండ్ డెసిషన్ మేకింగ్ పార్ట్ అన్నమాట. నెక్స్ట్ లాస్ట్ వన్ సూపర్ ఇగో. సూపర్ ఇగో వచ్చేసరికి మనకి మోరల్ కాన్సైన్స్ లాగైతే వర్క్ చేస్తుంది. అంటే రైట్ అండ్ రాంగ్ గురించి గైడ్ చేసి వాల్యూస్, మోరల్స్, రూల్స్ అన్నీ గూడా సూపర్ ఇగో అనేది మనకి సజెస్ట్ చేస్తుంది. అండ్ సూపర్ ఇగోలో ఇవన్నీ థింగ్స్ కూడా ఇంక్లూడ్ అయి ఉన్నాయి. అండ్ మోర్ ఇంపార్టెంట్‌లీ మనకి మనం నేర్చుకున్న మోరల్ స్టాండర్డ్స్ అంటే ఫ్రమ్ పేరెంట్స్, టీచర్స్, సొసైటీ వీళ్ళందరి నుంచి నేర్చుకున్న మోరల్ స్టాండర్డ్స్ అన్నీ గూడా సూపర్ ఇగోనే మనలో డెవలప్ చేస్తూ ఉంటాయి. అర్థమైందా? లేదనుకోండి మనలో మోరల్ వాల్యూస్ ఎలా డెవలప్ అవుతాయి ఎవరు చెప్పకుండా. ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైనా చెప్పినా గాని అవి మనలో డెవలప్‌మెంటల్ స్టేజెస్ వరకు రీచ్ అవ్వలేదనుకోండి. ఆ వాల్యూస్ ఉన్నా లేకపోయినా ఒకటే అన్నమాట. సో, మనం విన్నవి, నేర్చుకున్నవి డెవలప్ అవ్వడానికి సూపర్ ఇగో మనకి హెల్ప్ చేస్తుంది. ఈ 3 థింగ్స్ మీకు క్లియర్ అనుకుంటున్నాను. సో, ఓవరాల్‌గా చెప్పాలి అనంటే ఇగో యొక్క మెయిన్ రోల్ ఏంటంటే ఐడీ అండ్ సూపర్ ఇగో మధ్య బ్యాలెన్స్ మెయింటైన్ చేయడం. వెరాజ్ ఐడీ ఇమ్మీడియేట్ ప్లెజర్‌నైతే కోరుకుంటుంది. సూపర్ ఇగో మోరల్ వాల్యూస్, రూల్స్‌నైతే సూపర్ ఇగో మోరల్ వాల్యూస్, రూల్స్‌నైతే ఫాలో అవ్వాలి అని మనకి చెప్తుందనమాట. ఈ రెండిట్లికి మధ్య బ్యాలెన్స్ చేయడంలో ఇగో ప్రాక్టికల్‌గా సిట్యుయేషన్‌ని అనలైజ్ చేసి కరెక్ట్ యాక్షన్ అనేది డిసైడ్ చేస్తుంది. అందుకే ఇగో అనేది మనకి ప్రాబ్లమ్ సాల్వింగ్‌లో గాని, అలాగే సొసైటీలో ప్రాపర్ బిహేవియర్‌ని మెయింటైన్ చేయడానికి హెల్ప్ చేస్తుందని కూడా చెప్పొచ్చు. ఇగో అంటే ఏదో కాదు. ఇగో అంటే మనం అనుకుంటూ ఉంటాం కదా! ఇగో ఎక్కువ, పొగరెక్కువ అట్లని. అలాంటిది కాదు. ఇగో అనేది వేరు అకార్డింగ్ టు సైకాలజీ. సో, అదే నేనిక్కడ మీకు ఎక్స్‌ప్లెయిన్ చేయడం జరిగింది. సూపర్ ఇగో అండ్ ఐడీ మధ్య ఉన్న బ్యాలెన్స్ చేసే ది బెస్ట్ వన్. అండ్ దీని మెయిన్ రోల్ వచ్చేసరికి సిట్యుయేషన్‌ని కరెక్ట్‌గా అనలైజ్ చేసి కరెక్ట్ డెసిషన్ మనకి ఇవ్వడం. దిస్ ఈస్ ద లాస్ట్ పార్ట్ ఆఫ్ అవర్ యూనిట్. ఏంటంటే రోల్ ఆఫ్ నర్స్ ఇన్ రెడ్యూసింగ్ కాన్‌ఫ్లిక్ట్ అండ్ ఫ్రస్ట్రేషన్.
టిల్ మనకి అన్ని కండిషన్స్ కంప్లీట్ అయిపోయాయి. పార్ట్ 1 అండ్ పార్ట్ 2. ఇప్పుడు యాస్ ఎ నర్స్‌గా మీ రోల్ ఏంటి? కాన్‌ఫ్లిక్ట్స్ అండ్ ఫ్రస్ట్రేషన్‌ని రెడ్యూస్ చేయడంలో అని నేర్చుకుందాం. యాస్ ఎ నర్స్‌గా మనం తెలుసుకోవాల్సింది అండ్ ఫస్ట్ అండ్ ఫార్‌మోస్ట్ థింగ్ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే పేషెంట్ కేర్‌లో ఓన్లీ ఫిజికల్ కేర్ మాత్రమే కాదు, ఎమోషనల్ సపోర్ట్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్ అని. సో, ఫస్ట్ నర్స్ కామ్‌గా ఉండాలి. ఎందుకంటే నర్స్ బిహేవియర్ పేషెంట్ మీద డైరెక్ట్ ఇంపాక్ట్ ఉంటుంది కాబట్టి. నర్సెస్ కామ్‌గా రెస్పాండ్ అయితే పేషెంట్ గూడా రిలాక్స్ అవుతాడు. అండ్ రిలాక్స్‌డ్‌గా, కంఫర్టబుల్‌గా నర్స్ మనం ఏదైతే అడుగుతామో వాటికి ఆన్సర్ చేయడానికి, ఇఫ్ ట్రీట్మెంట్ ఇస్తూ ఉంటే కోఆపరేట్ చేయడానికి హెల్ప్ అవుతుంది. అండ్ థెరప్యూటిక్ రిలేషన్‌షిప్ అనేది డెవలప్ అవుతుంది. అంతేగాని మీరు కామ్‌గా ఉండకుండా మీ గోల్ మీరే చేసుకుంటూ ఆ పేషెంట్ కంఫర్టబుల్‌గా ఉన్నారా? లేదా? అని చెక్ జేయకుండా మీకిష్టమైందే జేస్తున్నారనుకోండి, ఇక ఆ పేషెంట్ ఎంత మంచివారైనా సరే మీకు కోఆపరేట్ చేయడానికి ప్రాపర్ కమ్యూనికేషన్ అండ్ థెరప్యూటిక్ రిలేషన్‌షిప్ అనేది స్టార్ట్ అవ్వడానికి ఛాన్స్ ఉండదు. అట్ ద సేమ్ టైమ్ పేషెంట్ ఫీలింగ్స్ అండ్ ప్రాబ్లమ్స్ ఎక్స్‌ప్రెస్ జేయడానికి నర్స్ ఎంకరేజ్ చేయాలి. అర్థమవుతుందా? అంటే మీ మీదకి కాదు. నేనిక్కడ అనేదేంటి అనంటే పేషెంట్‌లో ఉన్న ఫీలింగ్స్, ప్రాబ్లమ్స్ అసలు తను ఏం ఫీల్ అవుతున్నారు ఇంటర్నల్‌గా అనేది ఎక్స్‌ప్రెస్ చేసే విధంగా మనం వాళ్ళని ఎంకరేజ్ చేయాలి. సో, దానివల్ల ఏమవుతుందంటే ఎమోషనల్ రిలీఫ్ అనేది దొరుకుతూ ఉంది. నెక్స్ట్ మెయిన్ థింగ్ ఏంటంటే యాక్టివ్ లిజనింగ్ చాలా చాలా ఇంపార్టెంట్. బికాజ్ ఎవరైనా సరే మన చుట్టూ ఉన్న వాళ్ళైనా, మన క్లోజ్ ఫ్రెండ్స్ అయినా సరే మాట్లాడుతున్నారనుకోండి, మనం వాళ్ళ మొహం చూసుకోకుండా పక్కన ఎక్కడో చూసుకుంటూ ఏమో ఆలోచిస్తూ ఉన్నామనుకోండి, ఎదుటి వ్యక్తి ఎవరైతే చెప్తున్నారో వాళ్ళకి అసలు చెప్పాలనిపించదు. అవసరమా ఇది, అది ఇంకా వేస్ట్ అని ఇంకా వేరేదేమన్నా వచ్చినా కూడా చెప్పడానికి అంత ఎక్కువ ఇష్టపడరు. అలా అవ్వకుండా ఉండాలి అనంటే మనకి యాక్టివ్ లిజనింగ్ చాలా చాలా ఇంపార్టెంట్. అంటే పేషెంట్ మాట్లాడేటప్పుడు అటెంటివ్‌గా వినడం. దీనివల్ల ఏమవుతుందంటే ట్రస్ట్ పెరుగుతుంది. అండ్ మంచి గుడ్ హెల్తీ కమ్యూనికేషన్ అనేది స్టార్ట్ అవుతుందన్నమాట. అండ్ వన్ మోర్ ఇంపార్టెంట్ నోట్, యాస్ ఎ నర్స్‌గా మనము సైకియాట్రిక్ కేసెస్‌ని డీల్ చేస్తూ ఉన్నప్పుడు మనము కొన్ని గోల్స్ అనేవి సెట్ చేయాలన్నమాట. ఓకే. పేషెంట్స్ రీచ్ అవ్వగలిగేవి అండ్ రియలిస్టిక్ గోల్స్ అనేవి కొన్నిటిని మనం సెట్ చేయాలి. ఇలా సెట్ చేస్తేనే మనకేమవుతుంది అనంటే ఆటోమేటిక్‌గా అన్నెసెసరీ స్ట్రెస్, ఫ్రస్ట్రేషన్ ఇవన్నీ తగ్గుతూ ఉంటాయి. లేదనుకోండి అలా వాళ్ళేం జేస్తున్నారో ఒక గోల్ అనేది సెట్ జేసుకోకుండా ట్రీట్మెంట్ ప్లాన్ అనేది కరెక్ట్‌గా ఫాలో అవ్వలేదనుకోండి, ఇక ఎప్పటికీ మన గోల్స్ అనేవి గోల్స్‌లానే ఉండిపోతాయి. రికవరీ ఛాన్సెస్ అనేవి తక్కువైపోతూ ఉంటాయి. ఓకే. అండ్ కోపింగ్ స్కిల్స్‌ని కూడా టీచ్ చేయాల్సుంటుంది. బికాజ్ కోపింగ్ స్కిల్స్ వల్లనే కదా స్ట్రెస్‌ని ఎలా హ్యాండిల్ చేయాలి, రిలాక్సేషన్ టెక్నిక్స్ ఏంటి, ఏం ప్రాక్టీస్ చేయాలి, ఇవన్నీ మీరు నేర్చుకున్నారు. అందుకే కోపింగ్ స్కిల్స్‌ని ట్రీట్ చేయడం అని నేను మామూలుగా చెప్పేసాను. వీటన్నిటిని ఇంక్లూడ్ చేయకుండా. అండ్ అట్ లాస్ట్ ఇఫ్ ఎమోషనల్‌గా అప్‌సెట్ ఉన్నారనుకోండి, పేషెంట్‌కి సపోర్ట్ ఇవ్వడం చాలా చాలా ఇంపార్టెంట్. బికాజ్ చాలా ట్రామాటిక్ కేసెస్, మైనర్ అండ్ మేజర్ అన్ని కేసెస్ మన దగ్గరకొస్తూ ఉంటాయి కదా! ఒక హాస్పిటల్ ఉన్నప్పుడు. సో, అటువంటప్పుడు ఈచ్ అండ్ ఎవ్రీ వన్‌కి వాళ్ళు ఏ పొజిషన్‌లో ఉన్నా, కండిషన్‌లో ఉన్నా ఫస్ట్ కంఫర్టబుల్ పొజిషన్ అనేది ప్రొవైడ్ చేసి, వాళ్ళతో మనం ఇంటరాక్ట్ అయ్యి, కమ్యూనికేట్ అయ్యి, ప్రాపర్ కేర్ అనేది హోలిస్టికల్లీ అప్రోచ్ ఇచ్చి అయితే చేయాల్సుంటుంది. అండ్ ఎమోషనల్లీ బ్రేక్ డౌన్ అవ్వకుండా మనం మాట్లాడుతూ ఉన్నామనుకోండి, వాళ్ళు కూడా రికవరీ టైమ్ అనేది స్పీడ్‌గా ఇంక్రీజ్ అవుతుంది. అసలు కాన్‌ఫ్లిక్ట్ వచ్చిందనుకోండి, దాన్నెలా ప్రివెంట్ చేయాలి? దాన్ని ప్రివెంట్ చేయాలి అనంటే మన లైఫ్‌లో మనకి కొన్ని లైఫ్ స్కిల్స్ అయితే ఉండాలి. లైక్ ఎలా ఉండాలి అనంటే రియలిస్టిక్ గోల్ అనేది సెట్ జేసుకోవడం, ప్రాపర్ వాల్యూస్ డెవలప్ అవ్వడం, పాస్ట్ ఎక్స్‌పీరియన్సెస్ నుండి నేర్చుకోవడం. ఓకేనా? అంతేగాని బ్యాడ్ ఎక్స్‌పీరియన్సెస్ వల్ల ఏడుస్తూ ఉన్నామనుకోండి మనకేం రాదు. అందుకే మనకెప్పుడైతే ఫెయిల్యూర్ ఆర్ ఎనీ అదర్ ట్రామాటిక్ ఆర్ గుడ్ ఎక్స్‌పీరియన్సెస్ ఏదైనా ఎక్స్‌పీరియన్స్ చేశాము అనంటే నేర్చుకోవడానికి ట్రై చేయండి ఆ ఎక్స్‌పీరియన్స్ నుంచి. ఓకే. ఓపెన్ కమ్యూనికేషన్ చేయడం వల్ల మిస్‌అండర్‌స్టాండింగ్స్ అనేవి తగ్గిపోతూ ఉంటాయి. ఓకే. సో, ఓవరాల్‌గా చెప్పాలి అనంటే మై డియర్స్ కన్‌ఫ్యూజన్ ఏం లేదు. యాస్ ఎ నర్స్‌గా మనం సపోర్టివ్ యాటిట్యూడ్, గుడ్ కమ్యూనికేషన్ అండ్ గైడెన్స్ వీటి ద్వారా పేషెంట్‌లో కాన్‌ఫ్లిక్ట్ అండ్ ఫ్రస్ట్రేషన్స్ ఉన్నాయనుకోండి, వాటిని రెడ్యూస్ జేయడానికి అండ్ మెంటల్ వెల్ బీయింగ్‌ని ఇంప్రూవ్ చేయడానికి మనం చాలా ఇంపార్టెంట్ రోల్‌ని ప్లే చేస్తూ ఉంటాం. కాబట్టి హోలిస్టికల్లీ పేషెంట్‌కి కేర్ ఇవ్వాలి అనంటే ట్రీట్మెంట్ ఇవ్వడమే కాదు, అంటే మెడికేషన్స్ జస్ట్ ఇచ్చేసి ఊరుకుంటే సరిపోదు. థెరప్యూటిక్ మేనేజ్‌మెంట్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే. సైకలాజికల్ కౌన్సెలింగ్స్ నీడ్ ఉన్నాయా? లేదా? సైకలాజికల్ కౌన్సెలింగ్స్ నీడ్ ఉంటే ఏ టైప్ ఆఫ్ కౌన్సెలింగ్ ఇవ్వాలి? పేషెంట్ రికవర్ అవ్వడానికి ఛాన్సెస్ ఏమున్నాయి? ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ అప్ టు డేట్ ప్రోగ్రెసివ్‌లో ఉంచుకొని మీరైతే ఫాలో అవ్వాలి. ఓకే.
త్రూ దిస్ మనకి కంప్లీట్ థర్డ్ యూనిట్ అయితే ఫినిష్ అయిపోయింది. మీకు గనుక ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అండ్ నెక్స్ట్ ఏ సబ్జెక్ట్ కావాలి, ఏ యూనిట్ డీల్ చేయాలో మీరు నాకు కామెంట్ చేస్తే నేను నెక్స్ట్ టైమ్ అదే యూనిట్ అప్లోడ్ చేస్తాను. ఓకేనా? సో నేనిక్కడ సమ్మరీ స్లైడ్ కూడా యాడ్ చేశాను. పార్ట్ 1కి పార్ట్ 1 సమ్మరీ కింద యాడ్ చేశాను. పార్ట్ 2కొచ్చేసరికి బోత్ పార్ట్ 1 అండ్ 2 రెండిట్లో కలిపి ఉన్న సమ్మరీ స్లైడ్‌ని ఇంక్లూడ్ చేయడం జరిగింది. ఆల్ ది బెస్ట్ మై డియర్స్. హావ్ ఎ నైస్ డే. బాయ్.